ఈ వారం మన గెస్ట్ 6 అడుగుల బుల్లెట్. మీ గురించి నాకు దాదాపు ఒక 15-20 సంవత్సరాల నుంచి మిమ్మల్ని నేను చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నాను. అంటే మీ చేతుల్లో కౌన్సిలింగ్ తిన్న వాళ్ళు చాలామంది మీ గురించి చెప్పారు. ఏ శ్రేణు, బి శ్రేణు. అనంతపురం జిల్లాలో మారుమోగిపోయిన 2 ఎస్ఎల్ పేరు. ఓల్డ్ టౌన్లో గోల్డ్ షాప్స్ ఉన్నాయి సార్, గోల్డ్ షాప్స్. ఆ గోల్డ్ షాప్స్ దగ్గర కూడా మామూలు వసూలు వేసేవాళ్ళు రౌడీస్. ఈవెన్ పబ్లిక్ స్ట్రీట్స్లో లేడీస్ ఓపెన్ కూర్చుండేవాళ్ళు కాదు, వాళ్ళకి భయపడి. అటువంటిప్పుడు మేము అంతకంటే హార్స్గా బిహేవ్ చేయాల్సి వచ్చింది అంతే. అంతేగాని ఎవరి మీద ఉద్దేశం కాదు, పబ్లిక్ మంచి చేయాలనే ఉద్దేశం అంతే. ఎస్ఐ పోస్టుల్లో 3 రకాలు క్రైమ్ కనపడుతుంది. ఎస్. 1 ఫ్యాక్షనిజం, 2 మావోయిస్టులు, 3 కదిరిలి హ్యూమన్ ట్రాఫికింగ్. ఎస్. ఈ 3ని మీరు ఎలా బేస్ చేసుకోవచ్చు? ఫ్యాక్షన్ వచ్చేసి ధర్మవరం ఎమ్మెల్యే సాన చెన్నారెడ్డి గారు అండ్ పరిటాల రవి గారి ఫాదర్ శ్రీరాములయ్య గారి మధ్య వాళ్ళ దగ్గర మొత్తం లేక్ మిషన్, తర్వాత ప్రింటింగ్ అన్ని, క్యాలిబర్ కంపెనీ నేమ్ మొత్తం ఉంటాయి సార్. మేము షాక్ అయ్యాం. దాదాపు 35 పేపర్స్ రికవర్ చేశాం సార్. కానీ అప్పుడు అనంతపురం ఏరియాలో బాగా ఫ్యాక్షనిజం 3 వర్గాల మధ్య జరిగింది. సూరి, రవి, ఇటు జేసీ దివాకర్. ఎవరి ప్రాబ్లం ఎక్కువ ఉండేదండి? ఒక కౌన్సిలర్ని చంపారు, అశ్వత్థ నారాయణ అని చెప్పేసి. దాంట్లో ముద్దాయి. దాని తర్వాత ఇంకొక అతను చంపారు, ఒక 30,000 కాంటాక్ట్ మర్డర్. తర్వాత 2 కేసులు నేనే పట్టుకున్నాను, నేనే రిమాండ్ పంపించాను. మీరు ఫ్యాక్షనిజం మనం కంటిన్యూ అవుతున్నాం. ఏదో ఫ్యాక్షనిజం ఉన్నప్పుడు రవి మీద మర్డర్ కూడా జరిగింది. పరిటాల కార్ బాంబ్ కేసు కూడా అటెంప్ట్ జూబ్లీ హిల్స్లో. అప్పుడు అనంతపురం జిల్లాలో కార్ బాంబ్ కేసు జూబ్లీ హిల్స్ పిఎస్లో జరిగింది సార్, లిమిట్స్లో. నేను అప్పుడు పెనుగొండ పిఎస్లో ఎస్ఐ పనిచేస్తున్నాను. మీరున్న టైంలోనే పరిటాల రవి మర్డర్ జరగడం, దాని తర్వాత జరిగిన వైలెన్స్, మధుసేని కూడా బుక్రాయ సంబంధం జైల్లోనే మర్డర్ అయ్యాడు. అవును సార్. ఇంకప్పుడు అసలు సిచ్యువేషన్ లేదు. నైట్ నాకు చెప్పారు, ఇట్లా అయింది, ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వచ్చేసాయని చెప్పేసి, గొడవ జరగవచ్చు అని చెప్పేసి. ఆ డంబెల్స్ ఏవైతే ఇతను ముద్దుసిని తయారు చేసుకున్నాడో, నిద్రపోయినప్పుడు ఆ డంబెల్స్ తీసుకుని వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ 6 అడుగుల బుల్లెట్. అతనికి ఆర్ఎన్ పాండ్యా అని పేరు కూడా ఉంది. అయితే అతని గురించి చెప్పే ముందు చిన్న ఫ్లాష్ బ్యాక్లో వెళ్ళాల్సి వస్తుంది. అనంతపురం జిల్లా అనగానే అందరికీ తెలిసింది ఫ్యాక్షనిజం, రౌడిజం. ఒక దశాబ్దం వెనక వెళ్తే అనంతపురం జిల్లాలో ఫ్యాక్షనిజం భయంకరంగా ఉండేది. ఆ టైంలో ఉదయం లేగానే ఫ్యాక్షనిస్టులు అందరికీ పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్లు వచ్చేవి. 2 ఎస్ఐలు యంగ్ ఆఫీసర్స్ ఫోన్ చేసేవారు. వాళ్ళ ఫోన్ రాగానే ఫ్యాక్షనిస్టుల గుండెల్లో రైలు పరిగెట్టేవి. వాళ్ళు డిస్కషన్ చేసుకునేవారని అప్పట్లో పెద్ద కథనాలు వచ్చాయి. ఫోన్ ఎవరిదని వచ్చిందంటే ఏ శ్రీనా, బి శ్రీనా, 2 ఎస్ఐలు ఉండేవారు. ఏ శ్రీను ఒక ఎస్ఐ, బి శ్రీను ఒక ఎస్ఐ. వీళ్ళిద్దరి నుంచి ఫోన్ వచ్చింది అనగానే ఫ్యాక్షనిస్టులు అందరూ కూడా హడలిపోయారు అని అప్పట్లో కథనాలు ఉండేది. ఆ ఫ్యాక్షనిస్టులు ఉదయం లెగ్గానే పోలీసులు కనబడాలి అనే ఇంటెన్షన్తో వాళ్ళని పిలిపించి కౌన్సిలింగ్ చేయడం అనేది అప్పట్లో ఆ 2 ఎస్ఐలు చేసేవారు. అటువంటి ఒక మంచి ఎస్ఐని అప్పట్లో ఉన్న పోలీస్ ఆఫీసర్ మీకు పరిచయం చేస్తున్నాను. అయితే అతను ఫ్యాక్షనిస్టు గుండెల్లో రైలు పరిగెట్టించడం కాకుండా రౌడీ షీటర్ల వీపుల మీద అతను లాఠీ విలయ తాండం చేసేది. అటువంటి ఆఫీసర్ చూడడానికి మాత్రం 6 అడుగులు కానీ చాలా స్మూత్గా నవ్వుతూ ఉంటారు. కానీ యూనిఫామ్ వెనక అతని కోపం, కఠినం చాలా భయంకరంగా ఉంటుంది. అంటే అందరి మీద కాదు, కేవలం యాంటీ సోషల్ ఎలిమెంట్స్ మీద మాత్రమే. అటువంటి ఆఫీసర్లో 2 ఆఫీసర్లు అప్పుడు అనంతపురం జిల్లాలో ఉండేవారు. ఒకరు ఏ శ్రేణు, మరొక బి శ్రేణు. ఈ వారం మన గెస్ట్ ఏ శ్రీనివాస్. శ్రీనివాస్ గారు నమస్తే. థ్యాంక్ యూ సార్. నమస్తే. మీ గురించి నాకు దాదాపు ఒక 15-20 సంవత్సరాల నుంచి మిమ్మల్ని నేను చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నాను. అంటే మీ చేతుల్లో కౌన్సిలింగ్ తిన్న వాళ్ళు చాలామంది మీ గురించి చెప్పారు. ఏ శ్రేణు, బి శ్రేణు. అనంతపురం జిల్లాలో మారుమోగిపోయిన 2 ఎస్ఎల్ పేరు.
ఆ ఏ శ్రీను అనగానే చాలామంది ఏ శ్రీను అంటే ఏ శ్రీను అంటే చూస్తే మీరు హైట్ అందుంటారు, చూస్తే చాలా స్మార్ట్గా నవ్వుతూ కనిపిస్తారు. కానీ ఫ్యాక్షనిస్టులు కానీ రౌడీ షీట్లు తీసుకొస్తే మీ కౌన్సిలింగ్ పద్ధతే వేరేగా ఉంటుంది. మీకు పిలిచి మాట్లాడతాం అబ్బా, మేము కొట్టం అబ్బా అని ఫోన్ చేసి పిలిపించుకొని వాళ్ళ వీపులు విమానం మూత పోసి పంపడం అనేది మీకు ఒక హ్యాబిట్ అనేది అప్పుడులో బాగుండేది. అంటే మీరు అప్పుడు చేయడం కూడా అప్పుడు సిచ్యువేషన్ బట్టి మీరు చేసేవారు తప్ప వాళ్ళ మీద వ్యక్తిగత కోపాలతో ఏం కాదని విషయం అందరికీ తెలుసు. అప్పుడు అనంతపురం జిల్లా ఫ్యాక్షన్స్ పెరగడానికి కారణాలు ఏంటి, తర్వాత ఎక్కడెక్కడ మీరు పనిచేసుకొచ్చారు? మీ దీంట్లో 2 ఎన్కౌంటర్లు కూడా మీ రికార్డ్స్ కనిపిస్తున్నాయి. అంటే రౌడీ షీటర్ని ఫ్యాక్షన్స్ని ఎన్కౌంటర్ చేస్తేనే, మీ భాషలో చెప్పాలంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ చేస్తేనే కంట్రోల్ అవుతుందా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పే ముందు ఒకసారి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. సార్ నమస్తే సార్, నా పేరు శ్రీనివాసులు. మీరు చెప్పినట్టు ఏ శ్రీనివాసులు మీన్స్ మేము పొట్టు సీన కూడా అంటారు మా ఇద్దరిని. సార్ కాబట్టి నేను యాక్చువల్గా మాది అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ సార్. నేను చిన్నగా 2 years ఉన్నప్పుడే మా ఫాదర్కి దూరం అయ్యాను కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల. అప్పుడు మా గ్రాండ్ మదరే, నేను మా మదర్ని చూడలేదు, మా ఫాదర్ని చూడలేదు 2 years. అప్పుడు ఆమె నన్ను 1 acre ఉండేది మాకు ల్యాండ్, నంద్యాల దగ్గర ఊడుమాలపురం మా విలేజ్, కుందూరు రివర్ ఉంది సార్, దాని పక్కలే ఉంటుంది చిన్న విలేజ్. అప్పుడు 2 years తర్వాత మా అవ్వ చదివించింది నన్ను అక్కడ. అంటే మీకు అమ్మ నాన్న అమ్మమ్మ? ఎస్ అమ్మమ్మ. మా అమ్మమ్మ మూర్తమ్మ గారు చనిపోయారు సార్, 2 years అయింది. 2016లో చనిపోయారు మార్చిలో. కాబట్టి నేను చిన్నప్పటి నుంచి నాకు ఒకటే చెప్పేది మా అవ్వ, ఏమని, మా అవ్వ అమ్మ ఉండేది సార్ రామక్క గారు అని. ఆమె నన్ను అమ్మ అని పిలిచేవాడిని, ఎందుకంటే నాకు మదరు ఆమె, ఎందుకంటే అన్నం పెట్టేది ఆమె, అన్ని చూసేది ఆమె. మా అవ్వ అమ్మ సార్. మా అవ్వని చూస్తే నాకు భయం, అంత డిసిప్లిన్ ఏదన్నా కానీ అట్లా చేసేది అనమాట. అంటే కరెక్ట్గా ఉండాలని చెప్పేసి చిన్నప్పుడు ఎట్లయినా పిల్లలకి కొద్దిగా ప్రేమగా చూసుకునే వాళ్ళని దగ్గరికి వెళ్తాం సార్. కొంచెం డిసిప్లిన్ అంటే కొంచెం దూరంగా ఉంటాం. కాబట్టి మా అమ్మ దగ్గర ఎక్కడ ఉండేవాడిని అంటే ఆమె అమ్మని పిలిచేవాడిని. ఆమె బ్రాటప్ చూసుకుంటుంది, నాకు చదువులోకి అయ్యే ఖర్చు మాత్రం మా అవ్వ పెట్టేది. ఆ విధంగా నా బ్రాటప్ అయ్యింది సార్. ఎడ్యుకేషన్ 1 to 5 విలేజ్, అంటే పెద్ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ కూడా మాకు నేర్పించలేదు. మళ్ళీ నంద్యాలలో చదివాను 6 to 10th. 7th పాస్ అయినాక అప్పుడు కాంపోజిట్ జనరల్ మ్యాథ్స్ అని ఉండేది, ఇప్పుడు లేదు సార్ అది. కాంపోజిట్ తీసుకుంటే ఇంజనీర్లు అవుతారు, జనరల్ తీసుకుంటే టీచర్లు అవుతారని అప్పుడు విలేజ్లో ఒక కాన్సెప్ట్ ఉండేది సార్. 10th క్లాస్లో. అవును సార్. అప్పుడు డాక్టర్లు ఇంజనీర్లు అంతా ఒకటే, అంటే అంత ఇంపార్టెన్స్ ఉండేది ఇంజనీర్లకు. ఇప్పుడు ఇంజనీర్లు ఎక్కువైపోయారు సార్. కాబట్టి నేను కూడా ఇంజనీర్ అవుదాం అనుకున్నాను. నాకు లెక్కలు చాలా పూర్, యాక్చువల్గా వీక్ అనమాట. సరే మనం కూడా ఇంజనీర్ అవుదాం అని చెప్పేసి లెక్కలు తీసుకున్నాను. తర్వాత నాకు సినిమా అనిపించింది, లెక్కలు పూర్ కాబట్టి 10th క్లాస్లో కాంపోజిట్ మ్యాథ్స్, ఆల్జిబ్రా, ట్రిగనామెట్రీ ఇవన్నీ ఉంటాయి సార్. చాలా కష్టం. నేను ముందే లెక్కల్లో వీక్, మిగతావన్నీ ఓకే. ఎగ్జామ్స్లో రాశాను, లెక్కల్లో ఫెయిల్ అయ్యాను సార్. కానీ ఇట్ ఈస్ టర్నింగ్ పాయింట్ ఇన్ మై లైఫ్. ఎందుకు చెప్తున్నానంటే 10th క్లాస్ ఫెయిల్ కావడం టర్నింగ్ పాయింట్. ఎందుకంటే మా ఊర్లో 5 మంది రాశాం సార్ 10th క్లాస్ విలేజ్లో ఎట్లుంటుందంటే రిజల్ట్స్ వస్తున్నాయంటే అందరూ కాన్సన్ట్రేషన్, ఎవడు పాస్ అయ్యాడు, ఎవడు ఫెయిల్ అయ్యాడు, వీడు ఫెయిల్ అయ్యాడంటే కారణాలు మొత్తం వాళ్ళు రచ్చబండ కూర్చొని అంత అంచనా వేస్తుంటారు. ఆ విధంగా మాది చేశారు. 5 మందిలో 4 ఫెయిల్ అయ్యాము, 1 పాస్ అయ్యారు. అప్పుడు స్వర్గీయ టంగుటూరి అంజయ్ గారు సీఎం గారు సార్. ఆ పీరియడ్లో 15 మార్కులు కలిపారు, గ్రేస్ మార్క్స్. 15 మార్కులు వస్తే మిగతా 3 పాస్ అయిపోయాడు సార్. నేను ఫెయిల్ అయ్యాను సార్. ఎందుకంటే నాకు వచ్చింది 14. 14 + 15 ఎంత 29, మనకి 35 మార్కులు రావాలా. కాబట్టి ఆ విలేజ్లో బాగా అవమానంగా ఫీల్ అయ్యాను. ఏంటి మా గ్రాండ్ మదర్ నాకు ఇంత కష్టపడి చదివిస్తే నేను, అందరూ నీ మనోడు ఫెయిల్ అయ్యాడంటే ఆమె పాపం బాధ. కానీ ఎప్పుడు నాకు చెప్పింది, నువ్వు పాస్ అవుతారా, నువ్వు మళ్ళీ బాగా చదువు అని చెప్పి ఎంకరేజ్ చేసింది. ఊర్లో వాళ్ళంతా మాకు ఎనుములు ఉండేవి, ఒక 5 ఉంటే, వాడికి చదువు రాదు, ఎనుములకు పంపించేసేయండి, ఎందుకు వేస్ట్ అమ్మా, నువ్వు కష్టపడి నువ్వు కూలి పని చేసి చదివిస్తున్నావు, వాడు చదవలేదు, 10th క్లాస్ ఫెయిల్గా పాస్ అయినాడు, వాడు ఏం చదువుతాడు భవిష్యత్తులో అని చెప్పేసి డిస్కరేజ్ చేశారు ఆమెను. కానీ ఆమెకు చదువు రాకున్నాయని నా మీద నమ్మకంతో సార్, లేదు వాడు పొరపాటు చేసినాడు, నెక్స్ట్ మళ్ళీ పుంజుకుంటాడని చెప్పేసి నమ్మకంతో మళ్ళీ నన్ను ఒక మ్యాథ్స్ టీచర్ని పెట్టించి ట్యూషన్ చెప్పించి నాకు లెక్కలు పాస్ అయ్యాను సార్. 65 మార్క్స్ తెచ్చుకున్నాను, పాస్ అయ్యాను. అంతే సార్. అక్కడ నుంచి నేను ఎక్కడ ఎదురు చూడలేదు. నా లైఫ్ ఏదో నాకు అర్థమైంది. నాకు ఎవరు సపోర్ట్ లేరు. ఒక్కసారి అవమానం పొందినా మనము పౌరుషంతో మనం పుంజుకోవాలని చెప్పేసి మా గ్రాండ్ మదర్ చేసే కృషికి మనం ప్రతిఫలం ఇవ్వాలని చెప్పేసి. నాకు పెద్ద ఇంటెలిజెంట్ కాదు సార్, షార్ప్ కాదు, చదువు ఒక 3 times అయితే నేను చెప్పగలను. ఆ విధంగా కష్టపడి ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్ తీసుకున్నాను. హెచ్ఈసి గ్రూప్ అయినా కానీ ఫస్ట్ క్లాస్ తెచ్చుకున్నాను. తర్వాత డిగ్రీ సార్ సిల్వర్ జూబ్లీ కాలేజ్, కర్నూలు, ఫేమస్ కాలేజ్. అది ఓన్లీ 1 రెసిడెన్షియల్ కాలేజ్ ఇన్ ఎంటైర్ స్టేట్. అంటే మనకు స్వాతంత్రం వచ్చినాక 25 years గుర్తుగా ఆ కాలేజీని పెట్టారు సార్. అక్కడ సీట్ రావాలంటే స్టేట్ వైడ్ ఎంట్రన్స్ రాయాలి. నేను ఎంట్రన్స్ రాసి కష్టపడి సీట్ తెచ్చుకున్నాను సార్.
అది కూడా ఫస్ట్ క్లాస్, BA ఫస్ట్ క్లాస్. తర్వాత బీఈడీ చేశాను ఫస్ట్ క్లాస్, MA ఫస్ట్ క్లాస్. ఆ విధంగా నేను 10th క్లాస్ ఫెయిల్ కావడం నాకు ఒక టర్నింగ్ పాయింట్గా చెప్పుకుంటాను సార్. అచ్చా, టీచర్ ట్రైనింగ్ వచ్చారు? ఎస్ సార్, టీచర్ ట్రైనింగ్ 87, 88 అలగడ్లో చేశాను సార్. ఎందుకంటే అప్పుడు బీఈడీ చేస్తే జాబ్ గ్యారెంటీ ఉండేది సార్. నాకు జాబ్ అవసరం, ఎందుకంటే సాధ్యమైన త్వరగా మా అమ్మమ్మకి రిలీఫ్ ఇవ్వాలని నా ఇంటెన్షన్ సార్. ఆ విధంగా నేను బీఈడీ కంప్లీట్ చేశాను. మళ్ళీ బీఈడీ చేసాక మళ్ళీ MA కూడా చేశాను సార్. 1989లో డిఎస్సి పడింది సార్, కానీ రాశాను కానీ రాలేదు. అది కారణాలు నాకు తెలియదు, బాగానే రాశాను కాకపోతే రాలేదు. మళ్ళీ డిఎస్పీ రాసే యోగం ఉన్నప్పుడు డిఎస్ ఎందుకు వస్తుంది సార్? అది సరే, నా అదృష్టం ఇలా ఉందని చెప్పేసి మళ్ళా పీజీ అయిపోయినాక సార్ అది పీజీ చేశాను SK యూనివర్సిటీలో. తర్వాత నాకు నాగార్జున గారు అంటే ఇష్టం సార్. SK యూనివర్సిటీ ఉన్నప్పుడు కొంచెం ఆయన మూవీస్ ఎక్కువ చూసేవాడిని, శివ కానీ, గీతాంజలి. ఎక్కువ ఫ్రెండ్స్తో కలిసేవాడిని కాదు. అచ్చా, నాగార్జున ఫ్యాన్? నాగార్జున ఫ్యాన్స్. శివలాగా చైన్ తిప్పారు అప్పుడు? చైన్లు ఏం తిప్పలేదు కానీ సార్, అది ఒక ఫ్యాషన్. మీరు గీతాంజలి టైప్లో? గీతాంజలి టైప్లో స్వెటర్లు వేసుకుని మామూలుగా గడ్డం పెంచుకుని అటు తిరిగేవాళ్ళం. అదొక ప్రేమలో పడ్డారు? ప్రేమ ఏం లేదు సార్, మా క్లాస్లో 4 అమ్మాయిలు ఉండేవాళ్ళు. ప్రేమ అంటే ఏం లేదు. నేను అమ్మాయిలతో ఎక్కువ మాట్లాడేవాడిని కాదు సార్. అంటే వాళ్ళు మాట్లాడేవారు మీతో? వాళ్ళు మాట్లాడినా నేను చాలా మొహమాటంగా పోయేవాడిని, బింకం ఎక్కువ. అంటే ఓన్లీ డ్రెస్ గెటప్ వరకే మాత్రం నాగార్జున ఫాలో అయ్యారు, కానీ అతను ప్రేమలో? అంటే శివ సార్, నేను బాగా నచ్చింది శివ, గీతాంజలి రెండు మూవీస్ చూసి బాగా లైక్ చేయడం జరిగింది. గీతాంజలి దాదాపు 10 టైమ్స్ చూసింటాను, శివ 10 టైమ్స్ చూసింటాను సార్. తర్వాత కమలాసన్ గారు మూవీస్ అంటే చాలా ఇష్టం. ఆ విధంగా అయిపోయింది, పీజీ ఎడ్యుకేషన్ అయిపోయింది. 91లో SI రిక్రూట్మెంట్ పడింది సార్. నేను డిగ్రీలోనే నాకు SI కావాలని అంబిషన్ సార్. ఎందుకు? టీచర్ మా నంద్యాల టౌన్లో సార్ అప్పుడు వెంకటరెడ్డి CA గారు ఉండేవారు, చాలా పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ ఆయన. ఆయన బుల్లెట్లో పోతుంటే తోపుడు బండ్లోళ్ళు, ఎడ్యుకేటెడ్ స్టూడెంట్స్, లేడీస్ అందరూ కూడా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు, భయపడేవాళ్ళు. అరే, ఒక పోలీస్ ఆఫీసర్ యూనిఫామ్ వేసుకొని ఇంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలడా ఫ్రమ్ మార్నింగ్ టు నైట్, అంత పవర్ ఉంది ఆ యూనిఫామ్లో అని నేను హై స్కూల్లో ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు సార్ ఆయన చూశాను. నేను నాకు మైండ్లో అట్లే ఉంది కాన్సెప్ట్ అది. కానీ మనకు ఆ ఉద్యోగం వస్తుందా, పోలీస్ ఉద్యోగం అంటే ఏదో లంచాలు ఇచ్చి తీసుకోవాలనే ఉండే అపో ఉండేది. మన పరిస్థితి ఇట్లా ఉందని చెప్పి అనుకునేవాడిని. కానీ అవకాశం వస్తే ట్రై చేయాలనుకునేవాడిని సార్. నేను డిగ్రీలో ఉన్నప్పుడు సెకండ్ ఇయర్లో నోటిఫికేషన్ పడుతుందని చెప్పేసి కొద్దిగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. అప్పుడే రాసుకునేవాడిని AS నివాస్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అని. అట్లా ప్రతి నోట్బుక్లో రాసుకునేవాడిని. మా లెక్చర్స్ చెప్పేవాళ్ళు, నువ్వు ముందు డిగ్రీ పాస్గా ఫస్ట్, తర్వాత మళ్ళీ చూసుకోండి అని చెప్పేసి. కాబట్టి ఆ మైండ్లో అట్లే ఉంది సార్ నాకు. కరెక్ట్ డిగ్రీ అయిపోయడానికి, పీజీ అయిపోయడానికి నోటిఫికేషన్ వచ్చేసింది. కానీ అప్పటికి AR, APSP, సివిల్ అంటూ నాకు తెలియదు సార్. SI అంటే SI, పీక్యాప్ అంటే పీక్యాప్, బుల్లెట్లో పోవడం, గ్లాసులు పెట్టుకొని తిరగడం అంతవరకు తెలుసు. దీంట్లో AR ఉంటుంది, APSP ఉంటుంది, సివిల్ ఉంటుంది, నాకు ఐడియా లేదు సార్. నా బ్యాడ్ లెక్క ఏమంటే నేను APSPకి సెలెక్ట్ అయ్యాను. సివిల్ కాదు సార్. అప్పుడు APSకి ట్రైనింగ్ వెళ్ళాక తెలిసింది APSP పోలీస్ అని. సరే వచ్చాము, కానీ అప్పటికే బాండ్ ఇచ్చాం సార్, ఉంటాం ఇక్కడ అని చెప్పేసి. కాబట్టి మళ్ళీ తిరిగి వెళ్తే ఆ బాండ్ మనీ పే చేయాలి, నాకు మళ్ళీ వేరే జాబ్ లేదు అని ఆలోచించి కంటిన్యూ అయ్యాం సార్ 2 months. మళ్ళీ లక్కీగా సివిల్ SI పోస్టులు పడినాయి, దానికి కూడా అప్పీల్ అయ్యి మళ్ళీ రాసి జాబ్ తెచ్చుకున్నాం సార్. అంటే ARలో 2 నెలలు గన్నపట్టు తిరిగి 2 నెలలు ట్రైనింగ్లో ఉన్నాను సార్, ఇక్కడ ఈసబ్గూడలో బెటాలియన్ ట్రైనింగ్ ఉన్నాను సార్. తర్వాత సివిల్ SI నోటిఫికేషన్ పడింది, కష్టపడి రాశాము. రెండింటికి విజయరామారావు గారు చైర్మన్ సార్. APSP దానికి సెలక్షన్ ఆయన విజయరామారావు గారు, మన మాజీ DGP గారు సార్, ఎక్స్ మినిస్టర్ గారు. తర్వాత మా సివిల్ SI దాకా కూడా సారే నన్ను అడిగారు సార్, APSP నుంచి మేము ఎందుకు వస్తున్నామని. అంటే దీంట్లో పబ్లిక్ మనం కొద్ది దూరంగా ఉండాల్సి వస్తుంది సార్, ఇదైతే పబ్లిక్ దగ్గర ఉండి మనకు అనుకుని మనం చేయగలమో, అవకాశం వస్తుంది అని చెప్పేసి సార్ను ఇంటర్వ్యూలో కన్విన్స్ చేయడం జరిగింది సార్. ఆ విధంగా నేను సివిల్ SIగా సెలెక్ట్ అయ్యి డిపార్ట్మెంట్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది సార్. సో మీరు కాలేజ్ చదువుతున్నప్పుడు SK కాలేజ్లో సీట్ వచ్చిన క్షణంలో సిలోజుబ్లీ కాలేజ్ సార్. యాక్చువల్గా అది గ్రేట్ కాలేజ్ సార్, మంచి ఎడ్యుకేషన్, మంచి హాస్టల్, మంచి లైబ్రరీ ఉంది. ఒకసారి క్రికెట్ మ్యాచ్ ఆడాం, క్రికెట్ అంటే బాగా ఇష్టం సార్ నాకు. క్రికెట్ మ్యాచ్ ఆడాం ఆ కాలేజ్ వాళ్ళతో, మేము ఇంటర్లో ఉన్నప్పుడు. అప్పుడు ఆ కాలేజ్ గురించి ఒక అవగాహన వచ్చింది. అరే, ఏ విధంగానే కష్టపడి స్కూల్ దీన్ని సంపాదించాలి, మనకు లైఫ్ బాగుంటుంది అని చెప్పేసి తర్వాత తెలుసుకున్నాం ఎట్లా సీట్ రావాలంటే ఏ విధంగా కష్టపడి, సిలబస్ ఏంటి, ఎగ్జామ్ ఎట్లా ఉంటుంది. మళ్ళీ వెళ్ళాక నోటిఫికేషన్ వచ్చాక ఇంటర్మీడియట్ అయిపోయాక అప్లై చేసి రాసాము. కానీ స్టేట్ వైడ్ కాంపిటీషన్ కాబట్టి 25 సీట్లు ఉంటాయి, నాకు రాదేమో అని తెలిపింది. అంత కాంపిటీషన్ మనకు రాదు, మనకున్న స్టాండర్డ్కి అని చెప్పి కొద్దిగా బాధపడి నిరాశగా వెళ్ళిపోయాం ఇంటికి. తర్వాత 1 monthకి వదిలేసాం, మళ్ళీ నంద్యాలలో డిగ్రీ చేద్దామని చెప్పేసి అప్లై చేసాం. మా KVSC PVSC డిగ్రీ కాలేజ్లో అప్లికేషన్ ఇచ్చాము, వెయిటింగ్ అనమాట. అప్పుడు సడన్గా ఓ రోజు సమ్మర్లో మాకు 8 ఉండేవి సార్, 5 మామూలు మా గ్రాండ్ మదర్కి నేను హెల్ప్ చేస్తూ ఉండేవాడిని, తీసుకెళ్ళి వెళ్ళేవాడిని. ఉంటే పోస్ట్ మ్యాన్ నా గురించి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు, వాసు అని చెప్పేసి. ఏంటి నేను పరిగెత్తుకుంటూ వస్తున్నాను అని చెప్పి డౌట్ వచ్చింది. తీసుకొచ్చి కవర్ ఇచ్చాడు, నీకు ఏదో వచ్చింది ఉద్యోగం ఏమో చూడు అని చెప్పి ఇచ్చాడు. ఆయన సుబ్రహ్మణ్యం ఆయన పేరు, ఇప్పుడు ఇంక మర్చిపోయి 1984 అని చెప్పేది. చూస్తే సిలోజుబ్లీ కాలేజ్
సీట్ రాదని నాకు తెలుసు, ఏమైనా వెయిటింగ్ లిస్ట్ వచ్చిందేమో అని చెప్పి ఓపెన్ చేసి చూశాను. కానీ చూస్తే దాంట్లో నాది 4th ర్యాంక్ వచ్చింది సార్. అది నా లైఫ్లో ఫస్ట్ అచీవ్మెంట్. ఎందుకంటే కష్టపడి ఒక ఎయిమ్తో దాన్ని సంపాదించాలంటే మనం కూడా హార్డ్ వర్క్ చేస్తే అనుకున్నది సాధించగలం, కాంపిటీషన్లో నెట్టుకు రాగలం అని ఒక నమ్మకం వచ్చింది నాకు. దాని ద్వారానే తర్వాత మొత్తం BA ఫస్ట్ క్లాస్ కానీ, BEd ఫస్ట్ క్లాస్ కానీ, SI జాబ్ కానీ ఇవన్నీ కూడా రావడం జరిగింది. కాబట్టి నా లైఫ్లో మెమరబుల్ ఇన్సిడెంట్ అంటే అదే సార్. ఫస్ట్ అది లాస్ట్లో మీలో కొట్టేసి. ఎస్, అది సార్, అది స్వీటెస్ట్ మెమరీ ఫర్ ఎవర్. ఫస్ట్ పోస్టింగ్ పుట్టపర్తి సార్. ఒక చిన్న విషయం సార్, అంతకంటే ముందు నేను చాలా మైల్డ్ సార్. అంటే ఫ్రెండ్స్ కానీ ఎవరు కూడా ఎప్పుడు మెత్తగా ఉంటాడు, వీడు బయటకు పిలిచిన రాడు, ఎప్పుడు రూమ్లో చదువుతుంటాడు, బుక్ రీడింగ్ బాగా ఇష్టం నాకు అని అనేవాళ్ళు. ఎస్ఐగా సెలెక్ట్ అయిన తర్వాత మా ఊర్లో కానీ నా పేరు శ్రీనివాస్ అయితే వాసు అని పిలుస్తారు సార్. ఈ వాసు పల్లె విలేజ్లో మెంటాలిటీ ఉంటుందంటే ఒకరు పైకి వెళ్తే కొంచెం బాధ ఉంటుంది, పైకి సంతోషంగా పెట్టిన కానీ అరే వీడు ఎట్లా పోయాడు, వీడు చిన్నోడు పూర్ ఫ్యామిలీ నుంచి పైకి వెళ్ళాడే, ఎంకరేజ్ చేసేవాళ్ళు తక్కువ, రాళ్ళేసేవాళ్ళు ఎక్కువ. వీడు ఎస్ఐ అయ్యాడు, వీడు చేయగలడా, వీడు ఎప్పుడు మెత్తగా ఉంటాడు, ఎవరు మాట్లాడినా దానికి సమాధానం కూడా చెప్పుడు అనుకునేవాళ్ళు. నేను కూడా భయపడ్డాను సార్. నాకు బైక్ కూడా రాదు, ట్రైనింగ్ అయ్యేటప్పటికి బైక్ డ్రైవింగ్ కూడా రాదు. ఎందుకంటే ఒకసారి ఒక ఫ్రెండ్ బైక్ డ్రైవింగ్ నేర్పిస్తా అని చెప్పేసి నన్ను కింద పడేసాడు. అప్పటి నుంచి బైక్ అంటే భయం, అందువల్ల బైక్ జోడు పోలేదు. ఎస్ఐ ట్రైనింగ్ అయిపోయినాక బుల్లెట్ కొనుక్కొని డ్రైవింగ్ నేర్చుకున్నాను సార్. ఇది నా పరిస్థితి డిపార్ట్మెంట్ జాయిన్ కాకముందు. కాకపోతే ఈ యూనిఫామ్ వేసుకున్న తర్వాత అది వెళ్ళిపోయింది సార్, మొహమాటం వెళ్ళిపోయింది, భయపడ్డం అంతా వెళ్ళిపోయింది. అది నా గ్రేట్నెస్ కాదు సార్, యూనిఫామ్ గ్రేట్నెస్. ఎస్ సార్, అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది సార్. అది ఎక్కడి నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మనము ఎవరైనా తప్పు చేస్తే పనిష్ చేయాలి అనే ఫీలింగ్ ఈ యూనిఫామ్లో ఉంది, మన మైండ్లో లేదు సార్. మనం నేర్చుకునే చట్టాలు లేదు, కాకి యూనిఫామ్లో ఉంది సార్. ఆ తర్వాత యూనివర్సిటీలో మా ఫ్రెండ్స్ అనంతపురంలో చాలామంది ఉన్నారు. నేను 1 టౌన్లో ఎస్ఐ పని చేసినప్పుడు వచ్చి కలిశారు. అప్పుడు శ్రీనివాస్కి నీ దగ్గరికి వచ్చి మాట్లాడే భయం వేస్తుంది. అప్పుడు మేము అనుకునే వాళ్ళం వీడు ఏం పని చేస్తాడు ఎస్ఐగా అని చెప్పేసి, అని రియల్లీ హ్యాట్స్ ఆఫ్ యూ అని చెప్పి వచ్చి నన్ను బాగా అప్రిషియేట్ చేసేవాళ్ళు సార్. ఇది పుట్టపర్తి తర్వాత ఎక్కడికి వెళ్ళారు? పుట్టపర్తి తర్వాత నార్పల పని చేశాను సార్. నార్పల PSSఐగా 1 year చేశాను. తర్వాత కదిరి చేశాను, పెనుగొండ, బెలుగుప్ప, కళ్యాణ్ దుర్గం, దాదాపు మండల స్టేషన్స్, ఎక్స్ట్రీమిస్ట్ పోలీస్ స్టేషన్స్, కణానపల్లి చేశాను సార్. కణానపల్లి ఒక 8 months చేశాను. పుట్టపర్తి కూడా ఎక్స్ట్రీమిస్ట్ ఏరియా ఉంది సార్. కదిరి టౌన్ చేశాను. నార్పల ఫ్యాక్షన్ ఉంది ఇక్కడ. తర్వాత కళ్యాణ్ దుర్గం రూరల్ కమ్ టౌన్, 2 urban ఏరియా ఉంది. చిత్తూరు 1 town చేశాను సార్. అనంతపురం 1 town ఒక 3.5 మీరు చేసిన ఎస్ఐ పోస్టుల్లో 3 రకాలు క్రైమ్ కనపడుతుంది. ఎస్. ఒకటి ఫ్యాక్షనిజం, 2 మావోయిస్టులు, 3 కదిరిలి హ్యూమన్ ట్రాఫికింగ్. ఎస్. ఈ 3ని మీరు ఎలా బేస్ చేసుకొచ్చారట? ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క డిఫరెంట్ క్రైమ్, ఇక్కడ మోడ్ ఆఫ్ ఆపరేషన్ కూడా డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ ఫ్యాక్షనిజం అనేది గ్రామాల్లో పల్లెల్లో ఉండేది, ఇక్కడ కదిరిలో తీసుకుంటే హ్యూమన్ ట్రాఫికింగ్ భయంకరంగా బొంబాయి వెళ్ళి అమ్మాయిల్ని అమ్మడం. ఎస్ సార్. ఇంకా మీరు చెప్తున్న పుట్టపర్తి సరైన ఏరియాలో తీసుకుంటే ఎస్టిమేజ్ ఉండేది, పక్కన బాబా గారు, శాంతి ఉండేది. అంటే డిఫరెంట్ అట్మాస్ఫియర్ కనిపిస్తుంది. ఎస్. ఫస్ట్ మీరు ఒక ఫ్యాక్షనిజం గురించి చెప్పండి, ఎందుకంటే అనంతపురం అనగానే బాగా వినబడేది కనబడేది ఫ్యాక్షనిజం. యాక్చువల్గా మేము 1991 ట్రైనింగ్ అయిపోయిన తర్వాత 1993లో డిస్ట్రిక్ట్లో ఎంటర్ అయ్యాం సార్. అప్పటికి ఫ్యాక్షన్ వచ్చేసి ధర్మవరం ఎమ్మెల్యే సాన చెన్నారెడ్డి గారు అండ్ స్వర్గీయ పరిటాల రవి గారి ఫాదర్ శ్రీరాములయ్య గారి మధ్య ఉండింది. ఆ ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ మాకు అంత పెద్దగా ఐడియా లేదు. చాలా అంతే వాళ్ళకు ఉన్నాయి, వర్గకక్షలు ఉన్నాయి, విలేజెస్లో గ్రూప్స్ ఉన్నాయి, దానివల్ల కొన్ని మర్డర్స్ కూడా అయినాయి. మేము ఎస్ఐగా డిస్ట్రిక్ట్లో ఎంటర్ అయ్యేటప్పటికి 4-5 మర్డర్స్ అప్పటికే అయినాయి. నేను కణానపల్లి పనిచేసినప్పుడు కూడా కొన్ని విలేజ్లో ఫ్యాక్షన్ ఉంది, తూమ్చెర్ల, తర్వాత మద్దల చెరువు, ఇవన్నీ కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్షన్ విలేజెస్. మెయిన్ ఆ ఫీలింగ్స్తోనే ఆ ఫ్యాక్షన్ అట్లే కంటిన్యూ అవుతూ వచ్చింది. గ్రూపిజం ఒకరు పోతే ఒకరు. చెన్నారెడ్డి గారిని మర్డర్ చేశారు, మద్దల చెరువు సూర్యనారాయణ రెడ్డి వాళ్ళ ఫాదర్ కూడా మర్డర్ చేశారు, అలాగే పరిటాల రవి వాళ్ళ ఫాదర్ శ్రీరాములయ్య గారిని మర్డర్ చేశారు. ఒకరిని మీ లిమిట్స్ కాదు? లేదు సార్, లేదు, నా లిమిట్స్లో ఎప్పుడు జరగలేదు. కానీ మీరు ఆ జిల్లాలో పనిచేస్తున్నాడు మాత్రం ఫ్యాక్షన్లో నేను ముఖ్యంగా తిరుమలరావు సార్ ఎస్పీ గారు సార్ ఉన్నప్పుడు స్పెషల్ పార్ట్లో ఉన్నాను సార్ ఎస్ఐగా. నేను రామకృష్ణ అని ఒక ఎస్ఐ ఉన్నాం. మేము ఎక్స్క్లూజివ్లీ ఫర్ వెపన్స్, ఇల్సిట్ ఫైర్ ఆర్మ్స్. అది ఎవరు తయారు చేస్తున్నారు ఫస్ట్ డిస్ట్రిక్ట్లో బాంబ్స్, కంట్రీ మేడ్ బాంబ్స్ ఎవరు తయారు చేస్తున్నారు ఫస్ట్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసినాం. తర్వాత వాళ్ళని తీసుకొచ్చి వెపన్స్ రికవర్ చేసి వాళ్ళు ఎవరికి వెపన్స్ ఇచ్చారు, ఏ ఫ్యాక్షన్స్కి ఇచ్చారు, కంట్రీ మేడా లేకపోతే నువ్వు ఎక్కడి నుంచి తెప్పించి ఇచ్చావా, ఫైనాన్షియల్ సోర్స్ ఏంటి, ఇవన్నీ కూడా మేము ఐడెంటిఫై చేసి అవన్నీ కరెక్ట్ చేసి ఎవరి దగ్గర అయితే వెపన్స్ రికవర్ చేసాం వాళ్ళందరినీ చట్టపరంగా కేసులు పెట్టి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది సార్. దాదాపు తిరుమలరావు సార్ పీరియడ్ కానీ అంజనా సిన్హా మేడం పీరియడ్ కానీ ఈ బాంబ్స్, కంట్రీ మేడ్ వెపన్స్ మొత్తం 80% దాదాపు 150 to 200 వెపన్స్ రికవర్ చేసాం సార్. కంట్రీ మేడ్ బాంబ్స్ అయితే లెక్కలేదు.
తాడిపత్రి ఏరియా ఇవన్నీ కూడా ఎక్కడ అధికారులు మనకు సుపీరియర్ అధికారులు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కానీ ఇట్లా ఇన్ఫర్మేషన్ ఉంది మీరు వర్కౌట్ చేయండి అంటే దాన్ని ప్రాసెస్ చేసుకుని ఆ విధంగా కంట్రీ బాంబ్ మేకర్స్ని వెపన్ మేకర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని తీసుకురావడం ద్వారా ఆటోమేటిక్గా అది తగ్గుకుంటూ వచ్చింది సార్. కొన్ని ఏరియాలో కుటీర పరిశ్రమలాగా ఉండేది కదా. Yes, sir. మీ ఏరియాలో తాడిపత్రి ఏరియా ఈ బాంబ్స్ మేకింగ్ కానీ ధర్మవరం ఏరియా ఈ 2 ఏరియాస్ ఫేమస్ సార్. మిగతా ఏరియాలో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తాయి సార్. తర్వాత బార్డర్ కర్ణాటక నుంచి కూడా కొన్ని వస్తుంటాయి, బళ్ళారి అటు సైడ్ నుంచి కూడా. తర్వాత మదనపల్లిలో ఒక వెపన్ మేకర్ ఉండేవాడు కుట్టి అని చెప్పేసి, చాలా ఎక్స్పర్ట్. అతను వెపన్ తయారు చేస్తే మనం కనుక్కోలేం సార్ కంట్రీ మేడా కంపెనీ మేడా అని చెప్పేసి, అంత బాగా తయారు చేస్తాడు. అంటే అక్కడ మదనపల్లిలోనే వాళ్ళ దగ్గర మొత్తం లేక్ మిషన్, తర్వాత ప్రింటింగ్ అన్ని క్యాలిబర్ కంపెనీ నేమ్ మొత్తం ఉంటాయి సార్. మేము షాక్ అయ్యాం. దాదాపు 35 వెపన్స్ రికవర్ చేశాం సార్ ఆయన దగ్గర. మేమే షాక్ అయ్యాం. మేము కూడా కంపెనీ మేడం అనుకున్నాం. అతను చెప్పేదానికి తెలియదు వేసరి కంపెనీ చనిపోయాడు ఇప్పుడు యాక్చువల్గా అతను. అటువంటి నైపుణ్యం గల వాళ్ళు కూడా ఉన్నారు వెపన్స్ తయారు చేయడం. అటువంటి వారిని ఐడెంటిఫై చేశాం కడప జిల్లాలో కానీ, చిత్తూరు జిల్లాలో కానీ, అనంతపురం జిల్లాలో కానీ. అప్పుడు అనంతపురం ఏరియాలో బాగా ఫ్యాక్షనిజం 3 వర్గాల మధ్య జరిగింది. సూరి, రవి, ఇటు జేసీ దివాకర్. ఎవరి ప్రాబ్లం ఎక్కువ ఉండేదండి? ప్రాబ్లం అంటే అది డిపెండింగ్ అపాన్ రూలింగ్ పార్టీ, దేర్ క్యాడర్, టైం బీయింగ్స్. ఒక రూలింగ్ పార్టీ ఉన్నప్పుడు ఎవరు ఉంటే వాళ్ళు కొద్దిగా ఆటోమేటిక్గా అది వాళ్ళ హవా నడుస్తుంటుంది సార్. దాని ప్రకారంగా అంటే మీరు పనిచేస్తున్న టైంలో ఎక్కువ ఎవరిది హవా ఉంటుంది? మేము పనిచేసే టైంలో రెండు గవర్నమెంట్స్ ఉన్నాయి సార్. వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళది, వీళ్ళ గవర్నమెంట్ వెళ్ళేది. ఒక 80% నడుస్తుంది. కానీ మీరు చట్ట ప్రకారం గవర్నమెంట్కి సపోర్ట్ చేసేవారా లేదా చట్టానికి ఎక్కువ సపోర్ట్ చేసేవారా? నా వరకు అయితే నేను చట్ట పరిధిలో నా లిమిట్స్ ఎంతవరకు ఉందో నేను పనిచేశాను. నేను పనిచేసినప్పుడు నా సుపీరియర్ ఆఫీసర్ కూడా సపోర్ట్ చేశారు సార్. నాయకులు కూడా వాళ్ళు చెప్పినా కానీ చేయకున్నా కానీ వాళ్ళైతే గ్రడ్జ్ పెంచుకునే వాళ్ళు కాదు. నేను ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని, సార్ ఇది లీగల్గా కాదు. ఒక చిన్న ఉదాహరణ, 1 టౌన్లో పనిచేసేటప్పుడు ఒక రౌడ్ షీట్ తీసుకొచ్చాం సార్. 3 మర్డర్ కేసులో ముద్దాయి, హైడ్ కిల్లర్, కాంట్రాక్ట్ మర్డర్ చేశాడు. ఒక మినిస్టర్ గారు ఫోన్ చేశారు అతను పంపించండి అని చెప్పేసి. కానీ నేను పొలైట్గా చెప్పాను, సార్ ఈ ఇన్వాల్వ్డ్ ఇన్ సో మెనీ కేసెస్, ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, అతను బయట ఉంటే పబ్లిక్ని ప్యానిక్ చేస్తాడు కాబట్టి బౌండర్ చేసుకొని పంపిస్తామని చెప్పాను. నేను ప్రొడ్యూస్ చేయగలిగాను. కానీ నా మీద మినిస్టర్ గారు గడ్డి పెంచుకొని ట్రాన్స్ఫర్ చేయడం అవన్నీ జరగలేదు సార్. వాళ్ళు కూడా రిసీవ్ చేసుకునేవాళ్ళు, అది ఉంది కాబట్టి మేము పని చేయగలిగాం. అధికారులు కూడా సపోర్ట్ కక్ష పెంచుకోలేదు. ఎస్ సార్. పబ్లిక్ సపోర్ట్ ఆల్సో, మీడియా ఆల్సో. మీరు అనంతపురం టౌన్లో పనిచేసినప్పుడు ఏ శ్రీనివాస్, బి శ్రీనివాస్, ఈ 2 ఏ శ్రీనివాస్ అనే వ్యక్తి కౌన్సిలింగ్ పిలిపిస్తే బాగా వీపు సార్ అట్లా అంటే వాళ్ళని కంట్రోల్ చేయడానికా లేదా పోలీసు ఉన్న భయం వాళ్ళకి ఉండాలని? సార్ యాక్చువల్గా దీని ముందు ఒక చిన్న విషయం చెప్పాలి సార్. నేను అప్పుడు పెనుగొండలో పనిచేస్తున్నాను, 1997 సార్. అప్పుడు ఉమేష్ శరత్ సార్ ఎస్పీ గారు మాకు. తర్వాత సారే నాకు 1 టౌన్కి వేశారు. నేను సార్ని రిక్వెస్ట్ చేశాను, సార్ మీరు వెళ్ళిపోయాక మళ్ళీ మమ్మల్ని పంపించేస్తారు సార్ టౌన్ అని చెప్పేసి. లేదు మీరు పని చేస్తారు, కంటిన్యూ అవుతారు, దిస్ ఈజ్ మై రిక్వెస్ట్, మై ఆర్డర్, నువ్వు వచ్చి జాయిన్ గా అని చెప్పి సార్ చెప్పారు సార్. కానీ మాకు నమ్మకం లేదు సార్, టౌన్ స్టేషన్ కాబట్టి మళ్ళీ ఎవరికైనా చేస్తారేమని. అయినా జాయిన్ అయ్యాము. మేము జాయిన్ అయిన 3 monthsకి సార్ వెళ్ళిపోయారు. అప్పటికి టౌన్లో రౌడిజం బాగుంది సార్. అంటే 1 టౌన్ కానీ 2 టౌన్, నేను 1 టౌన్కి వచ్చాను. బి శ్రీనివాస్ అప్పుడు అమలాపురం నుంచి 2 టౌన్కి వచ్చారు సార్. ఇద్దరం సేమ్ బ్యాచ్, సేమ్ నేమ్స్, సేమ్ నేటివ్ ప్లేస్ కాబట్టి అందరూ మీరు చెప్పినట్టు ఏ సీనా బీ సీనా అంటారు. అవును సార్. దాంతో ఇద్దరం ఒకేసారి వచ్చాము కాబట్టి సేమ్ సిచ్యువేషన్ ప్రివైలింగ్ ద టౌన్. అంటే ఓల్డ్ టౌన్లో గోల్డ్ షాప్స్ ఉన్నాయి సార్, గోల్డ్ షాప్స్. ఆ గోల్డ్ షాప్స్ దగ్గర కూడా మామూలు వసూలు వేసేవాళ్ళు రౌడీస్. ఈవెన్ పబ్లిక్ స్ట్రీట్స్లో లేడీస్ ఓపెన్ కూర్చుండేవాళ్ళు కాదు, వాళ్ళకి భయపడి. వాళ్ళు బజార్లో పోతున్నారంటే తలుపులు వేసుకోవడం, అంత భయం అంత ఉండేది. అంటే పొలిటికల్ పార్టీ సంబంధం లేకుండా, ఎస్ గ్రూప్ అంతే. ఇప్పుడు సపోజ్ మున్నానగర్ అనుకోండి సార్, ఒక బ్యాచ్ ఒక 6 ఉంది. వేణుగోపాల్ నగర్ ఒక బ్యాచ్ ఒక 10 మంది. బుడ్డప్ప నగర్ ఒక 8 మంది. గుత్తి రోడ్ ఒక 10 మంది. రాణీనగర్ ఒక 10 మంది. ఆ ఏరియాకి వాళ్ళే కింగ్స్ అనమాట. వాళ్ళు చెప్పిందే వినాలా, వాళ్ళు చెప్పిందే. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్తో లేదు, ఇండివిజువల్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, దౌర్జన్యమే అంతే, రౌడిజం అంతే. వాళ్ళు కొడతారు, చంపుతారని భయపడేసి ప్రజలు వాళ్ళకి ఎదురు చెప్పేవాళ్ళు కాదు. మా దాకా కూడా ఇష్యూస్ వచ్చేది కాదు. అటువంటిప్పుడు మేము అంతకంటే హార్స్గా బిహేవ్ చేయాల్సి వచ్చింది అంతే. అంతేగాని ఎవరి మీద ఉద్దేశం కాదు, పబ్లిక్ మంచి చేయాలనే ఉద్దేశం అంతే. అదే పబ్లిక్ ఎప్పుడైతే మేము ఈ స్టెప్స్ వాళ్ళ మీద ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకోవడం, కేసులు పెట్టడం, తర్వాత రౌడ్ షీట్స్ ఓపెన్ చేయడం, తర్వాత టౌన్ బహిష్కరణ చేయడం, ఇవన్నీ చేశాం సార్. లేకపోతే లా అండ్ ఆర్డర్ లేదు. ఇప్పుడు ప్రజెంట్ పనిచేస్తున్న అశోక్ కుమార్ సార్ ఎస్పీ గారు, మాకు అప్పుడు డిఎస్పీ గారు సార్ చాలా సపోర్ట్ ఇచ్చారు. ఎస్పీ గారు కానీ డిఎస్పీ గారు కానీ వాళ్ళ సపోర్ట్ వల్లే మేము చేయగలిగాం సార్. దాదాపు టౌన్లో 50-60 మంది రౌడ్ షీట్లు టౌన్ పెట్టి వెళ్ళిపోయారు. అందువల్లే టౌన్లో పీస్ ప్రివైల్ అయింది సార్. ఒక చిన్న రౌడిజం ఇన్సిడెంట్ చెప్తాను సార్, జస్ట్ మర్చుకోదు మీకు. ఒక రౌడీ షీటర్ ఉండేవాడు,
వాడు ఏం చేసేవాడంటే ఎవరికైనా మెడలో గోల్డ్ చైన్ కనపడినా, జోబులో డబ్బులు ఎక్కువ కనపడినా అంతే చెంపబడి కొట్టేసి నీకెందుకు నా గోల్డ్ చైన్ నాకు ఇచ్చేయి, నీకు అవసరమా గోల్డ్ చైన్, నీకు అంత నువ్వు నల్లగా ఉన్నావు, నీకు అంతసేపు అవసరమా అని చెప్పి వాళ్ళ మెడ చైన్ పిక్కుండేవాడు. డబ్బులు ఎంచుకొని పర్స్ తీసుకొని నీకు 10,000 రూపాయలు, నీకు ఎంత అవసరమేమో నీకు 100 రూపాయలు పెట్టుకో అని చెప్పేసి లాక్కుండేవాడు, తన్నేవాడు. అంత దౌర్జన్యం. కిరాణా షాప్లోకి వెళ్ళేవాడు, ఒక గలాపెట్టలో ఎంత డబ్బులు తీసుకునేవాడు. అంతే, వాడికి ఒక టార్గెట్లో ఏం లే, ఎవడు కనిపిస్తే అంతనే తీసుకొని పోయేది. అటువంటి రౌడ్ సీట్లు ఉండేవాళ్ళు. ఇంకా చూడండి, ఇంకా పబ్లిక్ ఎంత ప్యానిక్ వచ్చింది సార్. అటువంటి టైంలో వాడు నేను వచ్చిన తర్వాత భయపడి టౌన్ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే వదిలిపెట్టలేదు సార్, నేను ఐ చేంజ్. వాడు చిరంజీవి ఫ్యాన్ సార్, ఆ రౌడ్ షీట్ చిరంజీవి ఫ్యాన్. కర్నూలులో చూడాలని ఉంది, 100 డేస్ ఫంక్షన్ అవుతా ఉంది. 100 డేస్ ఫంక్షన్ చూడాలని ఉంది. నాకు తెలిసింది వాడు చిరంజీవి బాగా హార్డ్ కోర్ ఫ్యాన్, కంపల్సరీ వస్తాడని ఐడియా నాకు. సరే మనం వెళ్ళకూడదని చెప్పేసి మఫ్టీలో ఓ టీం తీసుకొని చిరంజీవి ఎస్టీబీసీ కాలేజ్ గ్రౌండ్లో జరుగుతాం సార్ ఫంక్షన్. అది గేట్ దగ్గర కాపలా ఉన్నాను సార్, నేను మా టీం. పోయేటప్పుడు బాబు 2 hours వెయిట్ చేసాం, కనపడలే. అదే రాలేదు అనుకుని చెప్పేసి మిస్ అయ్యాడని చెప్పి మనం లోపలికి వెళ్ళి చూసాం. ఎక్కడ ఇవి క్రౌడ్. తర్వాత అయిపోయిన తర్వాత ఇంకా దొరకలేదని చెప్పేసి వస్తున్నాం, మాకెదురు వస్తున్నాడు మా టార్గెట్ అబ్బా అని చెప్పేసి తీసుకెళ్ళి మళ్ళీ కౌన్సిలింగ్ చేసి తర్వాత కోర్టు ప్రొడ్యూస్ చేయడం జరిగింది సార్. కాబట్టి ఆ విధంగా ఉండేది ఇన్సిడెంట్స్. అంటే కారణం ఏ విధంగా చేస్తారు కౌన్సిలింగ్ అంటే బాబు మీరు రౌడిజం మానండి, మీరు మంచిగా చెప్పడం లేదు సార్. రౌడ్ షీట్ లేకపోతే రౌడ్ షీట్ ఓపెన్ చేయడం, లేదంటే నువ్వు టౌన్లో ఉండొద్దు, మళ్ళీ జిల్లా బహిష్కరణ చేస్తాం. చట్టపరంగా మనకి ఏ విధంగా పరిమితులు ఉన్నాయో ఆ విధంగా చేసి కాన్సిక్వెన్స్ చెప్పేవాళ్ళం సార్. ఆ విధంగా చేసేవాళ్ళం. తర్వాత మీకు చెప్పిన కౌన్సిలింగ్లో వాళ్ళ మార్పు కనిపించేది. చాలామంది మారిపోయారు సార్, 100% చెప్తున్నా. ఒక 2 ఉన్నారు సార్ కాంట్రాక్ట్ మర్డర్స్. నేను ఎస్ఐ ఉన్నప్పుడే కాంట్రాక్ట్ మర్డర్ చేశారు. ఒక కౌన్సిలర్ని చంపారు, అశ్వత్థనారాయణ అని చెప్పేసి, దాంట్లో ముద్దాయి. దాని తర్వాత ఇంకొక అతను చంపారు, ఒక 30,000 కాంట్రాక్ట్ మర్డర్. తర్వాత 2 కేసులు నేనే పట్టుకున్నాను, నేనే రిమాండ్ పంపించాను. అతను మేము చేసిన కౌన్సిలింగ్ పరివర్తన చెంది పెయింటర్గా మారి మన గడ్డం పెంచుకొని ఇప్పుడు టౌన్లో ఒక రెస్పెక్టబుల్ పర్సన్గా బతుకుతున్నాడు. మార్పు ఉంది మనలో ఉంది సార్. అది అయితే మీరు కౌన్సిలింగ్ చేయడం వెనక మీరు ఒక కొత్త రికార్డ్ తీసుకొచ్చారని అప్పుడు మీతో పనిచేసిన కొంతమంది ఆఫీసర్లు చెప్తారు. అంటే ఒక రౌడీ వ్యక్తి పుట్టగానే ఎవడు కూడా క్రిమినల్ కాదు, వాళ్ళు ఎందుకు సర్కమ్స్టెన్స్ ప్రకారం లేదంటే వాతావరణ మార్పుల్లో వాడు రౌడీగా మారాడా, క్రిమినల్గా మారాడు అనేది మీరు వాడి బ్యాక్గ్రౌండ్ కూడా ఐడెంటిఫై చేసేవారు అనేది ఒకటి విషయం. ఎస్, దానికి మెయిన్ కారణం నేను స్టడీ చేసిన తర్వాత సార్, పేదరికం, చదువు, ఇల్లిటరసీ, నిరక్షరత లేకపోవడం, నాయకులు వీళ్ళని ఎంకరేజ్ చేయడం విత్ ఇర్రెలెంట్ ఆఫ్ పార్టీ, ఏ పార్టీ సంబంధం లేకుండా వాళ్ళ స్వార్థం కోసం వీళ్ళు ఎంకరేజ్ చేయడం, మనీ ఇచ్చి వాళ్ళని చంపి చెప్పడం వల్ల ఈ 3 అక్షరాస్యత వాళ్ళకి అవేర్నెస్ లేదు. నేను ఈ తప్పు చేస్తే నాకేమవుతుంది తెలియదు. తర్వాత ఆటోమేటిక్గా ఒక తప్పు చేసిన తర్వాత ఇంకా వాడు సైక్లింగ్ అనమాట, వాడిని దాన్ని ఆ చట్టంలో రిక్కించేస్తారు. కాబట్టి వాడు బయటకు రాలేడు సార్. ఆల్రెడీ నువ్వు మర్డర్ కేసు ఉండవు, నేను లేకపోతే నేను అవతల చంపేస్తారు, నా దగ్గర ఉంటే నీకు సేఫ్టీ ఉంటుంది. ఆ విధంగా వాళ్ళు అకష్టం అయిపోయి అట్లే కంటిన్యూ చేస్తున్నారు ఆఫెన్సెస్. ఒక్కోసారి మనం చెప్పినప్పుడు కొంతమంది విని మారిపోయి వాళ్ళ లైఫ్స్ని పంచుకుని చాలామంది నాయకులు అయ్యారు, బాగా రెస్పెక్టబుల్ బతున్నారు సార్. చాలామంది చేతిలో కౌన్సిలింగ్ తీసుకునే వాళ్ళు. అవును సార్, ఎస్ సార్, కౌన్సిలింగ్ తీసుకునే వాళ్ళు అయ్యారు, చెప్పిన మెసేజ్ విని బాగుపడిన వాళ్ళు ఉన్నారు. కానీ మీరు రౌడీ షీటర్లు తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేయడం కాకుండా వాళ్ళ వెనకున్న వ్యక్తి మీద కేసులు పెడితే కొంత ఆ పని కూడా చేశాం సార్. మనకి ఎవిడెన్స్ బట్టి కొన్ని కేసుల్లో ఒక బ్యాచ్ 7 మర్డర్స్ చేసింది సార్, కాంట్రాక్ట్ మర్డర్స్. దానికి బిహైండ్ ద పర్సన్స్, ఇన్ఫ్లుయెన్స్ పర్సన్స్ మొదలు వదిలిపెట్టలేదు. అప్పుడు అసలు మన ఎస్పీ గారే మాకు డిఎస్పీ గారు ఉన్నారు, మేడం గారు ఎస్పీ గారు ఉన్నారు. తీసుకొచ్చి చట్ట ప్రకారం వాళ్ళని కూడా కాన్స్పిరసీ కింద బుక్ చేసి రిమాండ్ పంపించారు. 120B. ఎస్, ఎవిడెన్స్ ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదు సార్. ఎందుకంటే అట్లా చేస్తేనే వాళ్ళకి భయం ఉంటుంది, చిన్నోడు భయపడతాడు. ఓకే, మీరు ఫ్యాక్షనిజం మనం కంటిన్యూ అవుతున్నాం. ఏదో ఫ్యాక్షన్ ఉన్నప్పుడు రవి మీద మర్డర్ కూడా జరిగింది, పరిటాల కార్ బాంబ్ కేసు కూడా అటెంప్ట్ అయింది జూబ్లీహిల్స్లో. మీరు అప్పుడు అనంతపురం జిల్లాలో ఉన్నారు. కార్ బాంబ్ కేసు జరిగినప్పుడు నేను పెనుగొండ వేసాను సార్. పెనుగొండ. కానీ రవికి అటాక్ చేసిన వాళ్ళ పట్టుకోవడంలో మీరు ఒక మెంబర్ ఉన్నారు. ఎస్, మీరు సూరి కర్ణాటకలో సరెండర్ అయితే వాసుదేవరెడ్డిని, కొంతమంది హైదరాబాద్లో, కొంతమంది పవన్ కుమార్ రెడ్డిని సరెండర్ చేశారు. ఆ టీంలో మీరు కూడా ఉన్నారు. ఆ టీంలో ఉన్నప్పుడు మీకు వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి మిమ్మల్ని వాడుకున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకు అక్యూజర్ అందరూ కూడా రాయలసీమ ఫ్యాక్షనిస్టులు. ఆ కేసు మీకు రాగానే మీరు ఎలా దాన్ని వర్కౌట్ చేసుకొచ్చారు? ఇది యాక్చువల్గా కార్ బాంబ్ కేసు జూబ్లీహిల్స్ పిఎస్లో జరిగింది సార్, లిమిట్స్లో. నేను అప్పుడు పెనుగొండ పిఎస్లో ఎస్ఐ పనిచేస్తున్నాను. హరికుమార్ సార్ మాకు అడిషనల్ ఎస్పీకి ఉండేవాళ్ళు సార్, ఉమేష్ రావు సార్ ఎస్పీకి ఉండేవాళ్ళు. హరికుమార్ సార్ దగ్గర నేను ఎస్ఐగా పనిచేశాను. నేను గంగయ్య అని ఇప్పుడు ప్రజెంట్ ట్రాఫిక్ డిఎస్పీ కర్నూలు చేస్తున్నారు. ఇద్దరం మేము పనిచేస్తాం సిన్సియర్ కానీ సార్కి వేయడాము సార్. ఎస్పీ గారు చెప్పారు వీళ్ళు బాగా పనిచేస్తారని చెప్పేసి. తర్వాత ఏమైందంటే
ఆ కేసు అయిన తర్వాత ఓన్లీ మద్దల చెరువు సూర్యనారాయణ రెడ్డి ఉన్నారు దీని వెనక అని చెప్పి తెలుసు, కానీ ఎలా జరిగింది, మీ రిమైనింగ్ పర్సన్స్ ఎవరు అనేది ఎవరు తెలియదు. చాలా అపోహలు ఉన్నాయి అప్పుడు ఆ ఇన్సిడెంట్ జరిగింది. డీజీ గారు అప్పుడు ఎజ్జే దొరసారు ఉన్నారు సార్. పొలిటికల్ ఈక్వేషన్స్ కూడా ఉన్నాయి సార్, ఎవరు చేశారు, వీళ్ళు చేశారా, వాళ్ళు చేశారా అనేది ఆ సస్పెన్స్ ఉంది, ఎగ్జాక్ట్ తెలియదు. అప్పుడు సిఐడి వాళ్ళు కేసు టేకప్ చేశారు సార్. వాళ్ళకు కూడా వాళ్ళు చేస్తున్న ఇన్వెస్టిగేషన్. అప్పుడు డీజీ గారు మా ఎస్పీ గారు చెప్పడం జరిగింది, మీరు ట్రై చేయండి, మీ డిస్ట్రిక్ట్ వాళ్ళు కాబట్టి ఒక టీం పెట్టండి అని చెప్పినప్పుడు ఎస్పీ గారు నన్ను గంగయ్య ఎస్ఐ గారిని ఒక టీం పెట్టారు సార్. మెయిన్ ముద్దాయి సూర్యనారాయణ రెడ్డి కాకపోయినా కానీ అక్కడ వాళ్ళ ఇంట్లో పనిచేసే అబ్బాయి వాళ్ళ మేనలుడు వాసుదేవ్ రెడ్డి ఉన్నారు, అతని కోసం ట్రై చేయండి, మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అని చెప్పడం జరిగింది సార్. సరే ఓకే. అప్పుడు మేము అప్పటికి ఒక 4-5 డేస్కి అయిపోయింది సార్. అయిపోయి సిఐడి వాళ్ళు టేకప్ చేసి ఒక 5 డేస్ అయిపోయింది. థ్యాంక్ యూ సార్. 5 డేస్ అయిపోయిన తర్వాత మాకు ఒక మెమో ఇచ్చి చేశారు సార్, చేయండి, అరెస్ట్ చేయండి అని చెప్పేసి, పట్టుకోండి, క్లూస్ వర్కౌట్ చేయండి అని చెప్పేసి. అప్పుడు మేము ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తే వాసుదేవ్ రెడ్డి వాళ్ళ సిస్టర్ నంద్యాల ఉన్నారని చెప్పారు సార్. ఓకే, నంద్యాలకి వెళ్ళాం. నంద్యాలకి వెళ్ళి చూస్తే అక్కడ లేరు సార్, వచ్చి వెళ్ళిపోయారు. హైదరాబాద్లో శ్రీనగర్ కాలనీలో వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారు, అక్కడ ఉండొచ్చు అని మాకు తెలిసింది సార్. వదలలేదు సార్, హోప్ లేదు, అయినా ఎక్కడో చిన్న ఆశ. ఎస్పీ గారు ఎస్పీ గారు మన మీద ఒక నమ్మకం పెట్టుకొని చేశారు, కేబుల్ తీశారు, నమ్మకం పెట్టుకొని ఇచ్చారు టాస్క్ ఒకటి. ఎటు తిరిగి మనం దాన్ని సాధించాలా, అది చేస్తేనే మనకు వాళ్ళ నమ్మకానికి మనం బాగుంటుందని చెప్పేసి హైదరాబాద్ వచ్చాం సార్. డ్రెస్ తీసుకొని అట్లే కంటిన్యూ నైట్ జర్నీ చేసాం. శ్రీనగర్ కాలనీలో లక్కీగా హౌస్ స్టేస్ వేసుకొని మా యొక్క ఎఫర్ట్స్తో లక్కీగా అప్పుడే వెళ్ళిపోతున్నాడు బయటికి, సిటీకి వెళ్ళిపోతున్నాడు అబ్బాయి వాసుదేవ్ రెడ్డి. కూర్చొని ఉన్నాడు, బ్యాగ్ అని సర్దుకో ఉన్నాడు. దొరికివాడు కాదు. ఫస్ట్ గంగయ్య గారు పట్టుకున్నట్టున్నారు కదా. ఇద్దరం వెళ్ళాం సార్ లోపలికి. మేము ముగ్గురు ఉన్నాం, ఒక కానిస్టేబుల్, నేను, గంగయ్య. కానిస్టేబుల్ ఫస్ట్ లోపలికి వెళ్ళాం, మమ్మల్ని చూస్తే ఐడెంటిఫై చేస్తారని చెప్పేసి కానిస్టేబుల్ వచ్చేసి తర్వాత ఉన్నారు, బై రమ్మంటే వచ్చేసాడు పాపం. మా వెహికల్ తీసుకొని డైరెక్ట్గా ఎస్పీ గారికి చెప్పాము సార్, ల్యాండ్లైన్ ఫోన్ చెప్తే నమ్మలేదు ఎస్పీ గారు. చెక్ చేసుకోండి కరెక్టే కాదని అన్నారు ఎస్పీ గారు, ఉమేశ్వరరావు సార్. లేదు సార్ కరెక్ట్ వాసుదేవ్ రెడ్డి సార్ అని చెప్తే ఓకే అని ఆయన సార్ డీజీ గారు చెప్పారు. డీజీ గారికి మళ్ళీ మనం తీసుకురమ్మని చెప్తే అక్కడ తీసుకెళ్ళి మళ్ళీ ఇంటరాక్షన్లో అన్ని ఎవరు కరెక్ట్గా జరిగింది, ఎవరు పాతదారులు, దాంట్లో ఎట్లా ఏ విధంగా కార్ బాంబ్ ప్రిపేర్ చేసింది, మొత్తం సీక్వెన్స్ అంతా మొత్తం సీక్వెన్స్ ఆ రోజు నైట్ మొత్తం వచ్చేసింది సార్. రిమైనింగ్ అక్యూడ్ ఎవరు, ఎందుకు చేయాల్సి వచ్చింది, రిమోట్ కార్ బాంబ్ అది పేల్చింది ఎవరు, అవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో భాగంగా అన్నీ వచ్చాయి. దానికి అనుగుణంగా సిఐడి వారు మొత్తం ఇన్వెస్టిగేషన్ చేశారు. మాకు ఇమీడియట్గా క్యాష్ రివార్డు డీజీ గారు విజయ్ దొరసారు 25,000 రూపాయలు ఇచ్చారు సార్ నాకు, గంగయ్యకి. అది ఆ లైఫ్లో మర్చిపోలేను సార్ నేను. అంటే ఆ కార్ బాంబ్ కేసుని బ్రేక్ త్రూ వచ్చింది వాసుదేవ్ రెడ్డి ద్వారా. వాసుదేవ్ రెడ్డి పట్టుకోవడం మీది. నేను గంగయ్య ఇద్దరు టీమ్ ఎఫర్ట్ సార్. ఎస్పీ గారి ఎస్పీ గైడెన్స్. పవన్ కుమార్ రెడ్డిని ఎక్కడ పట్టుకున్నారు? పవన్ కుమార్ రెడ్డి యాక్చువల్గా మేము అప్పటికి పవన్ కుమార్ నేమ్ వచ్చింది, వెళ్ళాం మదనపల్లికి. మదనపల్లి ఉండేవాళ్ళు అప్పటికి. పవన్ కుమార్ రెడ్డి అప్స్కాన్లో ఉన్నాడు. మేము వెళ్ళి అక్కడ టచ్ చేసిన తర్వాత బెంగళూరులో సరెండర్ అయ్యాడు. బెంగళూరులో సరెండర్. అవునవును సార్. అంటే ఇక్కడంతా మేమంతా టీమ్స్ ఒక 6-7 టీంలు పెట్టారు సార్ ఎస్పీ గారు. ఎప్పుడైతే నేమ్స్ బయటకు వచ్చాయో టీమ్స్ నాబింగ్ ఫర్ అక్యూడ్ అంటే బ్రేక్ త్రూ అనేది వాసుదేవ్ రెడ్డి. ఎస్. అప్పుడు సిఐడి మొత్తం వాళ్ళే ఇంటరాక్ట్ చేశారు సార్. మేము ఉన్నాము, అసిస్ట్ చేసాము. నేమ్స్ కానీ మొత్తం స్టెప్ బై స్టెప్, డే టు డే, అప్ టు పిలిచేంత వరకు కూడా దాని వెనుకలు ఎవరు, కాన్స్పిరసీ ఎవరు ఉన్నారు, మొత్తం అంతా దాదాపు 22 మెంబర్స్ దాకా ఉన్నారు సార్ దాంట్లో. ఆ లిస్ట్ మొత్తం వచ్చేసింది. ఓకే, ఇక కార్ బాంబ్ కేసులో మీరు ఈ సహకారంతో పోలీసులు కూడా అదే సిఐడి కూడా బ్రేక్ తీసుకొచ్చారు. ఇంకా తర్వాత మీరు కదిరి. ఎస్ సార్, కదిరి పనిచేశాను. కదిరిలో హ్యూమన్ ట్రాఫికింగ్ ఎక్కువ ఎందుకు ఉంటుంది? కదిరి టౌన్ వచ్చేసి సెన్సిటివ్ టౌన్ సార్. అక్కడ ముస్లిమ్స్, హిందూస్ ఉన్నారు. ఏ ఇష్యూ వచ్చినా పొలిటికల్లీ కానీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కానీ సెన్సిటివ్ ఉంటుంది. తర్వాత నేను 1995లో పనిచేశాను సార్ కదిరిలో ఎస్ఐగా. పనిచేసినప్పుడు చుట్టుపక్కల మండలాలు ఉన్నాయి సార్, ఓడిసి కానీ, నల్లమాడ కానీ, తర్వాత ఎన్పికుంట, తలుపుల, తనకల్లు. ఈ 5 మండల్స్లో ట్రైబల్ పీపుల్ ఎక్కువ ఉన్నారు సార్. వాళ్ళకు ఎడ్యుకేషన్ లేదు, అవేర్నెస్ లేదు పాపం. వాళ్ళ యొక్క పావర్టీ మెయిన్. దాన్ని ఆసరాగా చేసుకుని బ్రోకర్స్ కొంతమంది వాళ్ళని ట్రాప్ చేసి మీకు జాబ్స్ ఇప్పిస్తాం బెంగళూరులో, బాంబేలో అని చెప్పేసి ఆ విధంగా వాళ్ళను ప్రలోభపరిచి వాళ్ళకి గిఫ్ట్స్ అనమాట, సెంట్ బాటిల్స్, ఏదైనా మంచి డ్రెస్సులు, అవన్నీ వాళ్ళని అట్రాక్ట్ చేసేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు తెలియదు కాబట్టి ఏమైంది, అది ఒక కాస్ట్ 500 రూపీస్ అయితే 5,000 చెప్పేది. మీకు అక్కడికి వెళ్తే మంచి డబ్బులు ఇస్తారు, ఇంట్లో పేరెంట్స్ ఉంటారు, వాళ్ళని మీరు పెంచుకోవచ్చు, పిల్లలకు స్కూల్ పంపొచ్చు అని చెప్పేసి ఆ విధంగా వాళ్ళని ప్రలోభపరిచి చేసేవాళ్ళు బ్రోకర్స్ అంతా. నేను బాంబే కూడా వెళ్ళడం జరిగింది సార్ కేసులో. ఒక
ఎస్సీ క్యాస్ట్ చెందిన అమ్మాయిని తీసుకెళ్ళి అక్కడ అమ్మేశారు, ఇట్లే ప్రలోభపరిచి. అలా కంప్లైంట్ వస్తే కిడ్నాప్ కేసు రిజిస్టర్ చేసి లీగల్గా ఫారిన్ వారెంట్స్ తీసుకొని వెళ్ళాం సార్. వెళ్ళి అక్కడ బాంబే పోలీస్ ఎవరు కోఆపరేట్ చేస్తారు మనకి, అసలు పట్టించుకోవాలి. అక్కడ పోతే ఎంత అసలు రెడ్ లైట్ ఏరియాకి వెళ్ళామంటే అసలు చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళు ఉండే పొజిషన్, ఒకే రూమ్లో 5-6 ఛాంబర్స్ ఉంటాయి. అక్కడే అమ్మాయిలు అంతా ఉంటారు, విటులు ఉంటారు, అంతా ఉంటారు, వచ్చిపోతుంటారు. పోలీసు పోతే మనం బయటకు రాలేం సార్, మనల్ని అటాక్ చేస్తారు. చుట్టుముట్టు ఎందుకు వస్తున్నారు మీరు అని చెప్పి యూనిఫామ్లు కానీ అంత దారుణంగా ఉంటుంది పరిస్థితి. కాబట్టి మేమంతా ఒక 5-6 మంది టీం పోయాం కాబట్టి ధైర్యంగా వెళ్ళి అమ్మాయిని ఐడెంటిఫై చేసి తీసుకొని వచ్చి మళ్ళీ వాళ్ళ పేరెంట్స్కి అప్పచేయడం జరిగింది సార్. చాలా హ్యాపీ అది, ఎందుకంటే ఆ ఫాదర్ యొక్క హ్యాపీని మనం చూసాం ఆ అమ్మాయి. కానీ అదే కంటిన్యూ అవ్వడం వచ్చింది, దాన్ని ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం కనపడదు. ఇప్పుడు తగ్గింది సార్, మేము ఎస్ఐగా ఉన్నప్పటికీ ఇప్పుడు చాలా తగ్గింది. ఎందుకంటే మీరు ఎస్ఐగా ఉన్నప్పుడు ఏమైనా ఫుల్ స్టాప్ పెట్టడానికి మీరు ట్రై చేయలేదా? ట్రై చేసాం సార్. అంటే పబ్లిక్, మనం ఎంత చేసినా పబ్లిక్లో అవేర్నెస్ రావాలి, ఫస్ట్ తెలుసుకోవాలి. మనం ఎంత చెప్పినా వాళ్ళకు అటువైపు అట్రాక్ట్ అవుతారు. చట్టం ఇట్లా ఉంది, మీరు వెళ్ళకూడదు. ఇప్పుడు అటుపోయి పట్టుకొని వచ్చిన తర్వాత కొంతమంది ప్రొడ్యూస్ చేస్తాం కదా సార్ మీడియా ముందు, వీళ్ళందరూ ఇట్లా చేశారు, ఇంత ఇబ్బంది పడ్డారని వాళ్ళతో చెప్పించిన తర్వాత వీళ్ళు రియలైజ్ అయ్యి పోవడం అనుకుంటున్నారు సార్. మనం అక్కడ పోయి ఇబ్బంది పడిన వాళ్ళని మనం మీడియా ముందు ప్రొడ్యూస్ చేసి వాలంటీర్ ఆర్గనైజ్కుంటున్నాయి సార్ మహిళా సంఘాలు, వాళ్ళని ఇన్వాల్వ్ చేసి వాళ్ళ ద్వారా పబ్లిక్లో వార్డ్ టు వార్డ్, విలేజ్ టు విలేజ్ వాళ్ళని ఎన్లైటన్ చేసి ఇది చేస్తే మీరు ఇబ్బంది పడతారు, బ్రోకర్లను నమ్మొద్దండి. అదేవిధంగా బ్రోకర్లను ఐడెంటిఫై చేసాం విలేజ్ వైజ్, ఎవరెవరు బ్రోకర్స్ వాళ్ళను ప్రాపర్గా జిల్లా బహిష్కరణ కూడా కొన్ని చేయడం జరిగింది సార్. వాళ్ళపైన లీగల్గా యాక్ట్ పెట్టి వాళ్ళు రిమాండ్ చేయడం జరిగింది. దానివల్ల దాదాపు 80% తగ్గింది సార్. ఇప్పుడు వాళ్ళు తెలుసుకుంటున్నారు, బహుమతులకు కానీ తర్వాత వాళ్ళకు లొంగడం లేదు, ఇప్పుడు తగ్గింది, చాలా తగ్గింది. 4-5 టైమ్స్ ఢిల్లీ, బాంబే, కలకత్తా వెళ్ళి కొన్ని స్పెషల్ టీమ్స్ వెళ్ళి సిఐడి వాళ్ళ సహకారంతో తీసుకొచ్చి రెస్క్యూ చేయడం జరిగింది సార్. ఓకే సార్, మీరు కదిరిలో హ్యూమన్ ట్రాఫిక్ కోసం బాంబే వెళ్ళడం, అక్కడ పట్టుకోవడం, వాళ్ళ మీద పీటా యాక్ట్లు పెట్టడం, హ్యూమన్ ట్రాఫిక్ కేసులు, బ్రోకర్ కేసులు పెట్టారు. ఇంకా అక్కడి నెక్స్ట్ పోస్టింగ్ ఇక్కడ నెక్స్ట్ తర్వాత పెనుగొండకి వెళ్ళాము సార్. పెనుగొండకి ఎందుకంటే అక్కడ పీరియడ్ అయిపోయిందని చెప్పేసి ఉమేశ్వరరావు ఎస్పీ గారు పెనుగొండ కొద్దిగా అక్కడ అవసరం మంచి ఎంగేజ్ అక్కడ వేశారు. పెనుగొండలో కూడా బాగా చేసాం. ఎలక్షన్స్ అప్పుడు అయితే వితౌట్ ఎనీ ఇన్సిడెంట్ కండక్ట్ చేసాం సార్. దాంట్లో ఒక ఇంపార్టెంట్ కేసు ఉంది సార్. నాది ఒక చిన్న 4 years బాబుని కిడ్నాప్ చేశారు. అది ఇంతవరకు నా సర్వీస్లో కూడా నేను మర్చిపోలేను, ఎందుకంటే ఆ కేసు గ్రావిటీ పెద్దగా కాకపోయినా ఆ ఇన్సిడెంట్ అట్లే నా మైండ్లో ఉంది. ఎందుకంటే దానికి కారణం కూడా చెప్తాను. యాక్చువల్గా అది సోమందేవపల్లి పిఎస్కి వస్తుంది జ్యూడిక్షన్. నేను అప్పుడు పెనుగొండ కాకుండా సోమందేవపల్లి కూడా చూసేవాడిని, ఆ ఎస్ఐ లీవ్లో వెళ్ళాడు. ఒకరోజు కంప్లైంట్ వచ్చింది మాకు, ఒక 5 years బాబు కనపడట్లేదు, ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు అని వాళ్ళ పేరెంట్ వచ్చి కంప్లైంట్ ఇచ్చాడని చెప్తే నేను సోమందేపల్లికి వెళ్ళాను పెనుగొండ నుంచి. అతని పేరు రత్నయ్య శెట్టి సార్, కిరాణా షాప్ ఉంది సోమందేపల్లిలో. ఎట్లా పోయాడంటే మార్నింగ్ బయట ఆడుకుంటున్నాడు సార్, మళ్ళీ వస్తాడనుకుంటే లేట్ రాలేదు, నేను షాప్లో ఉన్నాను, మాకు ఎవరు శత్రువులు లేరు, ఎవరి మీద అనుమానం లేదు సార్ అని చెప్పి క్లియర్ చెప్పడం జరిగింది. కాకపోతే అతనికి ఫ్యాక్షన్ లేదు, ఎవరితో గొడవలు లేవు, కాబట్టి అతనికి ఏమన్నా హామ్ చేయాలనే ఉద్దేశం ఎవరికి లేదు. ఆ యాంగిల్స్ చూసాం సార్. కానీ 4 years అబ్బాయి ఎక్కడికి వెళ్తాడు, ఏమన్నా తప్పిపోయినాడేమో, ఎక్కడన్నా ఆడుకుంటూ బయటికి వెళ్ళాడో అని కొంచెం వెతికిచ్చాం సార్. మేము వెతికాము, వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పాము, లేదు. నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళకు ల్యాండ్లైన్ ఫోన్ ఉంది, కాల్ వచ్చింది, మీ అబ్బాయిని కిడ్నాప్ చేసాము, ఒక 5 lakhs మనీ ఇవ్వాలి, ఇస్తే వదిలేస్తాం, తర్వాత మేము పోలీసులు చెప్పామంటే చంపేస్తాం అని చెప్పి థ్రెటన్ చేశారు. చేస్తే అప్పుడు మొబైల్ ఫోన్స్ ఏం లేవు సార్, ఓన్లీ ల్యాండ్లైన్ ఫోన్స్ ఎస్టీడీ బూత్ ఉండేవి. అప్పుడు ఆయన మా దగ్గర రాకుండా భయపడి వేరే ఒక మీడియేటర్ని పంపించాను నా దగ్గరికి. పంపించి ఇట్లా అయింది సార్, బెదిరిస్తున్నారు, చంపేస్తామని చెప్పేసి. ఏం చేయాలి సార్, మేమేం చెప్తే అది చేస్తాము అంటే అప్పుడు ఫస్ట్ నేను ధైర్యం చెప్పాను వాళ్ళకి, మీరు భయపడొద్దండి, వాళ్ళు అట్లే ప్లే చేస్తారు, పోలీసులు చెప్తే చంపేస్తామని చెప్పేసి, దాన్ని మీరు నమ్మొద్దండి, మేము పోలీసులకు చెప్పము, మేము చెప్తాం, మీకు డబ్బులు ఇస్తామనే మాట్లాడండి అని చెప్పేసి వాళ్ళని ఏ విధంగా చేయాలో గైడ్ చేశాం. చేసి మళ్ళీ నెక్స్ట్ కాల్ కోసం వెయిట్ చేశాం. నెక్స్ట్ కాల్ వచ్చింది, ఒక ప్లేస్ చెప్పారు, డబ్బులు తీసుకొని ఒకడే రావాలి, సూట్ కేసులో పెట్టుకొని 5 lakhs తీసుకొని వస్తే మీ బాబుని అక్కడే హ్యాండ్ ఓవర్ చేస్తాము అని చెప్పేసి ఒక పాల సముద్రం క్రాస్ అని ఉంది సార్ గోరంట్ల దగ్గర, మన బెంగళూరు హైవేలో, మీకు ఐడియా ఉంటుంది, అక్కడ రమ్మని చెప్పారు. ఓకే, మాకు చెప్పారు, మేము ప్లాన్ చేసుకుని మఫ్టీలో పంచలు టవల్ కట్టుకుని పల్ట్రోల్ మాదిరి పుస్కాట్స్ పెట్టుకొని మా టెక్నిక్స్ సార్, అంత ఒకే ప్లేస్లో లేకుండా అతని దగ్గరలో అందుబాటులో ఉన్నాం. ఎందుకంటే టక్కున అటాక్ చేసినప్పుడు మేము అందుబాటులో లేకపోతే అతను ఇబ్బంది పడుతుంది సార్. అందువల్ల అతను ధైర్యం చెప్పి భయపడుతుంటే ఒక ఖాళీ సూట్ కేసు లోపల పేపర్లను పెట్టి వెయిట్ అట్లా పెట్టేసారు. కానీ ఆ రోజు వాళ్ళు రాలేదు, 2 hours వెయిట్ చేసాం. అంటే వాళ్ళు టెస్ట్ చేశారనమాట, మళ్ళీ ఫోన్ చేశారు, నువ్వు ఎవరైనా పిలుచుకొచ్చాము, టెస్ట్ చేసాము, నువ్వేమో పిలుచుకొని రాలేదు, మళ్ళీ చెప్తున్నాము, పోలీసులు చెప్తే చంపేస్తామని చెప్పారు. ఓకే, మళ్ళీ నెక్స్ట్ కాల్ కోసం వెయిట్ చేసాము. నెక్స్ట్ కాల్ శ్రీనివాస థియేటర్ హిందూపూర్ దగ్గర ప్లేస్ ఫిక్స్ చేశారు. మధ్యాహ్నం షో, సూర్యవంశం వెంకటేష్ గారు మూవీ సార్,
మూవీ నడుస్తుంది. ఆ మూవీ ఆ థియేటర్లో నడుస్తుంది, అక్కడ రావాలి మీరు, సూట్ కేసు తీసుకునండి, సూట్ కేసు హ్యాండ్ ఓవర్ చేయండి. మీ గోరింట్లకి హిందూపూర్కి ఎంత దూరం ఉంటుంది? మేబీ ఒక 25-30 కిలోమీటర్స్ సార్. అంటే వాళ్ళు ఎక్కించు ఆ సరౌండింగ్. అవును సార్ అని చెప్పారు. చెప్తే ఇంకా మేము రెడీ చేసుకున్నాం థియేటర్ ముందే రెక్కీ చేసుకొని ఎవరెవరు ఎక్కడ ఉండాలి, ఎవరు పొజిషన్ ఏంటి, వాళ్ళు ఒక సిగ్నల్ చెప్పారు. మేము ఒక రెడ్ రిబ్బన్ చూపిస్తాము, వాళ్ళకి సూట్ కేసు ఇవ్వని చెప్పి ముద్దాయిలు చెప్పారు సార్. ఆయనకి చెప్పడం సరే అని సూట్ కేసు ఆటోమేటిక్ పెట్టేసి ఆయన ధైర్యం చెప్పి భయపడుతుంటే మేమంతా ఉన్నాం, నీకు అందుబాటులో ఉంటామని చెప్పి కన్విన్స్ చేసి ఆయన ఒక ప్లేస్లో నిలబెట్టించాం. మేము వాచ్ చేస్తున్నాం సార్ చుట్టూ, సిఐ గారు, నేను, గంగయ్య ఎస్ఐ, టీం అంతా. గంగయ్య అప్పుడు గవర్నమెంట్లో ఉన్నాడు సార్, నేను పెనుగొండ, టీం వర్క్ అంతా. అట్లా చేస్తే ఒక సినిమా స్టార్ట్ అయ్యే మూమెంట్లో వాడు తిరుగుతున్నాడు ఈయన చుట్టే. డౌట్ వచ్చింది, మేబీ ఈయన ఉంటాడని మేము కాన్సన్ట్రేషన్ బుద్ధి చేసాం. దగ్గరికి వచ్చాడు, రెడ్ రిబ్బన్ తీశాడు, ఐడెంటిఫికేషన్ అయిపోయింది, పట్టుకున్నాం సార్. పట్టుకుంటే తర్వాత మాకు వాటితో పాటు ఇంకా ఉంటారని అనుమానం ఉంది అని చెప్పేసి ఇమ్మీడియట్గా మిగతా వాళ్ళు ఎక్కడున్నారు చెప్పంటే థియేటర్లో ఉన్నారు సార్ అని చెప్పాడు. ఇమ్మీడియట్గా థియేటర్ లోపలికి వెళ్ళి అప్పుడు సినిమా స్టార్ట్ అయింది, స్లైడ్స్ పడుతున్నాయి, సూర్యవంశం. మిగతా ఇద్దరు పట్టుకొని వచ్చి తీసుకొచ్చాం బయటికి. ఆయన పాపం ఈ రత్నయ్య శెట్టికి బాబు టెన్షన్ ఉంది పాపం, తండ్రి కదా, లేక కలిగాడు అబ్బాయి. దాదాపు వాళ్ళకి 10 years తర్వాత పుట్టాడు అబ్బాయి, కాబట్టి చాలా గారాభంగా మెచ్చుకున్నారు. అబ్బాయి పేరు వంశీకృష్ణ సార్. వంశీకృష్ణ సార్ మా బాబు గురించి అడిగాను సార్ అంటే అంతమందిలో పబ్లిక్ అంతా చూస్తున్నారు, అక్కడ మనం క్వశ్చన్ చేయలేం కదా. తర్వాత మీరు వెళ్ళండి, మేము మళ్ళీ ఒక ప్లేస్లో ఉండండి, మేము చెప్తామని చెప్పేసి వాళ్ళ ముందు ఎందుకని చెప్పి తీసుకెళ్ళి ఫస్ట్ బాబు ఎక్కడ క్వశ్చన్ చేస్తే చంపేశాం సార్. ఇప్పుడు ఎంత బాధ అనిపించిందంటే వాళ్ళ తండ్రి పడే బాధ మాకు అనిపించింది. ఆయన పడే ఆరాటం చూస్తే పాపం బాబు కావాలి, మనం ఎంత కష్టపడి బాబును రెస్క్యూ చేయలేకపోయామే అనే బాధ అనిపించింది సార్. తర్వాత సడన్గా చెప్తే మళ్ళీ అతను ఎక్కడ కొలాప్స్ అవుతాడని చెప్పేసి వేరే వాళ్ళ మీడియేట్స్ని పిలిపించి నిదానంగా చెప్పండి ఈ విషయం చెప్పి కన్విన్స్ చేసాము. ఇప్పటికి కూడా ఎప్పుడన్నా బెంగళూరు వెళ్తే వాళ్ళ ఇంటికి వెళ్తాను సార్ నేను. అనంతపురం వచ్చిన వాళ్ళు మా ఇంటికి వస్తారు. అంటే ఆ గ్రాటిట్యూడ్ అనమాట, నాకు ఉంది వాళ్ళకు ఉంది అనమాట. కానీ అబ్బాయిని సేవ్ చేయలేదు. చంపాల్సి ఎందుకు వచ్చింది మేడం చెప్తాను సార్. ఇంటరాక్షన్లో విచారణలో ఎందుకు కారణం ఏమంటే ఆ అబ్బాయి వచ్చేసి సేమ్ విలేజ్ సోమందేవపల్లి, ఆ మెయిన్ ముద్దాయి కల్ప్రిట్ వచ్చేసి ఒకరోజు కిరాణా షాప్ కాబట్టి పర్చేసింగ్ వచ్చాడు. వస్తే ఇతను సరుకులు ఇచ్చేటప్పుడు ఏం చేశాడంటే డబ్బులు తీసుకున్నాడు. రత్నయ్య శెట్టి అటు తిరిగినప్పుడు డ్రైవర్లోంచి డబ్బులు తీసుకున్నాడు. అది ఆయన గమనించినాడు. చూసి వచ్చి దొంగతనం చేస్తామని చెప్పబట్టి 2 ఏళ్ళు కొట్టినాడు ఈ అబ్బాయిని, ముద్దాయిని. కొడితే అప్పుడు అవమానమైంది, చుట్టుపక్కల చూసినాడు సార్. అది ఆ మైండ్లో అట్లా పడిపోయింది, నాకు అవమానమైంది, ఇతను ఎట్లా అవటం మనం దెబ్బతీయాలి, ఏం చేస్తే బాధపడతాడు. ఒకటే కొడుకున్నాడు, ఆ కొడుకుని తీసుకెళ్ళి చేస్తే బాగా సఫర్ అవుతాడని చెప్పేసి ప్లాన్ చేసి ఇంకొక 2 ఫ్రెండ్స్ని మాట్లాడుకొని మనం కిడ్నాప్ చేద్దాం, చిట్టి దగ్గర డబ్బులు ఎక్కువ ఇస్తాడని చెప్పేసి వాళ్ళని కన్విన్స్ చేసి బయట ఆడుకుంటా ఉంటే సైకిల్ అబ్బాయిని ఎత్తుకొని ఊరు బయటకు వెళ్ళి ఒక చిన్న ఇంకుడు గుంత ఉంది సార్, ఇంకుడు గుంత టైప్ పెద్ద బాయ్ కూడా కాదు అది, గొంతు పిసికి చంపేసి అబ్బాయిని ఒక రాయి కట్టేసి మళ్ళీ డెడ్ బాడీ పైకి లేకుండా నీళ్ళు వేశారు సార్. వేసి ఆ విధంగా చంపేశారు. అంటే బాబు చంపిన తర్వాత మళ్ళీ కిడ్నాపింగ్ డ్రామా ఆడారు, ఎందుకంటే టు డైవర్ట్ ది ఇష్యూ అనమాట. డబ్బులు తీసుకొని వెళ్ళిపోతారు, తర్వాత శవం బయటపడుతుంది, ఎవరి మీద వెళ్ళిపోతుంది. ఆ విధంగా డైవర్ట్ చేయడానికి వీళ్ళు డబ్బులు వస్తాయి, మన కక్ష తీరుతుంది అని ఆ విధంగా ప్లాన్ చేశారు. తర్వాత పాపం మనమైతే ఆ అబ్బాయిని తీసుకురాలేకపోయినాం. పేరెంట్స్ మనం చాలా కష్టపడ్డాం ఆ కేసులో. ఎస్పీ గారు స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని అబ్బాయిని ఎట్లా రెస్క్యూ చేయాలని ట్రై చేశాం, కానీ కన్విక్షన్ వచ్చింది సార్, లైఫ్ కన్విక్షన్ వచ్చింది ముగ్గురికి కూడా. అది గుడ్ కేసు, అది చాలా కష్టపడ్డాము. అది దాంట్లో మీకు ఇప్పటికీ అటాచ్మెంట్ ఎస్ నిజంగా ఇప్పుడు కూడా నా ప్రెస్ కటింగ్స్ ఉన్నాయి, వంశీకృష్ణ కిడ్నాప్ ఛేదించిన పోలీసులు అని చెప్పేసి. ఇప్పుడు కూడా ఆ దృశ్యాల బాడీ అబ్బాయి చిన్న అబ్బాయి శవం అన్ని మా కళ్ళ ముందు కలుగుతాయి. అంటే కొన్ని కేసుల్లో కిడ్నాప్ కేసుల్లో తీసుకుంటే మీరు చెప్పింది ముందే వాడు మర్డర్ చేసి కిడ్నాప్ డ్రామా ఆడాడు, కానీ కొన్ని కేసుల్లో కిడ్నాప్ క్యాష్ తీసుకున్న తర్వాత కూడా చంపేస్తుంటారు. ఎందువల్ల? ఎస్, కిడ్నాప్ తీసుకున్న చంపేస్తే బయటపడుతుంది, తెలిసిన వాళ్ళు కిడ్నాప్ చేస్తే బయటపడుతుంది అని చెప్పేసి. దానికి సిమిలర్గా ఒక కేసు చెప్తాను సార్. ఎస్జేకే స్టీల్ ప్లాంట్ ఉంది సార్ తాడిపత్రిలో. ఇప్పుడు అది మళ్ళీ కళ్యాణి స్టీల్ ప్లాంట్గా మారింది. అక్కడ ఒక ఇంజనీర్ పనిచేసేవాడు. అక్కడ తాడిపత్రిలో ఉండే ఫ్యాక్టరీస్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర వెపన్స్ ఉన్నాయి, కంట్రీమేడ్ వెపన్స్. ఇంజనీర్ బాగా డబ్బులు ఉన్నాయని చెప్పేసి కిడ్నాప్ చేయాలని ఆ డ్రైవర్ను వీళ్ళు ఫ్రెండ్స్ కలిసి డ్రైవర్తో కలిసి ప్లాన్ చేశారు. ఇంజనీర్ డ్రైవర్తో నువ్వు టౌన్కి వచ్చినప్పుడు చెప్పి కిడ్నాప్ చేద్దామని చెప్పేసి ప్లాన్ చేసుకొని ఒకరోజు అనంతపురం వచ్చినప్పుడు ప్లాన్ చేశారు. అనంతపురం వచ్చినాక కలెక్టరేట్ దగ్గర డ్రైవర్ని కూడా ఒకటి కొట్టి నువ్వు స్లో చేయి, మేము ఆపుతాము వెపన్ పెట్టి అని చెప్పి ముందే ప్లాన్ అనమాట. అనుకున్న ప్లాన్ ప్రకారం ఎస్ అంటే వాడు కూడా వన్ ఆఫ్ ది ఎస్ సార్. కారు స్లో చేశాడు కరెక్ట్ స్పీడ్ బ్రేకర్ దగ్గర. అప్పుడు వీళ్ళు టక్కన డోర్ దగ్గర పోయి గన్ పెట్టి నువ్వు ఆపు చంపేస్తానని డ్రైవర్ని టాప్ చేసి ఆయన తీసేసుకొని వీళ్ళు కార్లోకి ఎక్కేసి కార్ని అట్లే
వేరే ఒక సెక్యూరిటీ ప్లేస్ తీసుకెళ్ళి 2 days 3 days డిటైన్ చేసి వాళ్ళ వైఫ్కు ఫోన్ చేసి ఒక 10 lakhs డిమాండ్ చేశారు. ఇట్లే మీ ఆయన చంపేస్తాం, పోలీసులు చెప్తే చంపేస్తాం అంటే అమ్మాయి చెప్పలేదు భయపడి, ఎందుకంటే వాళ్ళు ఎంప్లాయీస్ కదా సార్, ఎక్కడి నుంచో వచ్చారు. చెప్పకుండా అట్లే మనీ ఎట్లా ఇవ్వాలంటే ఈ డ్రైవర్ని పంపించారు. ఈ డ్రైవర్ వస్తున్నాడు, వాడికి ఇచ్చి పంపించండి, మీరు ఏమైనా ప్లే చేస్తే మాత్రం చంపేస్తామని. సరే, ఆమె ఎవరు చెప్పలేదు, ఎట్లా కష్టపడి బాబు 10 lakhs ఇచ్చేసి ఆ డ్రైవర్తోనే ఇచ్చి వీళ్ళకు చేర్పించేసింది. మళ్ళీ అతన్ని అనంతపురం రైల్వే స్టేషన్లో వదిలేసినారు, ఎవరిని ఇంజనీర్ని. వదిలేసిన తర్వాత పోలీస్ దృష్టికి వచ్చింది ఇష్యూ, అంతవరకు పోలీస్ దృష్టికి రాలే. అది తాడిపత్రి పోలీస్ స్టేషన్కి ఇస్తే వాళ్ళు మాకు ట్రాన్స్ఫర్ చేశారు 1 town జరిగింది. ఎస్ సార్, 1 town లిమిట్స్, నేను 1 town వేస్తే సార్. అప్పుడు వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసినాక మళ్ళీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాం. ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగా డ్రైవర్ మీద అనుమానం వచ్చేసింది. ఆల్రెడీ విక్టిమ్ చూశాడు కదా డ్రైవర్ని. విక్టిమ్ అంటే డ్రైవర్ కూడా కొట్టారు కదా వీళ్ళు, కాబట్టి డ్రైవర్ కూడా అంటే విక్టిమ్ నమ్మట్లేదు, డ్రైవర్ కూడా డ్రైవర్ని కూడా కొట్టా ఆ విధంగా చేశారు వీళ్ళు. డ్రైవర్ని కొట్టారు, డ్రైవర్కి గన్ పెట్టారు, నువ్వు చంపుతాం, నువ్వు డబ్బులు తీసుకురావాలి అని చెప్పినట్టు నువ్వు చంపేస్తాం అని చెప్పేసి ఆ విధంగా ప్లే చేశారు అనమాట, అనుమానం రాకుండా. కాబట్టి ఇట్లా అనుమానం లేదు వాళ్ళకి. కానీ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మాకు డ్రైవర్ మీద కొద్దిగా సస్పెషన్ వచ్చింది. ఎందుకంటే అంత యాక్యురేట్గా కారు ఆపడము ఇవన్నీ చూస్తే ఒకసారి సీన్లో పోయి చూస్తే అనుమానం వస్తాయి సార్. ఎందుకంటే పోయే కారు స్లో కావాలి సార్, ఇప్పుడు కూడా ఎంత స్పీడ్ బ్రేకర్ ఉన్నా కొద్ది మినిమం స్పీడ్ ఉంటుంది. వీడు కావాల్సి ఆపినాడు కారు, అక్కడ కొన్ని అనుమానాలు చెప్పే వర్షంలోనే ఉంది సార్. కాబట్టి ఆ డౌట్స్ వచ్చినాయి, ఇంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తే ఒప్పుకున్నాడు. తర్వాత ఆ బ్యాచ్ పట్టుకున్నాం 5 మందిని, వెపన్స్, కంట్రీ మేడ్ వెపన్స్. కానీ క్యాష్ ఏమైందంటే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉందన్నమాట. ఎట్లుంటుంది చూడంటే క్రిమినల్ యొక్క యాటిట్యూడ్ ఎట్లుంటుంది అంటే చెప్తాను. అనంతపూర్లో వాళ్ళ యొక్క బిహేవియర్. క్యాష్ ఒక పెద్ద మనిషి ఇంట్లో పెట్టారు 5 lakhs, ఈ 10 lakhs మనీ. ఎందుకంటే పోలీసులు దృష్టి పోయింది, మేము దొరుకుతాము, తర్వాత ఆలోచిద్దాము, మనకు బెయిల్ తీసుకురావాలని డబ్బులు కావాలి కదా అని చెప్పేసి ఒక ദിവസം భద్రంగా దాచిపెట్టారు. ఆ టైంలో ఒక లేడీ ఉంది సార్, ఆమె పేరొద్దు, ఏజ్డ్ ఒక 70 years ఆమె పోలీసులతో పరిచయాలు ఎక్కువ ఉన్నాయి అని చెప్పుకుంటాను బయట. ఏదైనా జరిగినా కానీ పోలీస్ స్టేషన్లో పోయి నేను మాట్లాడి చూపిస్తాను అని చెప్పేసి ఆమెకు వీళ్ళు అప్రోచ్ అయ్యారు. అప్పుడు అక్యూడ్ మా కస్టడీలో ఉన్నారు, రిమాండ్ చేసాం వాళ్ళు, డబ్బులు ఇంకా రికవర్ కాలేదు, వీళ్ళని రిమాండ్ చేసాం. వాళ్ళు చెప్పారనమాట, అక్కడ చూపించారు ఈయనకు, నారాయణమ్మకు డబ్బులు చూపించి ఈ డబ్బులు పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేస్తాము, ఈ విధంగా కొట్టకుండా మమ్మల్ని ప్రొడ్యూస్ చేయండి అని చెప్పారు. సరే, ఆమె వెనక్కి వచ్చేసింది. రైట్, మాకు ఇంకా క్యాష్ రికవర్ కావాలా, ఇది మధ్యలో జరిగింది సార్. ఇది తర్వాత మేమేం చేసామంటే క్యాష్ రికవర్కి వీళ్ళు చెప్పిన ప్లేస్కి వెళ్ళాం. పలానా ఊర్లో, ఎల్లనూరు లిమిట్స్లో విలేజ్ సార్, విలేజ్ గుర్తులేదు నాకు. ఇప్పుడు టీం అంతా వెళ్ళాం, నేను ఒక 6-7 మంది కానిస్టేబుల్స్. క్యాష్ రికవర్ అయిపోతుంది ఇంకా అని చెప్పేసి అక్కడికి వెళ్తే, సార్ ఆల్రెడీ పోలీసులు వచ్చి తీసుకెళ్ళాడు సార్ అని చెప్తున్నాడు అతను. మాకు వీళ్ళు తప్పు చెప్తున్నారా, అతను తప్పు చెప్తున్నాడు అని చెప్పేసి బాగా చిరాకు అనిపించింది. చాలాసార్లు 1 day అంతా మొత్తం మళ్ళీ డీటెయిల్గా ఇంటరాక్ట్ చేశాం. అదే చెప్తున్నాడు, ఒక ఆయన నీ మాత్రం నర్సరీ ఎత్తున్నా అంటాడు, మఫ్టీలో వచ్చాడు అంటాడు, డబ్బులు తీసుకెళ్ళాడు 1 town SI అని చెప్పాడు సార్ అని చెప్తున్నాడు. మాకు నమ్మాలో ఎవరిది కరెక్ట్ ఉందో వర్షన్ అర్థం కాలేదు. కానీ జెన్యున్నెస్ అర్థమవుతుంది, ఇది తప్పు చెప్పట్లేదు. అంతా క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత ఎన్ని గంటలకు వచ్చారు, దేంట్లో వచ్చారు, వాళ్ళ డిస్క్రిప్టివ్ పర్టికులర్స్ అని చూస్తే ఇది వాస్తవమే, సంథింగ్ ఏదో జరిగింది అని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేశాం. ఎందుకు ఎవరెవరు చెప్పారు అంటే అప్పుడు ఆల్రెడీ జైలుకి వెళ్ళారు, ఒకడు మా దగ్గర ఉన్నాడు సార్. వాడిని అడిగాం, ఏంద్ర బాబు నువ్వు డబ్బులు ఏమైనా పెట్టుకుని అబద్ధం చెప్తున్నావా అని చెప్తే అప్పుడు ఇది చెప్పాడు. లేదు సార్, ఒక తెలిసిన ఆమెకు చూపించామని ఆమె పోలీసులకు చెప్పి హ్యాండిల్ చేస్తానని చెప్పింది, అంతవరకు తెలుసు సార్ నాకు, మిగతా విషయాలు తెలియదు సార్ అన్నాడు. సరే ఓకే చూద్దాం, ఒక క్లూ అనమాట. ఆమెను తీసుకొచ్చాం. ఆమె హార్డ్ కోడ్, ఏమి చెప్పదు. 70 years కానీ చాలా స్ట్రాంగ్ బిల్ ఉంది సార్ ఆమెకి. ఎన్ని విధాలా విధాలు ట్రై చేసినాం, చెప్పలేదు. ఆమె అల్లుడు ఉన్నాడు సార్, అల్లుడిని తీసుకొచ్చాం ఆమె చెప్పకపోతే, ఎందుకంటే లేడీ కాబట్టి మనం ఎక్కువ చేయడానికి క్వశ్చన్స్ చేయడానికి బాగుంటుందని చెప్పేసి అల్లుడు కొద్దిగా సెన్సిటివ్ ఉన్నాడు, భయంగా వినిపించాడు. సరే అని చెప్పేసి అప్పుడు ఒక 2 hours కంటిన్యూగా, పేషెన్స్ ముఖ్యం సార్ ఇంటరాక్షన్ అంటే. ఊరికే మనము ఆవేశంగా మాట్లాడి చెప్తే బయటికి రాదు, అతని గురించి మనం తెలుసుకోవాలి ముందు. బయోస్ఫియర్ని తెలుసుకున్నాం, కూర్చోబెట్టాం అని ఒక ట్రంప్ కార్డ్ వేసాం. మీ అత్త అంతా చెప్పేసింది, నీదే మెయిన్ పార్ట్ అంట, చెప్పేసి లేకపోతే మాత్రం తర్వాత నువ్వు ఇబ్బంది పడతావు అంటే, మా అత్త అంతా చెప్పేసింది సార్, అంతా చెప్పేసింది, నువ్వు పోయి మా వాళ్ళని పిలుచుకురావడం, వీళ్ళని పిలుచుకురావడం చెప్పి అట్లా ఇండైరెక్ట్గా చెప్పడం జరిగింది సార్. ఓకే, అప్పుడు బ్రేక్ అయిపోయాడు. సార్ మా ఫ్రెండ్సే సార్ చేసింది, మా అత్త చెప్పి తీసుకొచ్చాను, SI అని చెప్పేసి 5 మంది వెళ్ళారు, క్యాష్ తీసుకొని వచ్చారు, ఆ క్యాష్ పలానా చోట పెట్టాం సార్ అని చెప్పేసి చెప్పారు. అప్పుడు మళ్ళీ ఈమె చెప్తే ఇంకా కొరాబరేట్ అయిపోయింది. ఈమె తోటలో దాచిపెట్టారు క్యాష్, అది 10 lakhs క్యాష్ తీసుకొచ్చి మళ్ళీ రికవర్ చేసి పంపించాం. అంటే రెండు బ్యాచ్లు అనమాట, ఒక కేసులో 2 batches సార్. మెయిన్ ముద్దాలు ఎక్కడ వెళ్ళిపోయారు, మధ్యలో వచ్చిన మళ్ళీ ముద్దాలు అయిపోయారు. దీంట్లో తర్వాత నాకు తెలిసిందేమంటే సబ్జెక్ట్కి వెళ్ళాక
బాగా తిట్టిందంట ఆమె. నేను ఆడామె ఉండి 70 ఏళ్ళ ఆమె ఉండి పోలీసులకు నిజం చెప్పలే, నువ్వు వేస్ట్, నువ్వు మొగడు వేయండి నిజం చెప్పినారు నువ్వు విధవా అని చెప్పి ఆమె తిట్టిందని చెప్పేసి మళ్ళీ ముద్దాలు చెప్పారు సార్ నాకు. అది బ్యూటిఫుల్ కేసు అది కూడా. దాని తర్వాత ఎక్యూజ్ని ఎవరైనా చంపారంటున్నారు కదా, ఎక్కడ సార్? ఆ కేసులో ఎవరైనా మర్డర్ అవ్వలేదా? లేదు లేదు లేదు. ఓకే, దీని తర్వాత మరి మంచి కేసులు ఏం చేసుకోవచ్చు? తర్వాత ఒక కిడ్నాప్, నేను సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఉన్నప్పుడు సార్. కానీ మధ్యలో మీరు 2 ఎన్కౌంటర్లు కూడా చేశారు కదా? ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ సార్, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్. అనంతపురం టౌన్లో ఉన్నప్పుడు ఈ లేడీస్ వాకింగ్ వెళ్తూ ఉంటే, ఓన్లీ అనంతపురం డిస్ట్రిక్ట్ కదా సార్, 4 డిస్ట్రిక్ట్స్ కడప, చిత్తూరు, అనంతపూర్, 4 జిల్లాల్లో దాదాపు 35 to 40 అఫెన్సెస్ చేశారు సార్. కర్ణాటక ఆల్సో, బళ్ళారి. వాళ్ళు ఏమంటే కొట్టడము, వీలైతే చెంపపట్టి గట్టి కొట్టి ఆమె కింద పడేసి డ్రాగ్ చేసి గోల్డ్ తీసుకెళ్తారు, ఇంజరీస్ చేసి. ఆ విధంగా ఆ టౌన్లో ఒక ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అయింది అనంతపురం టౌన్లో. ఎందుకంటే చాలా ఇది స్నాచింగ్ అనేది చిన్న అఫెన్స్ అయినా చూడడానికి పబ్లిక్లో భయోత్పాతం క్రియేట్ చేస్తుంది సార్. పోలీస్ పైన డైరెక్ట్ ఎఫెక్ట్ పడుతుంది, పోలీసులు ఉన్నారా లేదా అని చెప్పేసి. ఎందుకంటే ఎస్ సార్, అంత ఎఫెక్ట్ ఉంటుంది పోలీస్ మీద, ఇమేజ్ డౌన్ అయిపోతుంది. పోలీసులు ఏం చేస్తున్నారు, పడుకున్నారా, నిద్రపోతున్నారా, చిన్న అఫెన్స్ అయినా కానీ. ఎందుకంటే వాకింగ్ ఫ్రీగా వెళ్ళలేము, ఇంటి బయట ముగ్గులు వేసుకుంటామంటే మెడలో చైన్ లాక్కెళ్తారు. ఇవన్నీ జరిగినాయి సార్. ఇప్పుడు వాళ్ళు చాలా హార్డ్ కోడ్ మర్డర్స్ కూడా చేశారు. అటువంటి టీం తిరుగుతున్నప్పుడు మేము కూడా నైట్ టైం అలర్ట్ తిరుగుతున్నాం, వెపన్స్ పెట్టుకుని. ఎందుకంటే మా మీద కూడా అటాక్ చేయొచ్చు. ఆ టైంలో JN2 ఏరియాలో అర్లీ అవర్స్లో మాకు తారసపడ్డారు, వాళ్ళు మా మీద అటాక్ చేయాలని ట్రై చేశారు. మేము ట్రై చేసాం, రైట్ ఆఫ్ ఎవిడెన్స్ కింద 2 ఎన్కౌంటర్ చేశారు, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ చనిపోయారు. అది తర్వాత మొత్తం స్టాప్ అయినాయి సార్. 4 డిస్ట్రిక్ట్స్ అఫెన్సెస్ మొత్తం స్టాప్ అయిపోయినాయి. ఇది కాకుండా మీరు మరొక 2 చేసినట్లున్నారు, ఒక ఫ్యాక్షనిస్ట్ మీద కూడా. ఫ్యాక్షనిస్టు అంటే వర్కౌట్ చేయం, అంటే ఇన్ఫర్మేషన్, కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అన్నీ ఉంటాయి సార్. ఆఫీసర్స్ ఏదైనా చెప్తే పలానా టార్గెట్ ఇచ్చినప్పుడు ఏదైనా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయనప్పుడు మనం కూడా ఒక పార్ట్గా ఉండొచ్చు దాంట్లో. అంటే మీ రికార్డులో 2 కనిపిస్తున్నాయండి అకౌంట్? 2 సార్, ఒకటి 2 ఉన్నాయి అంతే సార్. అంటే మేబీ సమ్ ఇన్ఫర్మేషన్ కలెక్షన్. ధర్మవరం లిమిట్స్లో చేస్తున్నప్పుడు ఆ టీంలో మీరు కూడా ఉన్నారండి? ఎస్, అంటే ఇన్ఫర్మేషన్ కలెక్షన్. ఒక ఏదైనా వాడి యొక్క మూమెంట్స్ గురించి ఏమైనా ఎవరైనా అటాక్ చేయాలన్న మూమెంట్స్ ఉన్నాయా పోలీస్ పైన, వాడి యొక్క యాటిట్యూడ్ ఏంటి, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, దాంట్లో డెఫినెట్గా ఏదైనా ఆఫీసర్స్ చెప్పినప్పుడు ఐ హ్యావ్ టు ఒబే మై ఆఫీసర్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ టు కలెక్ట్ ఇన్ఫర్మేషన్. అంటే మీరు పనిచేసిన ఆఫీసర్లో అంజనా సిన్హా మేడంతో పాటు సుభేష్ షరాఫ్, స్టీఫెన్ రవీంద్ర, అనిల్ కుమార్ గారు వీళ్ళందరూ పనిచేసినప్పుడు, సంజయ్ కుమార్ జైన్ గారు, అనిల్ కుమార్ సార్, అనిల్ కుమార్ గారు పనిచేసి, షానవాజ్ కాసిం సార్, కాసిం గారు, వీళ్ళందరూ పనిచేసిన టైంలో ఒక్కొక్క ఆఫీసర్ యాటిట్యూడ్ ఏ విధంగా ఉంటుంది? అంటే కొంతమంది ఆఫీసర్లు, స్టీఫెన్ రవీంద్ర లాంటి ఆఫీసర్లు కౌన్సిలింగ్ చేసి పంపంటారా, మరి కొంతమంది ఆఫీసర్లు ఎన్కౌంటర్ చేయమంటారా? అసలు వాళ్ళ యాటిట్యూడ్ ఏ విధంగా ఉంటుంది? మెయిన్ సార్, అనంతపురం డిస్ట్రిక్ట్ దాదాపు నాకు తెలిసినంతకు మంచి ఆఫీసర్లు వచ్చారు సార్, ఎస్పీలు. అంటే ఫ్యాక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఫ్యాక్షన్ డిస్ట్రిక్ట్ కాబట్టి అంత ఎఫెక్టివ్ ఆఫీసర్సే. వాళ్ళ ఫస్ట్ ప్రయారిటీ ఫ్యాక్షన్ సార్. ఏ ఆఫీసర్ వచ్చినా కానీ ఫ్యాక్షన్ లీడర్ని కౌన్సిలింగ్ చేయడం, ఫర్దర్గా చెట్లు కొట్టకుండా ఆపడం, ఇవన్నీ వాటి మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. తర్వాత ప్రాపర్టీ అఫెన్సెస్, ఇవన్నీ ఇలిసిట్ ఫైర్ ఆర్మ్స్ మనం సీజ్ చేయడం, ఇవన్నీ కూడా ఉంది. దాదాపు అందరి టార్గెట్ అదే సార్, ఫ్యాక్షన్ ఫస్ట్. తర్వాత హైడ్ కిల్లర్స్ ఎక్కువ ఉన్నారు, 50 రూపీస్కి మర్డర్ చేసే వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి హైడ్ అసాసిన్ గ్యాంగ్ ఫైల్ క్రియేట్ చేసి వాళ్ళ మూమెంట్స్ పైన వాచ్ చేయడం, వాళ్ళను ఎంతవరకు మనం జిల్లా బహిష్కరణ వరకు చేయడం, ఏ స్టెప్స్ చేస్తే వాళ్ళు కంట్రోల్ అవుతారు, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా అంజనా సిన్హా మేడం ఉన్నప్పుడు బాగా కంట్రోల్ చేయడం జరిగింది, స్టీఫెన్ రవీంద్ర సార్ కంట్రోల్ ఉన్నప్పుడు జరిగింది, సంజయ్ కుమార్ జైన్ సార్ ఉన్నప్పుడు ప్రాపర్టీ కేసు బాగా కంట్రోల్ చేయడం జరిగింది సార్. షానవాజ్ కాసిం సార్ ఉన్నప్పుడు బాగా హెవీ ప్రాపర్టీ రికవర్ చేసాం, గ్యాంగ్స్ ఐడెంటిఫై చేసి మంచి వర్క్ జరిగింది సార్. ఈవెన్ చార్సినా మేడం డిఎస్ గారు ఉన్నప్పుడు కూడా బాగా మంచి వర్క్ జరిగింది. కానీ ఎక్కువ మీరు అన్నట్లు ప్రతి ఆఫీసర్ అనంతపురం జిల్లాలో చార్జ్ తీసుకోగానే వాళ్ళకి ఫ్యాక్షనిస్ట్ మీద లేదా మీరు అన్నట్లు హైర్ కిల్లర్స్ మీద ఎక్కువగా వాళ్ళు ఫోకస్ చేస్తారు. ఈ రెండింటి మీద ఉండడం వల్ల మిగతా మీరు అన్నట్టు ప్రాపర్టీ అఫెన్స్ కానీ, హెచ్బి అఫెండర్స్, ఫేక్ కరెన్సీ, ఇవన్నీ కూడా విపరీతంగా జరిగాయి. దీన్ని మీరు ఏ విధంగా కంట్రోల్ చేసుకోవచ్చు? అంటే ఫేక్ కరెన్సీ కూడా అనంతపూర్లో ఎక్కువ ఉంది సార్. ఎందుకంటే కర్ణాటక బార్డర్ కాబట్టి ఈ కర్ణాటకలో ఎక్కువ ఫేక్ కరెన్సీ సర్క్యులేషన్. ఈ హిందూపూర్, ఈ బాగేపల్లి, తర్వాత పెనుగొండ మొత్తం ఉంది సార్. ఉమేష్ రావు ఎస్పీ గారు ఉన్నప్పుడు 50 రూపీస్ 100 రూపీస్ బాగా సర్క్యులేషన్ ఉండేది. అప్పుడు ఒకసారి ఒక స్పెషల్ టీం ఫామ్ చేశారు. ఫ్యాక్షన్ ఇవన్నీ నడుస్తున్నాయి. ఆ స్పెషల్ టీం నేను కూడా వన్ ఆఫ్ ది మెంబర్ సార్. వెంకటరెడ్డి గారు, తర్వాత ఇంకొక సిఐ ఎస్ఐ. దాంట్లో 3 months కష్టపడ్డాం సార్. 3 months కష్టపడి మహారాష్ట్ర, బెంగళూరు, ధర్మపురి, తమిళనాడు మొత్తం తిరిగేసి 14 మంది మొత్తం ముద్దాయిలు సార్. దాంట్లో అందరినీ పట్టుకున్నాం. 65 lakhs ఫేక్ కరెన్సీ రికవర్ చేశాం సార్. దాంట్లో ప్రింటింగ్ మిషన్ ఒకటి పట్టుకున్నాం. ఎక్కడంటే బీదర్లో. అది బాయిలో వేశారు సార్. యాక్చువల్గా కర్ణాటక పోలీసు ట్రై చేశారు, కానీ ప్రింటింగ్ మిషన్ రికవర్ చేయలేకపోయినారు. వదిలేశారు, మెయిన్ అక్కిని పట్టుకొని వదిలేశారు.
వాళ్ళ చేత కాక. అప్పుడు మేము మళ్ళీ వెళ్ళాము, అదే పర్సన్ పెట్టుకొని బాయిలో పడేసి దాన్ని రికవర్ చేశాం సార్. అప్పుడు బీదర్ ఎస్పీ గారు చాలా అప్రిషియేట్ చేశారు, శభాష్ ఆంధ్ర పోలీస్ అని చెప్పి ఆ బీదర్ పోలీస్ ముందర అప్రిషియేట్ చేశారు మమ్మల్ని, మా టీంని. మేమంతా గడ్డాలు పెంచుకొని వీళ్ళు చూడండి ఆ కమిట్మెంట్ చూడండి, యూనిఫామ్లో లేరు, నన్ను ఏదో కానిస్టేబుల్ అనుకున్నాడు గడ్డంలో ఉంటే, నువ్వు కానిస్టేబుల్ అంటే లేదు సార్ ఎస్ఐ అంటే చూడాలి కమిట్మెంట్ చూడండి అంటే ఒక సెంటిమెంట్ సార్ మాకు. నాకు కానీ బి శ్రీనివాస్ కానీ వేరే ఏ టీంలో మెంబర్స్ అంతా ఒక మంచి టాస్క్ చేయాలంటే గడ్డం పెంచుకుంటే పని అవుతుందని ఒక సెంటిమెంట్. ఆ విధంగా గడ్డం పెంచారే టాస్క్ కోసం టాస్క్ కోసం కదా, ఏదో సెంటిమెంట్ 2-3 లక్షలు అయ్యాయి సార్. కాబట్టి అట్లా లాంగ్ ఉంటే అంటే వెంకన్న మొక్కుగా లేదంటే మామూలుగా ఏం లేదు సార్, ఓకే మామూలుగా టైం దొరక్క అట్లా ఉంటే అదొక అంటే గడ్డం పెంచామంటే పని అది గుర్తుకు వస్తుంది, అరే పని కాలేదు గడ్డం చూసుకున్నప్పుడు పని కాలేదు అనే ఫీలింగ్ ఉంటుంది సార్. అది ఆ కేసులో ఉన్నప్పుడు సార్ బీదర్ ఎస్పీ గారు మాకు స్పెషల్ రివార్డ్స్ ఇచ్చారు. ఉమేష్ షరఫ్ సార్ సీఎం గారు మీరు ప్రొడ్యూస్ చేసి, మాధవరెడ్డి గారు హోమ్ మినిస్టర్ సార్ అప్పుడు, స్వర్గీయ మాధవరెడ్డి గారు ఆ సీఎం ఛాంబర్లోనే దొరగారు అప్పుడు డీజీపీగా ఉన్నారు, మొత్తం డిస్ప్లే చేయడం జరిగింది. ఫేక్ కరెన్సీ 65 లక్షలు ప్రింటింగ్ మిషన్ అంతా. అప్పుడు అడ్వాన్స్ ఇంక్రిమెంట్ కూడా ఇచ్చారు సార్ మాకు టీం మొత్తానికి. ఉమేష్ షరఫ్ ఎస్పీ గారు ఇనిషియేషన్తో అయింది. అప్పుడు 2 months ఇంటికి వెళ్ళలేదు సార్ నేను, ఇది మూమెంట్లో ఉన్నాం. అప్పుడు అరకుమార్ సార్ పెనుగొండ ఉన్నాను సార్ నేను. ఇంటికి వెళ్తే సార్ ఒకసారి పెనుగొండకి వెళ్ళారు. మా డిఎస్పీ ఆఫీస్ పక్కనే మా ఇల్లు క్వార్టర్స్ సార్, మా మిసెస్ బాబు ఉన్నారు. అక్కడ క్యాంప్ ఆఫీస్లో బాత్రూమ్ లేక మా ఇంటికి వెళ్ళాడు. వెళ్తే మా మిసెస్ అంతా సార్కి కాఫీ టీ ఇచ్చాక అడిగింది, సార్ మా ఆయన కనపట్లేదు సార్, వెళ్ళింది ప్లీజ్ చెప్పండి సార్ ఇక్కడ ఉన్నారని చెప్పేసి. అప్పుడు మళ్ళీ నాకు ఆయన ఫోన్ చేసి నన్ను మందలించి ఒకసారి వచ్చిపోయింది ఇంటికి కనిపించిపోండి, అట్టే తిరిగితే ఎట్లా అని చెప్పి అంటే స్మితగా మందలించారు. ఆ విధంగా కమిట్మెంట్తో తిరిగే వాళ్ళం సార్, వర్క్ అట్లా చేసాము కాబట్టి సక్సెస్ అయినాం. ఆఫీసర్లు కూడా గుర్తించారు, మంచి రివార్డ్స్ ఇచ్చారు. ఇంకా మంచి వర్క్లు ఏం చేసుకొచ్చారండి? తర్వాత టౌన్లో చెప్పాను కదా సార్, టౌన్లో స్నాచింగ్స్ చెప్పాను ఆల్రెడీ. ఆ తర్వాత ఒక 35 అఫెన్స్లు అయినాయి సార్, సీరియస్ ఆఫ్ అఫెన్సెస్. ఇంటి ముందు ముగ్గులు వేస్తుంటే, వాకింగ్కి వెళ్తుంటే మళ్ళీ స్నాచింగ్ బ్యాచ్, అన్ని తాలుబొట్లే. వాడు ఏం చేయడం టార్గెట్ తాలుబొట్లు తీసుకుంటాడు, ఆ తాలుబొట్లు పక్క పెట్టేసి అవి అట్లా 35 తాలుబొట్లు పోయినాయి సార్. దానికి కూడా బాగా కష్టపడ్డాం. దానికి క్లూ ఏమంటే నంబర్ ప్లేట్ మార్చుకుంటా వాళ్ళు అఫెన్స్లు చేస్తారు. ఈ టెంపుల్కి పోయే రూట్లో కాసుకుంటుంది నంబర్ ప్లేట్ వేరే పెట్టుకుంటారు సార్. తర్వాత అఫెన్స్ చేసి మళ్ళీ వేరే నెంబర్ వేసుకుంటారు. అదే మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. 2-3 బైక్లు వాడుతున్నారు. ఆ బైక్ డిస్క్రిప్షన్ మొత్తం పబ్లిక్ అంతా మీడియా ద్వారా ఇచ్చేసాము. మేము కూడా ఎక్కడ రూట్లో వేస్తున్నారో కాసుకొని ఒక బైక్ చెక్ చేస్తుంటే బ్యాగ్లో ఒక నెంబర్ ప్లేట్ దొరికింది సార్. చిన్న డౌట్ మేబీ ఉండొచ్చు అని చెప్పేసి ఇంటరాక్షన్ చేసి ఇన్వైట్ చేస్తే దాదాపు 35 కేసులు మొత్తం రికవర్ చేసి. వాళ్ళు యాక్చువల్గా గొర్రెల దొంగలు సార్. ఇంకా గొర్రెల దొంగతనాలు చేసుకుంటే మనకి ఇన్కమ్ తక్కువ వస్తుందని చెప్పేసి ఈ విధంగా డైవర్ట్ అయిపోయారు. ఎస్ సార్ చేస్తే అప్పుడు ఎంత హ్యాపీనెస్ అంటే సార్ 35 మందికి తాలుబొట్లు ఇచ్చాం. లేడీస్కి తాలుబొట్టు అంటే సెంటిమెంట్ కదా సార్, మన మహిళలకి కాస్ట్ గురించి కాదు, దాని యొక్క వాల్యూ సెంటిమెంట్ పరంగా అది ఇప్పటికి కూడా నాకు బాగా గుర్తు సార్. అంటే వాళ్ళ కళ్ళలో ఆనందం తాలుబొట్లు ఇచ్చినప్పుడు అది ఐ నెవర్ ఫర్గెట్ దట్ కేస్ ఆల్సో. దీంతోపాటు మీరున్న టైంలోనే పరిటాల రవి మర్డర్ జరగడం, దాని తర్వాత జరిగిన వైలెన్స్, మీరు ఎక్కడ ఉన్నారు అసలు? అప్పుడు నేను బుక్ రాసిన సంవత్సరం ఎస్ఐ ఉన్నాను సార్ యాక్చువల్గా మర్డర్ జరిగిన రోజు. తర్వాత మొత్తం జరిగినాయి అంటే డిస్ట్రక్షన్ జరిగింది. నేను టౌన్లో వెళ్ళి బందోబస్తు చేసాము. మిగతా చోట్ల కూడా అంత డ్యామేజింగ్ అంతా అయింది. తర్వాత మళ్ళీ మెల్లమెల్లగా కంట్రోల్ చేసి కేసులు కట్టి ఎవరైతే రెస్పాన్సిబుల్ ఉన్నారో వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడం జరిగింది సార్. తర్వాత పొలిటల్స్ మన బొత్తుసేని కూడా బుక్ రాయ సంబంధం జైల్లోనే మర్డర్ అయ్యాడు. అవును సార్. ఇంకప్పుడు అసలు సిచ్యువేషన్ ఎలా ఉందండి? యాక్చువల్గా అప్పుడు నేను క్రైమ్ సిఏ ఉన్నాను సార్. కరుణాకర్ రెడ్డి సార్ డిఎస్పీగా ఉన్నారు. నైట్ నాకు చెప్పారు ఇట్లా అయింది, నువ్వు ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వచ్చేసాయని చెప్పేసి, గొడవ జరగవచ్చు అని చెప్పేసి. అప్పుడు రావడం జరిగింది. అప్పటికే పబ్లిక్ వచ్చారు, మధు సీను తరపున బంధువులు వచ్చారు అంతా. దాంట్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయంటే డౌట్స్, వాళ్ళ డౌట్స్ ఉన్నాయి. మళ్ళీ ఆ డౌట్స్ని క్లారిఫై చేసి ఎక్కువ హెవీ బందోబస్తు తీసుకొని పబ్లిక్ని అంతా కంట్రోల్ చేసి మళ్ళీ పోస్ట్ మార్టం అని జరిపించేసి బాడీని వాళ్ళ వైఫ్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది సార్. దాంట్లో ఓం ప్రకాష్తో కూడా ఇంటరాక్ట్ కావడం జరిగింది అప్పుడు ఆ కేసులో మెయిన్ ముద్దాయి. అది ఏ విధంగా జరిగింది కూడా మొత్తం మనకు క్లియర్గా చెప్పడం జరిగింది. మెయిన్ ఎగోయిజం. తర్వాత పరిటాల రవి గారిని చంపేసి మొద్దుసీన్ హీరో అయ్యాడు. మొద్దుసీన్ చంపేసి నేను హీరో కావాలనే ఒక ఉద్దేశం ఉంది అతని మనసులో, ఆయన చెప్పిన వర్షన్ ప్రకారం. తర్వాత మొద్దుసీన్ చంపితే నేను హీరో అవుతాను, ఏదైనా నాకు కూడా అంతకంటే ఎక్కువ గుర్తింపు వస్తుంది స్టేట్లో అని చెప్పేసి 2 కారణాలు. తర్వాత లాకప్లో ఉన్నప్పుడు కొద్దిగా ఇల్ ట్రీట్మెంట్ జరిగింది. ఆ పని చేయి ఈ పని చేయి అని చెప్పేసి ఓం ప్రకాష్ను ఇల్ ట్రీట్ చేసినట్టు చెప్పడం జరిగింది. కసు కొట్టాలా, నేను చెప్పినట్టు వినాలా అని చెప్పేసి. దానికోసం కాసుకోండి ఆ డంబెల్స్ ఏవైతే తను మొద్దుసీన్ తయారు చేసుకున్నాడో నిద్రపోయినప్పుడు ఆ డంబెల్స్ తీసుకొని
డంబెల్స్ పైన కూర్చొని డంబెల్స్ కొట్టి చంపడం జరిగింది ఆయన చెప్పిన వర్షం ప్రకారం. సూరి ఓం ప్రకాష్ ద్వారా ముద్దుసిని చంపించాడని వాళ్ళ వైఫ్ ఎలిగేషన్ పెట్టింది. ఆ అలిగేషన్ ఉందేమో కానీ నేను యాక్చువల్గా ఓం ప్రకాష్తో పర్సనల్గా కష్టంలో ఉన్నప్పుడు స్టేట్మెంట్ రికార్డ్ చేశాం, నాకు అంత గుర్తుంది. క్లియర్ చెప్పాడు అవన్నీ ఏం లేదు సార్, నాకు పర్సనల్గా సతాయిచ్చాడు. తర్వాత సెకండ్ పాయింట్ ఇది, పరిటాల రవి గారిని చంపి అతను హీరో అయ్యాడు, పరిటాలను చంపాడు, నేను కూడా అతను చంపాలనుకున్నాను అని చెప్పేసి ఆ విధంగా. అక్కడ సామాజిక వర్గం వల్ల ఇబ్బంది అయిందంటారు, వాస్తవం అంటారు. సామాజిక వర్గం ఏం సార్? అంటే బుద్ధిసేను ఒక సామాజిక వర్గం, చనిపోయిన ఓం ప్రకాష్ ఒక సామాజిక వర్గం, పరిటాల రవి ఒక సామాజిక వర్గం. ఆ యాంగిల్ అయితే ఏం నాకు అనిపించలేదు. మెయిన్ ఇదే, ఎందుకంటే అతనికి కొద్దిగా బాగా పబ్లిసిటీ బాగా ఎక్కువ. కోర్టుకు వచ్చినప్పుడు కూడా లెటర్లు ఇసిరేయడము, పోలీస్ వైపు మీడియా వైపు ఇసిరేయడము, కొన్ని గట్టిగా స్లోగన్స్ చేయడము ఉంది. దాన్ని బట్టి ఒక లారీ దొంగ ఇంత యాటిట్యూడ్, ఇంత క్రిమినల్గా ఎందుకు మారాల్సి వచ్చింది అంటారు ఓం ప్రకాష్ విషయంలో? అంటే మీరు చాలా మంది క్రిమినల్స్ సైకాలజీ. అదే సార్, ఆయన సైకాలజీ ప్రకారం ఆయన చెప్పిన వర్షం ప్రకారం కూడా అతను చంపితే నేను హీరో అవుతా. చెప్తే వాస్తవం అనిపించింది మీకు? 90% జెన్యూనెస్ అనిపించింది. ఓకే, తర్వాత సూర్య మర్డర్ జరిగింది కూడా జరిగింది. మీరు అక్కడ అనంతపురంలో ఉన్నప్పటి, ఇక్కడ హైదరాబాద్లో మర్డర్ జరిగింది. అవునవును సార్. అంటే సూర్య మర్డర్ చేసిన బాను ఆల్రెడీ మీకు గతంలో కూడా పరిచయం అనుకుంటా. బాను కిరణ్తో నాకైతే అనంతపురం టౌన్ బాను అనే వ్యక్తి ఉన్నాడనే విషయం అంతవరకు అనంతపురం నేటివ్ అని తెలియదు. అనంతపురం డిస్టిక్ అని తెలుసు, కానీ 2 టౌన్ ఇన్స్పెక్టర్ ఉన్నప్పుడు నేను యాక్చువల్గా మర్డర్ అయినప్పుడు బాను కిరణ్ ఇంట్లో 2 టౌన్ లిమిట్స్లో ఉంది. నేను ఎస్పీ గారు చెప్తే ఇమీడియట్గా ఇంటికి వెళ్ళి దాన్ని లాక్ చేసి మళ్ళీ సీడ్ వాళ్ళు వచ్చిన తర్వాత దాన్ని ఓపెన్ చేసి మొత్తం లోపల సెర్చ్ చేయించడం జరిగింది. అంతవరకు నాకు ఐడియా ఉంది సార్. కాకపోతే భానుకిరణ్ గురించి అంతకుముందు ఐడియా లేదు, యాక్చువల్గా ఎప్పుడు కూడా ఐడియా లేదు. కానీ భానుకిరణ్ మీ పేరు ఎక్కువగా వాడుకునేవాడు అనేది ప్రచారం బాగా జరిగింది. లేదు సార్, నేను అసలు రౌడ్ షీట్ ఉంది అతనికి, అంతే అంత ఇప్పుడు చూడలేదు నేను అసలు. కానీ రౌడ్ షీట్ ఉంది కదా, మీరు మీ ఎప్పుడు కౌన్సిలింగ్ ఇవ్వలేదు? లేదు సార్, ఎక్కువ అతను హైదరాబాద్లో ఉండేవాడు కాబట్టి నేను ఎప్పుడు చూడలేదు అసలు అతన్ని. ఓకే సార్, ఇప్పుడు మీ సర్వీస్లో మంచి కేసులు చేసుకుంటూ వచ్చారు. అయితే ఒక్కసారి వెనక్కి వెళ్తే, మీరు కార్ బాంబు కేసుల్లో మీరు ఇచ్చిన లేడు, మీరు పట్టుకున్న వాసుదేవ్ రెడ్డి ద్వారా కేసు బ్రేక్ త్రూ వచ్చింది. వాసుదేవ్ రెడ్డిని మీరు ఆల్రెడీ ఇంట్రాగేషన్ చేశాను మీరు అసలు కన్ఫ్యూషన్ సీక్వెన్స్ ఒకసారి అలా చెప్పండి, ఏం జరిగింది అనేది. యాక్చువల్గా ఈ పరిటాల రవి గారిపై మద్దతు సూర్యనారాయణ రెడ్డి గారికి ఉంది ఫ్యాక్షన్ నేపథ్యంలో బెంగళూరుకి వెళ్ళిపోయేసి ఆయన ప్లాన్ చేసినట్టు ఇన్వెస్టిగేషన్లో వచ్చేసింది. దాదాపు ఆయనకైతే ఎవరు ఉన్నారో చుట్టుపక్కల వాళ్ళందరినీ కన్విన్స్ చేసుకుని ఒక గ్రూప్గా ఏర్పడి ఒక ఫామ్ హౌస్లో ప్లాన్ చేశారు. అంటే ప్రిపరేషన్ ఆఫ్ కార్, ఒక ఓల్డ్ ఫియట్ కార్ తీసుకుని ఫస్ట్ ఎట్లా ప్లే చేయాలి అనేది ఒక వాసుదేవ్ రెడ్డి ఒక కంప్యూటర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో అడిగాడు, చేయొచ్చు అట్లా రిమోట్ టెక్నాలజీతో దాన్ని పేల్చొచ్చా అని చెప్పేసి. అక్కడ క్లారిఫికేషన్ తీసుకొని వీళ్ళు ఒక ఫామ్ హౌస్లో ప్లే చేస్తారు రిమోట్ ద్వారా ఎట్లా అని చెప్పేసి. ఒక చిన్న టిఫిన్లో పెట్టేసి దాన్ని ప్లే చేసి దాన్ని చేసుకొని ఓకే చేయొచ్చు మనం అని చెప్పేసి, తర్వాత ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ అంతా సెక్యూర్ చేసుకొని మొత్తం ప్రిపరేషన్ అంతా ఈ ఫామ్ హౌస్లోనే కార్ బాంబ్ ప్రిపరేషన్ మొత్తం దాదాపు 2 months పెట్టినట్టుంది ఇన్వెస్టిగేషన్లో భాగంగా. దాని తర్వాత వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు ఎక్కడ టార్గెట్ని బట్టి ఎక్కడ చేయాలని. ఫస్ట్ సోమందేపల్లి ఒక మ్యారేజ్కి వస్తారని చెప్పేసి చేయాలనుకున్నారు, మ్యారేజ్కి రాలేదు. తర్వాత షిఫ్ట్ హైదరాబాద్కి అయిపోయింది. కార్ మాత్రం హైదరాబాద్ షిఫ్ట్ చేశారు, బ్యాటరీస్ లేకుండా. బ్యాటరీస్ మాత్రం ఒక బస్సులో ట్రాన్స్పోర్ట్ చేశారు, 2 బ్యాటరీస్ కూడా. ఎందుకంటే బ్యాటరీస్ కార్లో పెడితే అది పేలే అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా ప్లాన్ చేశారు. ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర శంకర్ గారి మ్యారేజ్ జరిగింది, డైరెక్టర్ గారు. అక్కడ ప్లాన్ చేయాలని చూశారు, ఎక్కువ మంది చనిపోతారని చెప్పేసి దాన్ని మళ్ళీ ఆపుకున్నారు. తర్వాత మెయిన్ వచ్చేసి ఇక్కడ రామారెడ్డి స్టూడియో. ఎస్ సార్, అది యాక్చువల్గా వాళ్ళ ప్లాన్ ప్రకారం పోయేటప్పుడే పెంచాలండి, కానీ కాన్వాయ్ స్పీడ్గా వెళ్ళిపోవడంతో ప్లే చేయలేదు. తర్వాత మళ్ళీ వచ్చేటప్పుడు 2 రిమోట్లు పెట్టుకున్నారు, వాసుదేవ్ రెడ్డి అండ్ పవన్ కుమార్ రెడ్డి. ఇద్దరిలో రిమోట్ పేలింది. తర్వాత మనకు తెలిసింది 28 మంది చనిపోవడం, చాలామంది దెబ్బలు తగలడం, మీడియా వాళ్ళు కూడా చాలామంది చనిపోవడం జరిగింది. ఇది టోటల్గా సీక్వెన్స్. అన్ని స్పెషల్ పార్టీస్ అని కొంతమంది సరెండర్ కావడం జరిగింది. మనము కొన్ని ఆంధ్రప్రదేశ్ పోలీస్ కొంతమంది అరెస్ట్ చేయడం జరిగింది. అంటే మొత్తం ఎంత ఖర్చు అయిందని చెప్పాడండి? ఖర్చు దాదాపు అంటే మెయిన్ మనీ కాస్తుంది దాంట్లో ఇంపార్టెంట్. అందరినీ మోటివేట్ చేసి దాంట్లో చేశారనమాట. మనం సఫర్ అవుతున్నాం, డెఫినెట్గా మనం రివెంజ్ తీసుకోవాలి, ఆ యాంగిల్ వచ్చింది అది నాకు తెలిసినంత వరకు. అంటే పరిటాల రవి మీద కోపంతో ఈ ఇష్యూని తీసుకొచ్చారు మీరు. దాదాపు పరిటాల రవిని మీరు అనంతపురం జిల్లాలో బాగా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తుంటారు. సినిమాలో చూపిస్తున్నట్లు అతను ఆ విధంగా అంత యాటిట్యూడ్ ఉండేదంటారా, లేదంటే ఈ ప్రచారం ఎక్కువ ఉందంటారు? అంటే మాకు అంత క్లోజ్గా అబ్జర్వ్ చేసే అవకాశం అయితే ఉండదు సార్. మనం అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ మా దగ్గరకు పోతే ఇన్వాల్వ్ అయ్యాడు కాదు మాకు తెలిసినంత వరకు.
కానీ పెనుగొండ అనంతపురం ఆ ప్రాంతాల్లో పరిటాల రవి మర్డర్లు చాలా భయంకరంగా ఉంటాయని అనేవారు. అది ఎంతవరకు వాస్తవం? అవును సార్, ధర్మవరం కానీ తర్వాత పెనుగొండ కానీ జరిగినాయి, బోత్ సైడ్ జరిగినాయి భయంకర మర్డర్స్. రవి మర్డర్ చేస్తే ప్లాన్గా ఉంటుంది, రైల్వే ట్రాక్ మీద డెడ్ బాడీస్ పెట్టమంటారు, నిజమే వాస్తవం? అది అంతా మనకు ఐడియా లేదు సార్. కానీ రవి ఇంట్లోకి సోదాలు చేయడానికి స్టీఫెన్ రవీందర్ గారితో పాటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వెళ్ళారు. ఆ టీం అసలు ఏం జరిగిందండి? నేను లేను సార్, ఐడియా లేదు నాకు కూడా. మేబీ వేరే డిస్ట్రిక్ట్లో ఉన్నట్టు. సిఐడిలో 2 years ఉన్నాను అనుకుంటున్నాను. సిఐడిలో మంచి కేసులను తీసుకొచ్చారు. సిఐడిలో అది మామూలుగా ఫ్రాడ్ కేసెస్ ఉన్నాయి సార్, ఇన్పార్ట్ కేసెస్ ఏం లేవు. ఎకనామిక్ అఫెన్స్. దాని తర్వాత మీరు సిటీలో మరి అనంతపూర్తో పాటు ప్రకాశం జిల్లాలో చేశారు, రాజంపేట చేశారు. రాజంపేట అనగానే అందరికి గుర్తుకొచ్చేది రెడ్ శాండల్. అందులో మీరు పట్టుకున్నారా? ఎర్రచందనం యాక్చువల్గా 2014లో వెళ్ళాను సార్ నేను రాజంపేట ఎలక్షన్స్ అప్పుడు. రాజంపేట, రైల్వే కోడూరు, ఈ బెల్ట్ మొత్తం ఈ రెడ్ శాండల్స్ స్మగ్లింగ్ ఏరియానే. మెయిన్ తమిళనాడు కూలీలు ఎక్కువ వస్తారు. రైల్వే స్టేషన్ ఉండేది మాకు రాజంపేటలో, అక్కడ వాచ్ పెట్టేవాళ్ళం, ఎవరు ఎక్కువ దిగుతాం ఆ విధంగా వాచ్ పెట్టి దాదాపు ఒక 2 లారీస్ పట్టుకొని మనం ఉన్న ఎలక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ భాగంగా పట్టుకొని జరగడం జరిగింది. ఆ తమిళ కూలీలను కూడా మనము న్యాప్ చేయడం జరిగింది. తర్వాత దాని సోర్స్ ఇక్కడైతే ఎవరు కోఆపరేట్ చేస్తున్నారు వాళ్ళని కూడా చట్టపరంగా మనము చట్టం ముందు తీసుకురావడం జరిగింది సార్. అప్పుడు మోస్ట్ వాంటెడ్గా ఉన్న ఒక ప్రభాకర్ రెడ్డి గంగుల రెడ్డి అనుకుంటా, గంగిరెడ్డి, అతని కోసం మీరు ట్రై చేశారా? గంగిరెడ్డి కోసం యాక్చువల్ రైల్వే కోడూరు కోసం సార్ అది. నేను రాజంపేట టౌన్ సిఐ. కానీ అదే గంగిరెడ్డిని మీ బి శ్రీనివాస్ తర్వాత మళ్ళీ పట్టుకున్నారు సార్. పట్టుకున్నట్లు ఇవి కాకుండా ఇంకా మంచి కేసులు ఏమన్నాయండి? అంటే మీ డిఎస్పీ ప్రమోషన్ కాకముందు నేను మంచి కేసులు చేస్తానని చెప్పుకోవడం. ఓకే, ఇటుకపల్లి సిఐ ఉన్నప్పుడు సార్ ఒక సెన్సేషనల్ కేసు అయింది. ఇటుకపల్లి అంటే 5 పోలీసులు, నార్పోలా, బుక్రాసనం, హెవీ స్టేషన్, హెవీ సర్కిల్ సార్. అది ఛాలెంజింగ్ సర్కిల్. ఫస్ట్ ప్రమోషన్ నాకు అది ఇచ్చారు. ఫ్యాక్షన్ ఉంది, ప్రాపర్టీ అఫెన్సెస్ ఉన్నాయి, యాక్సిడెంట్స్ ఉన్నాయి. అంటే ఒక క్యాలిబర్ ప్రూవ్ చేసుకోవాలంటే అది టఫ్ సర్కిల్ అనమాట. అప్పుడు ఒక నైటు ముచ్చుకోట ఫారెస్ట్ ఉంది, ఐడియా ఉంది సార్ మీకు? అనంతపూర్ టు తాడిపత్రి మధ్యలో వస్తుంది. ఒక 2 kilometers ఎవరు ఉండరు, అంటే దొంగలు ఏమని చేయొచ్చు. అక్కడ ప్లాన్ చేసి ఒక బస్సు డెకైడ్ చేశారు సార్. ఎర్లీ మార్నింగ్ 2 o'clock ఆ బస్సు రాళ్ళు పెట్టి రోడ్డుగడ్డంగా ఆపేసి మాస్క్ పెట్టుకొని ఏటకొడలతో బెదిరించి, అంతా పట్టుచీల వ్యాపారస్తులు. మామూలుగా ఎవ్రీ థర్స్డే వాళ్ళు ధర్మవరంకి వెళ్తారు, తాడిపత్రి పట్టు వ్యాపారస్తులు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి, శారీస్ ఉంటాయి. అది ముందే ప్లాన్ చేసుకుని ఒక 6-7 మంది కోబలి అని చెప్పేసి వర్డ్ యూజ్ చేశారు వాళ్ళని అటాక్ చేసేటప్పుడు. అంటే దెబ్బకు జస్ట్ భయపడిచ్చారు. భయపడి మొత్తం ఇచ్చేసారు. దాదాపు 10 lakhs క్యాష్, పట్టు చీరలు 200-300 పోయినాయి సార్. గోల్డ్ ఆర్నమెంట్స్, వాచెస్. కోబల్లి అంటే అది రాయలసీమలో వాడేది కదా, బలిచ్చే ముందు వాడతారు వర్డ్. అది రాయలసీమలో మొత్తం వాడరు, కొన్ని ఒక ప్రాంతంగా స్పెసిఫిక్ కొద్దిగానే. అది ఒక్కటే క్లూ మాకు. అది నార్పల పిఎస్కి వస్తుంది సార్, జ్యూడిక్షన్ నా సర్కిల్కి వస్తుంది. ఇమీడియట్గా సీన్కి వెళ్ళాము, వాళ్ళని తీసుకొచ్చి కన్విన్స్ చేసి, ఎందుకంటే సొమ్ము తర్వాత మళ్ళీ రికవర్ చేస్తాం. ఎందుకంటే ముందు వాళ్ళు ప్యానిక్ అయి ఉన్నారు కాబట్టి కూర్చోబెట్టి వాళ్ళకి బాగా చూసుకొని స్టేట్మెంట్స్ రాసుకొని మళ్ళీ వాళ్ళని సెక్యూర్ చేసి ఇంటికి పంపించి తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాం సార్. దాంట్లో మెయిన్ ఒక బెల్లం వెంకటేశ్వర్లు అని చెప్పేసి ఒక వ్యక్తి ఉన్నాడు, డబ్బు పోట్టుకున్న వ్యక్తి. వాళ్ళది ఎక్కువ డబ్బు పోయింది, డబ్బు చిల్లు పోయినాయి. అంతకంటే ముందు ఒక 6 months బ్యాక్ సార్ ఒక ఇన్సిడెంట్ అయింది. వాళ్ళ బ్రదరు ధర్మవరం వెళ్ళినప్పుడు అటాక్ చేశారు 2 వ్యక్తులు థియేటర్ దగ్గర. కారంపొడి కొట్టి కళ్ళల్లో అటాక్ చేసి ఆయన చేతిలో బ్యాగ్లో 5 లక్షల క్యాష్ ఉంది, తీసుకెళ్లారు. అది జరిగినాక ఇది జరిగిందనమాట. అంటే ఆయన చెప్పాడు, సార్ ఇది ఏదో సంథింగ్ ఉంది, మా ఫ్యామిలీ పైన ఎవరు కక్ష పెట్టినారు, మీరు దొంగతనం యాంగిల్ చూడొద్దని మమ్మల్ని బాగా చెప్పేవాడు, మోటివేట్ చేసి. కానీ మాకు అంత నమ్మలేదు. అది వేరే ఇన్సిడెంట్ ఉండొచ్చు, ఇది వేరే ఇన్సిడెంట్ ఉండొచ్చు అనుకున్నాం మేము. ఎందుకంటే యాజ్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఇది ప్రొఫెషనల్ అఫెన్స్ అనిపించింది, వాళ్ళు కట్టుకోవడము అది చేయడం అంతా చూస్తే. కానీ కోబలైన వర్డ్ వాడడం వాళ్ళు కూడా చెప్పారు బస్ డ్రైవర్, కండక్టర్. దాన్ని బట్టి కోబలైన వర్డ్ ఎక్కడ యూజ్ చేస్తారు, ఏ ఏరియాలంటే తాడిపత్రి సరౌండింగ్స్ ఏరియా, చిన్న క్లూ అది. సరే అని మేము ఆ విధంగా స్టార్ట్ చేసాం ఇన్వెస్టిగేషన్. దట్ ఈ కంప్లైంట్ చెప్పిన వర్షం కూడా గమనించాం. మా అన్న కూడా అటాక్ అయింది సార్, మా చచ్చి బతికాడు మా అన్న. తర్వాత నా మీద అటాక్ అయింది కాబట్టి మా ఫ్యామిలీ మీద ఎవరు గడ్జు పెట్టుకొని చేస్తున్నారో ఆ యాంగిల్ కూడా చూడండి సార్. దాదాపు 6 నెలలు తిరిగాం సార్. దాదాపు ఎంత కష్టపడ్డామంటే రోజు అతను వచ్చేవాడు కంప్లైంట్. ఎంత ఓపిక అంటే అతనికి మార్నింగ్ ధర్మవరం పోయేటప్పుడు ఇటుపల్లి వస్తుంది సర్కిల్ ఆఫీసు, నా దగ్గరికి వస్తాడు, సార్ నా కేసు ఏమైంది సార్ అంటాడు. మళ్ళీ మధ్యాహ్నం వస్తాడు పోయేటప్పుడు, సార్ నా కేసు ఏమైంది సార్ అంటాడు. ఆ విధంగా మేము మర్చిపోయినా గుర్తు చేసేవాడు. అట్లా మేము చాలా ఎఫర్ట్స్ పెట్టాం సార్. దాదాపు ఒక 50 to 40 members తీసుకొచ్చి ఇంటరాక్ట్ చేసాం, పాత నేరస్తుల్ని, తాడిపత్రి ఏరియా చెందిన వాళ్ళని. ఎక్కడ బ్రేక్ కాలేదు. తర్వాత ఒక చిన్న క్లూ వచ్చింది సార్, అది కోబలి క్లూ ఒకటి. తర్వాత ఒక తాడిపత్రి అవుట్స్కట్స్లో ఒక మారుతి వ్యాన్ను అటాక్ చేసి ఇదే పట్టుచీల వ్యాపారం చేశారు. ఒక చీర ధర్మవరంలో దాన్ని అమ్మారు, సస్పిషియన్. అదే చీర ఉండొచ్చు అని చెప్పాడు కంప్లైంట్ పార్టీ. పలానా వ్యక్తి అమ్మాడు సార్,
ఇది మా చర్య మా డిజైనే ఉంది కానీ గ్యారంటీ కాదు. సరే ఒక చిన్న క్లూ దొరికింది మనకు, దారి చీకటి ఉంది సార్, మొత్తం చీకటిగా ఉంది, చిన్న వెలుగు క్యాండిల్, కాబట్టి ట్రై చేసి ఆ వ్యక్తిని సింగిల్ పికప్ చేసాం. ఎవరైతే ఆయన చెప్పాడో లీక్ చేయకుండా బయట ఎక్కడ సింగిల్ పికప్ చేసి, ఎందుకంటే మన ఇంటరాక్షన్ అనుభవం ఉండాలి, మిస్ కావద్దు అని చెప్పేసి, టైం కూడా ఉండాలని చెప్పేసి తీసుకెళ్ళి ఇంటరాక్ట్ చేస్తే ఆ వ్యక్తి ఎవరో కాదు, ఈ ఇద్దరు ఉన్నారు సన్నదమ్ములు, వాళ్ళ ఇంట్లో రెంట్కుండే వ్యక్తి మెయిన్ ముద్దాయి. మెయిన్ ఏమంటే ఆ ఇల్లు వాళ్ళు రెంట్కుండే ఇల్లు అమ్మమ్మ అడిగాడు ఇతను, మెయిన్ కల్ప్రిట్. మేము అమ్మము రెంట్కి కావాల్సి ఉండు అని చెప్పాడు. అది గ్రడ్జ్ పెట్టుకొని ఫస్ట్ వాళ్ళని అటాక్ చేసి డెకాయిట్ చేశారు. తర్వాత బస్సులో మళ్ళీ మనకు డబ్బులు వస్తాయి, వీళ్ళ మీద కక్ష తీసుకుని అని చెప్పేసి ఈ అఫెన్స్ చేశాడు. 2 దొంగతనాలు చేశారు కాబట్టి ప్రొఫెషనల్స్ అయిపోయారనమాట. మళ్ళీ మారుతివాన్ చేశారు కాబట్టి అది కోబలి అనే వర్డ్ ఒకటి, ఈ శారీ ధర్మవరంలో అమ్మడం ఒకటి, 2 క్లూస్తో ఆ కేసుని డెట్ చేశాము. దాదాపు 10 lakhs క్యాష్ రికవర్ చేసాము, పర్సెంట్ రికవర్. అది కూడా గుడ్ కేసు సార్. దాంట్లో MSc ఇచ్చారు, మెటీరియల్ సర్వీస్ ఎంట్రీ ఇచ్చారు. గుడ్ కేసు సార్. ఇంకో కేసు వచ్చేసి కదిరి సార్. కదిరి అంటే నేను సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఉన్నప్పుడు 6 kgs గోల్డ్ పోయింది. అంటే వీళ్ళు బాంబే నుంచి వస్తారు, మొత్తం షాప్స్ కింద డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఒక 6 kgs 6.5 kgs బంగారు బిస్కెట్స్ అన్నీ, అంటే దాదాపు 6 kgs అంటే అది వర్త్ నియర్లీ 1 crore అబౌవ్ ఉంటుంది అనుకుంటున్నాను తెలిసి. అంత వర్త్ ఉండేది. వీళ్ళు ప్లాన్ చేసుకొని ఫాలో అయ్యి వాడు ఏ బస్సులో వస్తున్నాడని చెప్పేసి గుత్తి నుంచి ఫాలో అయ్యారు. గుత్తి రవితేజ హోటల్ దగ్గర ఆపుతారు బస్సు, అది అక్కడ నుంచి వాళ్ళు ఫాలో అయ్యి కదిరి బస్ స్టాండ్లో దాన్ని వచ్చే లోపల ఎక్కడో మధ్యలో కొట్టేశారు. సూట్ కేసు నిద్రపోయినప్పుడు మార్చేసి వేరే సూట్ కేసు పెట్టేశారు. ఇంకా 7 kgs బంగారు దాదాపు అంటే అది పెద్ద కేసు సార్. అది అప్పుడు ఎస్పీ గారు షానవాజ్ కాసిం గారు ఇప్పుడు ఇక్కడే పనిచేస్తున్నారు సార్. సారు స్పెషల్ టీమ్ ఫామ్ చేశారు, దాంట్లో నేను ఒక మెంబర్. దాన్ని బట్టి CDRs కలెక్ట్ చేసుకుని టవర్ లొకేషన్, టవర్ డేటా మొత్తం టెక్నికల్గా అంతా బాగా కష్టపడ్డాము. టీమ్ CCS టీము అంతా అందరూ కలిసి దాదాపు 20-30 మంది అన్ని టవర్, బస్ స్టాండ్ టవర్ డేటా, రైల్వే స్టేషన్ టవర్ డేటా, గుత్తి రవితేజ టవర్ డేటా కంపేర్ చేసుకుని కామన్ నెంబర్స్ తీసుకొని ఎలిమినేట్ చేసుకుంటూ వస్తే ఒక 2-3 నెంబర్లు సస్పెషన్ వచ్చాయి. మళ్ళీ ఆ CDRs తీసుకొని వర్కౌట్ చేసాం. వర్కౌట్ చేస్తే ట్రేస్ చేస్తే సోలాపూర్ గ్యాంగ్ అని తేలింది. మహారాష్ట్ర. సోలాపూర్ వెళ్ళి ఐడెంటిఫై చేసుకుని ఆ పోలీసు సహకారంతో, లక్కీగా మా ఎస్పీ గారు బ్యాచ్మేట్ అక్కడ ఎస్పీ ఉన్నారు సార్ సోలాపూర్లో, కాబట్టి వాళ్ళు కూడా బాగా కోఆపరేట్ చేశారు. మొత్తం 6 మంది ముద్దాయిని పట్టుకొని ఆ 6 kgs బంగారు బాగా కష్టపడి రికవర్ చేశాం సార్. సోలాపూర్లో దాదాపు 15 days ఉన్నాం. అది కూడా ఇట్స్ మెమరబుల్ కేసు, ఎందుకంటే ఆ వ్యాపారస్తుడు పాపం ఆత్మహత్య చేసుకునే పరిస్థితి. ఎప్పుడైతే అంత బంగారు రికవర్ చేశామో వచ్చి ఎస్పీ గారి కాలం మొక్కాడు సార్. అది ఈజ్ గుడ్ కేసు, బాగా కష్టపడ్డాం దాంట్లో కూడా. అది ఇన్వెస్టిగేషన్ పోయే కొద్దీ స్టెప్ బై స్టెప్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది సార్. సార్ ఇవి కాకుండా మీరు ఒక మంచి కేసు చేశారు. ఎస్ సార్. ATMల దగ్గర అటెన్షన్ డైవర్షన్ చేస్తున్న ఒకటి పట్టుకుంటారు మీరు అనంతపురం CCSలో, ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ATM దగ్గర ఇది పిన్ నెంబర్ చేసి, అవును సార్, ధర్మవరం తాడిపత్రి ఏరియాకి చెందిన వ్యక్తి. అవును సార్, రెడ్డి ఏదో పేరు. ఒకసారి ఆయన గురించి చెప్పండి. మోడ్ ఆఫ్ ఆపరేషన్. అతను ఎడ్యుకేషన్ తక్కువ ఉన్నాయని చాలా ఇంటెలిజెంట్ సార్. ఈవెన్ సైబర్ క్రైమ్లో ఉన్న వాళ్ళకంటే నాలెడ్జ్ ఎక్కువ ఉంది అతనికి. అతని మీద దాదాపు 35 కేసులు. 35 కేసులు ఉన్నాయి రాయలసీమలో మొత్తం అంతా. ATMల దగ్గర వాచ్ చేయడము, ఏ విధంగా దాన్ని కార్డ్స్ను క్లోనింగ్ చేయడము, అవన్నీ చేసేవాడు. ఒక ATM దగ్గర ఆల్రెడీ రెడీ హ్యాండ్గా పట్టుబడ్డాడు, పబ్లిక్గా పట్టించారు. అప్పుడు మన దృష్టికి వచ్చాడు. తర్వాత 2-3 చోట్ల కూడా మళ్ళీ పట్టుకోవడం జరిగింది, ప్రాపర్టీ రికార్డ్ చేయడం. కాకపోతే కొన్ని చోట్ల పోలీస్ టెక్నికల్ టీమ్స్ కూడా చేయలేని పనులు ఆ అబ్బాయి హెల్ప్ ద్వారా కూడా కొన్ని కేసులు చేయడం జరిగింది. అంటే తర్వాత పోలీసు కూడా హెల్ప్ చేశాడు అబ్బాయి కొన్ని కేసుల్లో. ఓకే సార్, ఇప్పుడు మీరు సైబర్ క్రైమ్లో ఆ అక్యూజర్ గురించి చెప్పుకొచ్చారు. అవును సార్. సాధారణంగా క్రిమినల్ అన్న వ్యక్తిని క్రిమినల్గా చూడకుండా ఆ క్రిమినల్నే మీరు కూడా కోవర్ట్గా మార్చుకొని చేసే వర్క్స్ కూడా ఉంటాయి. ఎస్ సార్. అంటే కోవర్ట్ అని కాదు, కానీ మనము ఒక్కసారి తప్పు చేస్తే వాడిని అదే దృష్టిలో చూడకూడదు సార్. తప్పది. వాటిలో కూడా మానవీయత కోణం ఉంటుంది. కొన్నిసార్లు మాకు చాలామంది క్రిమినల్స్ ఇన్ఫార్మెంట్స్కి మరి ఎన్నో కేసులు మాకు చేశారు, హెల్ప్ చేశారు. కాబట్టి 2 యాంగిల్ చూడాలి, క్రాస్ చెక్ చేసుకోవాలి, వాడు చెప్పింది కరెక్టా కదా, జెన్యున్నెస్ అది ఇంపార్టెంట్, క్యారెక్టర్ ఇంపార్టెంట్, వీటిలో మార్పు వచ్చిందా లేదా, ఆ 2 గమనించి మనం ఫాలోఅప్ చేయాలి. అంతేగాని ఒక దొంగతనం చేస్తే వీడు మళ్ళీ అదే చేసి ఉంటాడని చెప్పేసి చూడడం తప్పు. నేను నా సర్వీస్లో ఒక మర్డర్ కేసు, సెన్సేషనల్ మర్డర్ కేసు టౌన్లో అయింది, సప్తగిరి సర్కిల్ దగ్గర. CP రంగయ్య అని ఆయన చంపారు, వాళ్ళ ఫ్రెండే చంపించాడు, కాంటాక్ట్ మ్యాటర్. అది ఒక 6 నెలలు క్లూలెస్ ఉండేది అనమాట. ఎవరు ముద్దాలు తెలియదు. నా 2 టౌన్కి వస్తుంది, అది 1 టౌన్ నేను ఉన్నాను. ఒకసారి అంతకుముందు నేను ఒక డెకాయిట్ కేసులో అరెస్ట్ చేసిన ముద్దాయి.
ఓ రోజు నా దగ్గరికి వచ్చాడు, ఏం బాగున్నావు అంటే భోజనం పెట్టించి జస్ట్ మాట్లాడాను కూర్చోబెట్టి. ఇంకేమైనా విషయాలు అంటే, సార్ ఆ సప్తగిరి సర్కిల్లో మర్డర్ అయింది సార్, పట్టుకున్నారు సార్ వాళ్ళని మీరు అని చెప్పినాడు. ఇక్కడ నేను యాక్చువల్గా ఆ సీన్లో నేను ఉన్నా, అతన్ని తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించాను కానీ చనిపోయాడు. లేదు దొరకలేదు, ఇంకా ఎవరు ట్రేస్ కాలేదన్న. లేదు నేను చూశాను సార్ ఆ మర్డరు, పలానా 2 వ్యక్తులు చేశారు సార్, చెప్తాను నా పేరు లీక్ చేయొద్దాను సార్ అన్నాడు. అంటే చూద్దాం సరే చెప్తామంటే 2 పేర్లు ఇచ్చాడు. ఓకే ఐడెంటిఫై చేసుకున్నాం, లిఫ్ట్ చేసాం, ఇంటరాక్ట్ చేసాం, ఎగ్జాక్ట్లీ 100% కరెక్ట్, పర్ఫెక్ట్. ఎవరంటే బిహైండ్ వాళ్ళ ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్, రియల్ ఎస్టేట్లో భేదాలు వచ్చేసి ప్లాన్ చేసి వీళ్ళిద్దరికి కాంటాక్ట్ ఇచ్చి అదే చెప్పించాడు అన్నమాట. సప్తగిరి సర్కిల్. ఎస్, ఆ విధంగా మనం క్రిమినల్ అని చెప్పేసి వీడు చెప్పింది అబద్ధము అని చెప్పేసి మనం పక్క పెట్టామనుకోండి, వాడు ఇన్ఫర్మేట్గా మీకు. ఎస్ అంటే మనం క్రాస్ చెక్ చేసుకోవాలి, మనకు తప్పేం లేదు దాంట్లో. అట్లా చాలామంది హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఒక క్రిమినల్ పట్ల మనం ఎప్పుడు జాగ్రత్త ఉండాలి. క్రాస్ చెకింగ్ అనేది ఇంపార్టెంట్. అదే అండ్ ఇది కాకుండా మీరు ఇంకొక మంచి సెన్సేషనల్ కేసు కూడా చేసినట్టున్నారు, పెబ్బేరు దగ్గర ట్రేస్ అవుట్. ఎస్, అది 1 టౌన్ పిఎస్లో ఎస్ఐ ఉన్నప్పుడు అది కూడా మానవీయ దృక్కోణం చూస్తే చాలా హీనియస్ అఫెన్స్ అనిపిస్తుంది. ఎందుకంటే సుదర్శన్ రెడ్డి అని చెప్పేసి ఒక వీడియోగ్రాఫర్ సార్, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అతనికి ఒక రెడ్డి వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు ప్రసాద్ రెడ్డి అని చెప్పేసి, వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్. చీటీ బిజినెస్లో ఈ సుదర్శన్ రెడ్డికి సమ్ అమౌంట్ అప్పు ఉన్నాడు ప్రసాద్ రెడ్డి. ఆ అమౌంట్ గురించి సుదర్శన్ రెడ్డి ప్రెజర్ పెట్టాడు, నాకు ఇబ్బందిగా ఉంది ఇవ్వమంటే. అతను తట్టుకోలేక ఆ ప్రెజర్కి మైండ్లో క్రియేట్ చేసుకొని ఓ రోజు డబ్బులు ఇస్తాను రమ్మని చెప్పి పిలిపించుకొని ఒక అవుట్స్కోర్స్ తీసుకెళ్ళి అతను యూరిన్ పాస్ చేస్తుంటే బ్యాక్ నుంచి మెడకు తాడేసి స్ట్రాంగిల్ చేసి చంపేసి చంపేసి ఒక గన్నీ బ్యాగ్లో కట్టేసుకుని ఆయనకు 401 వ్యాన్ ఉంది, ఆ వ్యాన్లో వేసుకొని పెబ్బేరు దాకా వచ్చాడు ఆన్తో పుట్టు ఒకడే నైట్. 401 అతనే డ్రైవింగ్, బాడీ. ఎస్, విత్ బాడీ, అలాంగ్ విత్ బాడీ చంపేశాడు. మధ్యలో పోలీస్ చెకింగ్ అక్కడ లేదు. అప్పుడు చెక్ పోస్టులు లేవు అసలు. ఆ పెబ్బేరు దాంట్లో వేసి వాటర్లో ఫుల్ ఫ్లో ఆఫ్ వాటర్ ఉంది, వెళ్ళిపోయాడు. 3 రోజులకు మా కంప్లైంట్ వచ్చింది, మిస్సింగ్. వైఫ్ ఇచ్చింది, సార్ మా ఆయన కనపట్లేదు, మాకైతే ఎవరు శత్రువు లేరని చెప్పింది. ఆయన మొత్తం ఎతికిచ్చాము కానీ ఎక్కడ ట్రేస్ కాలేదు. మళ్ళీ అడిగాము ఆమెని, గుర్తు చేసుకోమా ఎక్కడికి వెళ్తామని చెప్పారు మీకు అంటే, అప్పుడు చిన్న క్లూ ఇచ్చింది ఆయన, సార్ వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు ప్రసాద్ రెడ్డి అని చెప్పి అక్కడికి వెళ్తామని చెప్పాడండి. ఓకే అడుగుదాం అని చెప్పేసి ఆయన పిలిపించి కొద్దిగా అడగడం జరిగింది, ఇంటరాక్ట్ చేయడం జరిగింది. చేస్తే ఫస్ట్ చెప్పలేదు, తర్వాత కొన్ని అడిగి నువ్వు పిలిచావంట కదా వాళ్ళ వైఫ్ చెప్పారంట అని కొంచెం టెక్లింగ్ చేస్తే కన్ఫ్యూస్ చేసి మళ్ళీ చూపించాడు ఎట్లా చేసిందంతా. అప్పుడు ఇంకా డెడ్ బాడీ కావాలి మాకు. డెడ్ బాడీ ఎక్కడంటే పెబ్బేరు, వాటర్ ఫుల్ ఫ్లో అవుతూ ఉంది. వచ్చి చూసాం, వదలలేదు. ఎందుకంటే వాళ్ళ వైఫ్ని చూస్తే చిన్న బాబు ఉన్నాడు, ఏ విధంగా అయినా డెడ్ బాడీని ట్రేస్ చేయాలి ఈ కేసులో అని చెప్పేసి ఒక పట్టుదల. ఇంకా వేరే అయితే వదిలేసేవాళ్ళం, వాటర్లో వెళ్ళిపోయింది అది బాడీ. ఎక్కడ దాదాపు 1 వీక్ అయింది సార్ అప్పటికి. మనం ట్రేస్ చేసి కేసు కట్టి తీసేప్పుడు వెళ్ళి 1 వీక్ అయింది. ఇక్కడికి వచ్చి చూస్తే వాటర్ ఫ్లో అవుతుంది, అయినా కానీ వదిలిపెట్టలేదు. బోట్స్, తెడ్ బోట్లు ఉంటాయి కదా, ఒక 2-3-4 తీసుకొని 1 డే అంతా తిరిగాం. లక్కీగా ఒక మూలకు చెట్టుకు గన్ని బ్యాగ్ హ్యాంగ్ అయి ఉన్నది వేర్లకి. చూస్తే డెడ్ బాడీ. మళ్ళీ ఇక్కడ ఇటుకాల పిఎస్లో కేసు అది కంప్లైంట్ చేసి పే చేసి 2 దాన్ని కనెక్ట్ చేసి కేసులో ఛార్జ్షీట్ ఫైల్ చేయడం జరిగింది. ఆ విధంగా ఆ కేసు కూడా గుడ్ కేసు సార్. సార్ మొత్తం ఈ సర్వీస్లో అంటే ఇన్స్పెక్టర్ వరకు తీసుకుంటే పంచి కేసు చేశాను అన్నది మీరు చాలా చెప్పుకొచ్చారు, కొన్ని చిన్న లీడ్స్ ద్వారా, కొన్ని కబాలి అనే పేరుతో కానీ పట్టుచేరడం కోబలి అని. కానీ ఎంత ఎఫర్ట్ పెట్టాను ఇంతవరకు కేసు ట్రేస్ కాలేదని కేసులు ఉన్నాయి. ఎఫర్ట్ పెట్టి కూడా ఇంతవరకు ట్రేస్ చేయలేకపోయాను నాకు. నా సర్వీస్లో అయితే దాదాపు ఒక్క కేసు ఉంది సార్ అంతే, అది కూడా మర్డర్ కేసే. దాదాపు అన్నీ చేయడం జరిగింది. అంటే సెన్సేషనల్ మర్డర్ కాదు కానీ ఒక ఈ బళ్ళారు బైపాస్ రోడ్లో నేను 2006 ఉన్నప్పుడు ఒక మర్డర్ అయింది సార్, వైన్ షాప్ దగ్గర. అతను కొద్ది పూర్ అతను, ఒక బాగా హ్యాబిట్ ఉంది, ఎవరో సమ్ మిస్లియన్స్ చంపేశారు. ఆ కేసు చాలా ట్రై చేసాం కానీ కాలేదు సార్, ఇప్పటివరకు కాలేదు. అది అట్లే ఉంది అది. ఓకే, అంటే ఒక మర్డర్ కేసే కాకుండా ఇంకా వేరే కేసులు కూడా ఉన్నాయా? ఇంకా వేరే కేసు అంటే కొన్ని ఫ్రాడ్ కేసు ఉంటాయి సార్, మనం అన్నీ డిటెక్ట్ చేయలేము సార్, ఎందుకంటే కష్టం. కొన్ని దాంట్లో ఎవిడెన్స్ ఉండదు, క్లూస్ ఉండవు. కాబట్టి కానీ యాజ్ ఎక్యూజ్డ్ మీరు తీసుకురాగానే బ్రేక్ అవుతాడా, లేదంటే డిఫరెంట్ స్టైల్స్లో? ఒక్కొక్క అక్యూజ్డ్ ఒక డిఫరెంట్ ఉంటారు సార్. ఇంటరాక్షన్ అనేది కూడా ఒక ఆర్ట్ అది. ఎందుకంటే జస్ట్ ఓకే మనం కూర్చోబెట్టి నువ్వు చెప్పు అంటే ఎవరు చెప్పరు. అంతకంటే ముందు మనం గ్రౌండ్ వర్క్ చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ ఏంటి, దేంట్లో వీక్ ఉన్నాడు, తర్వాత మొబైల్ ఫోన్ ఉంటే కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఫ్రెండ్స్ ఎవరు, ఇంతకుముందు ఏమైనా ప్రీవియస్ కేసులు ఉన్నాయా, అవన్నీ కలెక్ట్ చేసుకొని వాడు ఏ పాయింట్లో వీక్ ఉంటాడు. కొంతమంది చాలా హార్డ్ కోర్ ఉంటారు కానీ
ఒక బిర్యానీ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. సార్ నాకు బిర్యానీ తెప్పించిన సార్ మొత్తం చెప్పిస్తూ ఉంటాడు. అప్పుడు మనం చేయాలి, అంతేగాని క్రిమినల్ బిర్యానీ అడుగుతున్నాడా అని మనం ఆ పాయింట్ అప్పుడు చూడకూడదు. ఆ విధంగా ఎన్నో కేసులు చేశాం. ముఖ్యంగా ఈ ప్రొఫెసర్స్ ఉంటారు, హౌస్ డెకైట్ చేస్తారు కదా, వాళ్ళు అటువంటి కోరికలు కొడతారు. మనం ఎన్ని టెక్నిక్స్ ఉపయోగించినా వాళ్ళు చెప్పరు. ఇటువంటివి ఉంటాయి కొన్ని. కొంతమందికి భార్య అంటే వీక్నెస్ ఉంటుంది. నా భార్యను పిల్లల్ని పిలిపించాను సార్, నేను చెప్తాను మీకు అన్ని, అంతవరకు నేను చెప్పాను సార్ అంటాడు. వాళ్ళని చూసిన తర్వాత మొత్తం టగడా చెప్పేస్తాడు. కాబట్టి మనం అది కనుక్కోవాలి, ఎక్కడ హార్ట్ ఉందో. ఎస్ సార్, వాడి వీక్ పాయింట్ మనం ఎన్కాష్ చేసుకోవాలి. అది ఐఓ యొక్క గ్రేట్నెస్, సమయస్ఫూర్తి. అంతేగాని ఒక కూర్చోబెట్టి మనము 5 క్వశ్చన్ రాసుకొని చేయడం కాదు సార్. టెక్నిక్స్ ఉండాలా, సమయస్ఫూర్తి ఉండాలా, పేషెన్స్ ఉండాలా, అతనికి క్యాలిబర్ గమనించాలా, హెల్త్ కండిషన్, వాడికి ఏమైనా జబ్బులు ఉన్నాయా, ఇవన్నీ కూడా చూసుకోవాలి. మనం లాకప్లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఎందుకంటే ఒక్కసారి నువ్వు స్టేషన్ లాకప్లో వేసిన తర్వాత ఇంటికి వెళ్ళినా కూడా లాకప్లో ఏం చేస్తున్నాడు, మా వాళ్ళు పడుకున్నారు, నిద్రపోతున్నారు, కాపలా కాస్తున్నారా అనే దృష్టి ఉండాలి నీకు. ఉంటేనే మనం సక్సెస్ అవుతాం. లేకపోతే లాకప్లో ఏమైనా చేసుకునే రెస్పాన్సిబిలిటీ మా మీద ఉంటుంది. కాబట్టి ఎప్పుడు చెక్ చేయడము, కాన్షియస్ అలర్ట్ చేయడము. లాకప్లో మనుషులు అంటే గుండె మీద కుంపెట్టి ఉన్నట్టే, ఆ ఫీలింగ్ ఉంటేనే మనం సక్సెస్ అవుతాం సార్. కాబట్టి ఆ విధంగా చాలా జరిగినాయి. ఎంత సెక్యూర్ చేసుకున్నా కొన్నిసార్లు చిన్న చిన్న ఇన్సిడెంట్స్ అయినాయి, మళ్ళీ రెక్టిఫై చేసుకుని భవిష్యత్తులో రిపీట్ కాకుండా చేయడం జరిగింది సార్. ఇది కాకుండా ఒక మంచి ఫన్నీ కూడా ఏం జరిగిన కేసులు ఉన్నాయి మీ దగ్గర? తమాషా అంటే ఒక ఎస్ఐ ఉన్నప్పుడు చిన్న ఇన్సిడెంట్ జరిగింది సార్, చెప్తాను. అంటే ఫన్నీ ఆల్సో కొంచెం యాంగ్జైటీ ఇన్వెస్టిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నార్పల్ ఎస్ఐ ఉన్నప్పుడు అప్పుడు సెల్ ఫోన్స్లో 1995 స్టోరీ సార్ అది. ల్యాండ్ ఫోన్కి కాల్ వచ్చింది ఈవినింగ్ టైం 4:30 అప్పుడు. సార్ ఒక లారీలో సిక్కు లారీ అది పెద్దగా ఉంది, పిల్లోడు ఏడుస్తున్నాడు, గట్టిగా ఏడుస్తున్నాడు, మేము క్యాల్కులేషన్ కానీ స్పీడ్గా వెళ్ళిపోయాడు మా విలేజ్ వైపు నుంచి, మీరు ఇమ్మీడియట్గా పట్టుకోండి అని చెప్పి ఆ లారీ నెంబర్ ఇచ్చారు మాకు. అది లారీ తాడిపత్రి వైపు పోతుందని చెప్పేసి. అప్పటికి అది నార్పల దాటిపోయింది వీళ్ళు నాకు ఫోన్ చేసేటప్పటికి. సరే మనకు చిన్న హోప్, చిన్న పిల్లవాడు కిడ్నాప్ అంటే సెన్సేషన్ కదా సార్ అని చెప్పి ఒక స్టేషన్లో ఒక కానిస్టేబుల్ ఉన్నాడు, ఎక్కించుకున్నాను. నా బుల్లెట్లో అంటే చేంజ్ చేసాం లారీని. నాకు కనిపించట్లేదు కానీ కొద్ది దూరం వెళ్ళాక ముచ్చుకోట దగ్గర నా బుల్లెట్లో పెట్రోల్ అయిపోయింది. అబ్బా వెళ్ళిపోయారు కదా అని చెప్పి భయం వేసింది. మళ్ళీ ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి, ముచ్చుకోట పోలీస్ స్టేషన్కి వెళ్ళి వైర్లెస్ సెట్లో అలర్ట్ చేశాను తాడిపత్రి టౌన్ వాళ్ళని, రూరల్ పోలీస్ స్టేషన్ వాళ్ళని. పలానా నంబర్ లారీ వస్తుంది, మీరు ఆపండి, పిల్లోడు ఉన్నాడు, కిడ్నాప్ చేశారు, జాగ్రత్త అని చెప్పేసి సెట్లో అలర్ట్ చేసి మళ్ళీ నేను పెట్రోల్ తెప్పించుకొని మళ్ళీ నేను పోవడం జరిగింది సార్. అప్పటికి డీటెయిన్ చేశారు. సరే చూసి లారీ డ్రైవర్ని విలేజ్ సార్ కండక్టర్ అంటే అడిగాం, ఎక్కడ పిల్లోని కిడ్నాప్ చేశారని చెప్పేసి ఇంకా మనకి ఆ యాంగ్జైటీలో అడిగాం సార్. బాగా దాదాపు హాఫ్ అన్ అవర్ టెన్షన్తో ప్రయాణం చేసాం కదా, ఆ కోపంతో ఎక్కడ పెట్టావు నువ్వు బాబును అని చెప్పితే వాడికి నై సాబ్, వాడి హిందీ తెలుగు రాదు, కోయినా సాబ్ కోయినా సాబ్ అన్నాడు. ఏంది ఇట్లా అడిగాం, పిల్లోడు ఏడ్చాడు కదా అంటే వాడు అప్పుడు చెప్పాడు బ్రేక్ అనమాట. స్పీడ్ తగ్గినప్పుడు స్పీడ్ బ్రేకర్ దగ్గర అప్లై చేసినప్పుడు పిల్లోడు ఏడ్చిన సౌండ్ పెట్టాడు వాడు. ఆ సౌండ్తో వీళ్ళు విలేజర్స్ ఏమనుకున్నారంటే క్యాబిన్లో ఏమైనా పిల్లోని పెట్టారు, కిడ్నాప్ చేశారని చెప్పి ఏం చేయాలో అర్థం కాలేదు, నవ్వాలో ఏడ్చాలో అర్థం కాలేదు. సరే అని కొన్ని మందుల నుంచి ఇటువంటి ఆర్డర్లు తీసేయండి బాబు, ప్రొహిబిటెడ్ అని చెప్పేసి ఎంబీఐ యాక్ట్ ప్రకారం ఫైన్ వేసేసి చెప్పి నెక్స్ట్ టైం చేయొద్దని చెప్పి పంపించేసాం. అది ఒక చిన్న ఫన్నీ ఇన్సిడెంట్. ఇంతవరకు శ్రీనివాస్ గారు మొత్తం కెరియర్లో అటు ఫ్యాక్షనిస్టులతో ఇటు రౌడీ షెట్లతో రకరకాల ఇంట్రాగేషన్ చేసుకుని వచ్చాం. ఇప్పుడు ఆయన డిఎస్పీగా ప్రమోషన్ అయ్యారు. డిఎస్పీగా అనంతపురం పీటీసీ డిఎస్పీగా పనిచేస్తున్నారు. అయితే శ్రీనివాస్ గారు యూనిఫామ్ వేరు, ఇప్పుడు యూనిఫామ్ తర్వాత అతను ఒక మరో కోణం ఉంది. అతనిలో జీకే జనరల్ నాలెడ్జ్ చాలా ఎక్కువ ఉంది. అతను జీకేలో దాదాపు మీలో కోటీశ్వరుడు అనే కార్యక్రమంకి వెళ్ళి లక్షలు సంపాదించుకున్నారు. ఆ లక్షలంతా తీసుకొచ్చి ఇంట్లో కుమ్మరించుకోకుండా అతనుకున్న మిగతా యాక్టివిటీస్లో ఖర్చు పెట్టారు. అతను ఎవరైతే అభిమానించారో నాగార్జునతో కలిపి అతను మీలో కోటేశ్వర పాల్గొనే అతని ఆనందాలు ఏ విధంగా ఉన్నాయి, ఆ క్షణాల గురించి అన్నట్టు తెలుసుకుంది. శ్రీనివాస్ గారు మీరు ఫస్ట్లోనే చెప్పారు నాకు నాగార్జున అంటే బాగా ఇష్టం. అతనిలా క్రాఫ్ ఉందేమో, సిల్కీ హెయిర్ కాబట్టి ఉండొచ్చేమో. కానీ ఒకసారి మీలో కోటేశ్వరుడు వెళ్ళినప్పుడు నాగార్జున మీరు ఫస్ట్ టైం చూసినప్పుడు మీకు ఆ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? యాక్చువల్గా నాకు చిన్నప్పటి నుంచి కూడా క్విజ్ అంటే ఇంట్రెస్ట్. ఫస్ట్ పాయింట్, మేము ఇంటర్మీడియట్ ఉన్నప్పుడు పుల్లారెడ్డి గారిని మాకు ప్రిన్సిపల్ ఉండేవాళ్ళు సార్, చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ ఆయన మోటివేషన్ నాకు. ప్రిన్సిపల్డ్ అండ్ హార్డ్ వర్కింగ్ ఆఫీసర్. ప్రిన్సిపల్గా మాకు యూనిఫామ్ పెట్టాడు, వైట్ షర్ట్ కాకి ప్యాంట్. కాలేజీలో సార్, కాలేజీలో యూనిఫామ్ ఎక్కడ మనం వినలేదు నాకు తెలిసి. 10th క్లాస్ వరకు ఆగిపోతుంది. మా స్టూడెంట్స్ స్ట్రైక్ కూడా చేశారు ఆయన మీద, తీసేయాలి యూనిఫామ్ అని. కానీ ఎక్కడ బెండ్ కాలే, అంత మంచి ఆఫీసర్ ఆయన మాకు క్విజ్లు కండక్ట్ చేసేవాడు అప్పుడప్పుడు. అప్పటి నుంచి కొద్దిగా క్విజ్ అంటే ఇంట్రెస్ట్ ఉండేది నాకు. ఆ విధంగా కొద్దిగా జీకే అంటే కొద్దిగా ఇంట్రెస్ట్ నేర్చుకునేవాడిని. తర్వాత సిల్వర్ జూబ్లీ కాలేజీలో ఉన్నప్పుడు ఒక అవకాశం వచ్చింది, దూరదర్శన్లో పార్టిసిపేట్ చేశాను 1986లో.
ప్రశ్న సమయం అని చెప్పేసి ఒకటి ఇక్కడ హైదరాబాద్లో ఫస్ట్ టైం హైదరాబాద్ వచ్చాను సార్, అది అయింది. తర్వాత 2005లో బ్రెయిన్ ఆఫ్ ఆంధ్ర అని దాంట్లో కూడా పార్టిసిపేట్ చేశాను సార్, ఝాన్సీ గారిది దీపావళి ఎపిసోడ్, దాంట్లో 25,000 గెలుచుకోవడం జరిగింది. తర్వాత నా బిగ్గెస్ట్ మెమొరీ ఇన్ మై లైఫ్ అంటే ఎందుకు చెప్తున్నానంటే 25 ఇయర్స్లో నేను డిపార్ట్మెంట్లో పనిచేసిన కానీ నాకు ముఖ్యంగా నాకు లైఫ్ ఇచ్చిన మా గ్రాండ్ మదరు ఆ షో ద్వారా మొత్తం స్టేట్ మొత్తం ఆమెను అప్రిషియేట్ చేశారు సార్. అది నాకు లైఫ్లో మర్చిపోలేను. ముఖ్యంగా నాగార్జున సార్ని, మా టీవీని మర్చిపోలేను. కాబట్టి ఈ సందర్భంగా నేను నాగార్జున సార్కి, మా టీవీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆ క్విజ్ మీద ఉండే ఇంట్రెస్ట్తో మీ ఎంఈకే పడినప్పుడు ఫస్ట్ సీజన్ ట్రై చేశాను సార్. నేను రాజంపేట ఇన్స్పెక్టర్ ఉన్నా, అప్పుడు ఎలక్షన్స్ కాబట్టి బిజీగా ఉన్నాను, కాన్సన్ట్రేషన్ చేయలేకపోయాను. ప్రిపరేషన్ కావాలి, ఎందుకంటే దాదాపు 49 ఇయర్స్ గ్యాప్ ఉంది సార్ నాకు, కాబట్టి కొంచెం ప్రిపేర్ కావాలి, టైం లేదు. ట్రై చేసే కానీ కాలేదు, ఆడిషన్స్ దాకా రాలేదు. సరే దాన్ని వదలలేదు, ఎందుకు దీన్ని సాధించాలని చెప్పి పట్టుదల ఉండి పీటీసీకి వచ్చాను ప్రమోషన్ పైన డిఎస్పీగా. మళ్ళీ సీజన్ 2 అనౌన్స్ చేశారు. ఓకే ఇప్పుడు టైం ఉంది, ట్రై చేద్దాం, తప్పే ఉందని చెప్పేసి ట్రై చేశాను సార్. చేస్తే లక్కీగా ఆడిషన్స్ వచ్చింది. ఆడిషన్స్లో విజయవాడలో అటెండ్ అయ్యాము. కాకపోతే అక్కడికి వెళ్ళాక నాకు నమ్మకం లేదు, ఎందుకంటే ఎంప్లాయీస్కి ఎవరు కొంచెం పూర్ పీపుల్కి ఇస్తారు, నేను పోలీస్ ఆఫీసర్ అందరూ డిఎస్పీ, కాబట్టి నాకు రాదేమో అనుకున్నాను సార్. కానీ ఇంట్రెస్ట్ బాగా, నాగార్జున అంటే ఇష్టం, జనరల్ నాలెడ్జ్ అంటే ఇష్టం, పార్టిసిపేట్ చేద్దామని. అక్కడికి వెళ్ళాక ఎగ్జామ్ రాశాక హోప్ వెళ్ళిపోయింది, ఇంకా నాకు రాదు అని చెప్పేసి ట్రైన్ ఎక్కేసి వచ్చేసాడు. రాదులే, ఇంకా డిస్ప్లేట్ అయిపోయాను. ఇంకా పక్క పడేసాను బుక్స్ అన్ని. 15 days 20 days దానికి జోలు పోలే, ఇంకా రాదని డిసైడ్ అయిపోయాను. అక్కడ మిగతా వాళ్ళు చెప్పినాను. తర్వాత ఒకరోజు ఆఫీస్కి వెళ్తుంటే కాల్ వచ్చింది, మీరు సెలెక్ట్ అయ్యారండి, ఫస్ట్ ఎపిసోడ్ మీదే, ఫస్ట్ సీజన్ మీదే, ఫస్ట్ బ్యాచ్ మీదే అని ఫోన్ వచ్చింది. అర్థం కాలేదు అసలు, ఎగ్జైట్మెంట్లో ఏం మాట్లాడినా నాకు గుర్తులేదు. చాలా ఆనందం అనిపించింది. నాకు ఉద్యోగం వచ్చినప్పుడు నేను అంత ఆనందంగా ఫీల్ కాలేదు, నిజంగా ఫ్రాంక్గా చెప్తున్నా. చాలా థ్యాంక్స్ చెప్పాను. తర్వాత వాళ్ళు చెప్పారు, నేను పోలీస్ ఆఫీసర్ కదా, మీరు లీవ్ ఉంటుందో ఉండదో మీరు డేట్స్ చెప్పండి, లేకపోతే ఇంకో డేట్ ఇస్తామని చెప్పి. నా డౌట్ ఏమంటే ఇప్పుడు లేదంటే మళ్ళీ నెక్స్ట్ ఛాన్స్ ఇవ్వరేమని డౌట్. లేదు సార్ నేను వస్తాను ఎట్టి పరిస్థితుల్లో, నేను లీవ్ తీసుకొని పర్మిషన్ తీసుకొని చెప్పేసి తర్వాత మళ్ళీ పర్మిషన్ తీసుకొని వెళ్ళి పార్టిసిపేట్ చేయడం. ఇక్కడే అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ అయింది సార్. అది 2014 నవంబర్లో లాస్ట్లో షూటింగ్ అయింది. ఫస్ట్ డే అంతా మా ప్రొఫైల్ తీసుకున్నారు. తర్వాత నెక్స్ట్ డే షూటింగ్కి వెళ్ళాం. స్టూడియోకి వెళ్తే ఆ అట్మాస్ఫియర్ ఫస్ట్ టైం కొత్త మాకి. అయితే పోలీస్ ఆఫీసర్కి ఉండే వాతావరణానికి అక్కడ కెమెరాలు, ఆ ఏసీ చూస్తే భయం వేసింది లోపలికి వెళ్తేనే. అయ్యో లోపలికి వెళ్తే మనం అవుతామా లేదా, కనీసం ఒక క్వశ్చన్ ఆన్సర్ చేస్తామా లేదా భయం వేసింది. కానీ బాగా అక్కడ ఉండే వాళ్ళు బాగా ధైర్యం చెప్పి చేశారు. తర్వాత నాగార్జున సార్ వచ్చాక ఆయన చూశాక మొత్తం అంతా వెళ్ళిపోయింది టెన్షన్ అంతా ఆ ఎగ్జైట్మెంట్లో. ఆయన వెల్కమ్ టు మీడియా కోటీశ్వరుడు అవన్నీ చేస్తుంటే చాలా ఎగ్జైటింగ్ అనిపించింది చూస్తుంటే. టీవీలో చూస్తుంటే ఇంకా ప్రత్యక్ష చూస్తున్నాం ఆనందం. కాబట్టి మన ఫేవరెట్ స్టార్ మా ముందున్నాడు, ఫస్ట్ బ్యాచ్, కాబట్టి ఎట్లయినా హాట్ సీట్కి పోవాలి అని చెప్పేసి. ఎందుకంటే నాతో పోటీదారులు చాలా ఇంపార్టెంట్ ఉన్నారు అమ్మాయిలు. ఒక అమ్మాయి ఐఏఎస్ మెయిన్స్ రాస్తూ ఉంది, ఇంకొక అమ్మాయి ఒక డాక్టర్, ఇంకొక అతను హెడ్ మాస్టర్. టఫ్ కాంపిటీషన్. నేను పోలీస్ ఆఫీసర్, దాదాపు గ్యాప్ ఎక్కువ ఉంది. కాబట్టి అయినా కానీ ప్రయత్నం చేశాను సార్ నా సిన్సియర్గా. లక్కీగా ఫస్ట్ కంటెస్టెంట్ నేనే అయ్యాను. 3 క్వశ్చన్లలో నాది బెస్ట్ టైం వచ్చింది కాబట్టి ఫస్ట్ కంటెస్టెంట్ నేనేను. హాట్ సీట్ ఎక్కాక భయం వేసింది మళ్ళీ. ఫస్ట్ క్వశ్చన్ రాంగ్ చెప్తే బాగుండదు, పోలీస్ ఆఫీసర్ అయ్యండి డిపార్ట్మెంట్ చెడ్డ పేరు వస్తుందని భయపడ్డాను సార్. కానీ లక్కీగా నాగార్జున గారి కోఆపరేషన్ బాగా ఎంకరేజ్ చేశారు సార్. మీరు ఏం భయపడొద్దండి, ఎవరిని చూడొద్దు, మీరు నన్ను మాత్రం చూడండి, కెమెరాస్ వైపు చూడొద్దండి, మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటున్నాం అని చెప్పి బాగా ధైర్యం ఇచ్చారు నాకు. ఫ్రీగా మాట్లాడాను, నాకు తెలిసిన ఆన్సర్లు చెప్పాను, నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్. ముఖ్యంగా మా గ్రాండ్ మదర్ గురించి నేను ఒక డయాస్ వచ్చింది చెప్పడానికి, ఆమె పడ్డ కష్టాన్ని చెప్పడానికి. నాగార్జున సార్ చెప్తారు రుణం తీర్చుకోవడం రుణం కాదు సార్, అది తక్కువే ఇంకా ఆమె చేసిన దానికి. ఎందుకంటే ఆమె లేకపోతే నేను లేను. బికాజ్ 10th క్లాస్లో ఫెయిల్ అయినప్పుడు వీడికి చదవద్దు అని వ్యవసాయం పోయి పంపించింటే నేను ఇక్కడికి వచ్చేవాడిని, నేను మీకు ఇంటర్వ్యూ కూడా వచ్చేది కాదు. కాబట్టి అవన్నీ ఆలోచిస్తే నాగార్జున గారితో నాగార్జున గారు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ మాట్లాడిస్తారని. నంబర్ తీసుకున్నారు కానీ మా అవ్వకు చదువు రాదు అని మా ఫ్రెండ్ నెంబర్ ఇచ్చాను. ఆమెకు అర్థం కాదు సార్, ఏదైనా ఉంటే ఫ్రెండ్కి చేయండి, ఇక్కడ అవసరం ఉంటుందని చెప్పి నేను హాట్ సీట్ ఎక్కాను. మధ్యలో 12 lakhs క్వశ్చన్ అయిపోయిన తర్వాత గ్రాండ్ మదర్ మాట్లాడతారని చెప్పేసి నాకు కనెక్షన్ జరిగింది. ఆమె కూడా చాలా హ్యాపీ ఫీల్ అయింది, నాగార్జున గారు హ్యాపీ ఫీల్ అయ్యారు, ఎంటైర్ ఆడియన్స్ కూడా జరిగింది. స్టేట్లో మొత్తం అది టెలికాస్ట్ అయ్యాక ఆమె గురించి అప్రిషియేషన్ ఎక్కడ పోయినా కానీ నాకు ఎక్కడ పోయినా డిపార్ట్మెంట్లో కానీ పబ్లిక్ కానీ మీరు గ్రాండ్ మదర్ చాలా గ్రేట్ సార్ అని చెప్పినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది సార్. ఐ నెవర్ ఫర్గెట్ ఇన్ మై లైఫ్ దట్ ఇన్స్టెంట్. ఇట్ ఇస్ స్వీట్ మెమరీ ఇన్ మై లైఫ్. గెలుచుకున్న క్యాష్ ఏం చేసుకోవచ్చు? క్యాష్ దాదాపు 12.5 lakhs గెలుచుకున్నాను సార్. 25 lakhs స్ప్లిట్ చేశాను. 8.75 వచ్చింది, 30% ఇన్కమ్ ట్యాక్స్ పోను. నాకు ఇది సర్వీస్ యాక్టివిటీస్ అంటే ఇష్టం. అంతకుముందు తక్కువ ఉండేది సార్, ఎప్పుడు ఉద్యోగం, లా అండ్ ఆర్డర్ ఇదే ఉండేది, సర్వీస్ యాక్టివిటీస్ తక్కువ. నాలో వచ్చిన చేంజ్ ఏమంటే
ఆఫ్టర్ ఎంఈకి మిలియర్ కోర్స్ తర్వాత ఇక్కడ వాతావరణం చూశాక కొద్దిగా ఏదో మన దాంట్లో సహాయం చేయాలి ఉన్న వాటిలో మన శక్తి కొద్ది అనే కాన్సెప్ట్ అనమాట. అనంతపూర్లో వెళ్ళిన తర్వాత ఈ అనాథ శరణాలయ కొన్ని స్కూల్స్ ఉన్నాయి సార్, మెంటల్లీ డిజేబుల్డ్ స్కూల్స్ ఉన్నాయి. మిత్రుల సహకారంతో ఒక రమణారెడ్డి అని ఒక అమ్మ సంస్థ ఉంది, ఆయన సర్వీస్ చేస్తాడు. ఆయన పిలిస్తే పోవడం, నా తగిన కొద్దిగా మనీ హెల్ప్ చేయడం. తర్వాత ఆశ్రయ హోమ్ అని ఒకటి ఉంది, కృష్ణారెడ్డి అని ఒక ఆయన పెట్టినాడు. ఆయన ఎక్సలెంట్ సర్వీస్ చేస్తున్నాడు సార్. ఏం చేస్తారంటే ఎటువంటి పిల్లలు అనాథలైనా కానీ హెల్త్ బాగాలేని వాళ్ళు కానీ తీసుకొచ్చి వాళ్ళని సర్వీస్ చేస్తుంటాడు. అక్కడ పోవడం, వాళ్ళకి సర్వీస్ చేయడం, గవర్నమెంట్ హాస్పిటల్లో ఎప్పుడప్పుడు అన్నదానం చేయడం, ఇట్లా నాకు ఏది అవకాశం దొరికినా కానీ ఏదన్నా స్కూల్స్కు పిలిస్తే వెళ్ళి గెస్ట్గా వెళ్ళి నాకు తెలిసింది వచ్చి చెప్పడం పిల్లలకి. దాదాపు 25 స్కూల్స్ ఈ ప్రోగ్రామ్ వచ్చాక నేను 25-30 స్కూల్స్కి వెళ్ళాను సార్. స్కూల్ డేస్ కానీ స్పోర్ట్స్ డే కానీ ఇన్వైట్ చేస్తే నా శక్తి ఉన్నకైతే వెళ్ళాను. ఎక్కడ మిస్ కాలేదు సార్. చిన్న ఎలిమెంటరీ స్కూల్ పిలిచినా వెళ్ళాను. ఎందుకంటే అవకాశం, ఆ అవకాశం నాకు నాగార్జున సార్ మాటివి కల్పించింది సార్. ఓకే, ఇంకా మీ వ్యక్తిగత విషయాలు పక్కన పెడితే ఇప్పుడు మీరు డిఎస్పీ పీటీసీగా ఉన్నారు. ఎస్ సార్. పీటీసీలో అసలు ఎలాంటి ట్రైనింగ్ ఇస్తుంటారండి? పీటీసీలో అంటే అది ఇంతకుముందు ట్రెడిషనల్గా ఉండేది సార్. ఇప్పుడు కాలానుగుణంగా సైబర్ క్రైమ్ ఎక్కువైంది. అంటే అఫెన్సెస్ సోషల్ మీడియా బేస్ చేసుకుని కొన్ని వైలేషన్స్ అవుతున్నాయి. తర్వాత క్రెడిట్ కార్డు క్లోనింగ్ అంట చాలా అవుతున్నాయి, ఫ్రాడ్ కేసెస్ ఇవన్నీ. దాంట్లో సపరేట్ ఇన్వెస్టిగేషన్ పాయింట్లో యాడ్ చేయడం జరిగింది ఈ బ్యాచ్కి ఎస్పెషల్లీ. ఇంతకుముందు 2015 ఇక్కడ అప్పాలో ట్రైనింగ్ గారు కొంతమంది, ఆ బ్యాచ్కి లేని సబ్జెక్ట్స్ ఈ సైబర్ క్రైమ్ అంట, ఎకనామిక్ అఫెన్సెస్, తర్వాత ఈ టెక్నికల్ అఫెన్సెస్ ఇవన్నీ కూడా మొత్తం యాడ్ చేయడం జరిగింది. సైబర్ క్రైమ్లో భాగంగా చేసి సపరేట్ సబ్జెక్ట్ పెట్టి కంప్యూటర్ సీసీటీఎన్ఎస్ ఏ విధంగా ఫ్రాడ్ అవుతోంది, దాన్ని మనం యాజ్ ఐఓగా వీళ్ళు రేపొద్దున పిఎస్కి వెళ్ళాక ఏ విధంగా ట్రాక్ చేయాలి, ఏ విధంగా ఎవిడెన్స్ కలెక్ట్ చేయాలి, కోర్టులో ఏ విధంగా సబ్మిట్ చేయాలి, వీటన్నిటిపైన కూడా లీగల్ యాక్సెప్ట్లో తీసుకుంటే సైబర్ క్రైమ్లో కొంచెం వీక్ పాయింట్స్ కనిపిస్తుంటాయి. దాన్ని పోలీస్ సెలెక్టరైజ్ చేయడానికి మీరు ట్రైనింగ్ ఇస్తారు. ఎందుకంటే సైబర్ ఎక్స్పర్ట్స్ తక్కువ ఉన్నారు సార్. కాబట్టి ఇప్పుడు లేటెస్ట్గా మా ట్రైనింగ్ ఐజీ గారు ప్రిన్సిపల్ గారు ఏం ప్లాన్ చేస్తున్నారంటే పోలీసులోనే ఇప్పుడు రిక్రూట్ అయిన ఎస్ఐస్కి ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళనే ఎక్స్పర్ట్స్గా కోర్టు అనుమతించే విధంగా ఒక ప్రయత్నం చేస్తున్నారు. అది అవుతాయి. ఎవరీ డిస్ట్రిక్ట్ 2 ఎక్స్పర్ట్స్ వస్తారు. అప్పుడు ఈ సైబర్ క్రైమ్ మొత్తం అంతా ఐటీ యాక్ట్ కూడా పెద్ద పవర్ఫుల్ కాకపోవడం కూడా సైబర్ క్రైమ్ అఫెండర్స్ పెద్ద ప్లస్ అనుకోవచ్చు కదా. దీన్ని మనం క్రాస్ చేయాలంటే ఏం చేస్తే బెటర్ అంటే మెయిన్ సార్ అవేర్నెస్. పబ్లిక్లో ప్రజలు తెలుసుకుంటే ఏం కాదు సార్. ఇప్పుడు పిన్ నెంబర్ అంటాం, పిన్ నెంబర్ చెప్పొద్దని చెప్పి ఎవరు చెప్పట్లేదు, ఫస్ట్లో అందరూ చెప్పేవాళ్ళు. కాబట్టి ఎస్, మనం క్రియేటింగ్ అవేర్నెస్ ఇన్ ద పబ్లిక్ మెయిన్ ఇంపార్టెంట్. ఇది చేయొద్దు అంటే చేస్తూ పబ్లిక్లో అవేర్నెస్ బాగా పెరిగింది. సపోజ్ నైజీరియన్ ఫ్రాడ్స్ అంటారు, నీకు ఇంత లాటరీ వచ్చింది, నాకు ఒక 20 సార్లు వచ్చింది మెసేజ్, 20 times. అనంతపురంలో 3-4 కేసులు పట్టుకున్నాం. కానీ ఎంత దారుణం అంటే ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టి చెప్పినా కానీ పబ్లిక్ మోసపోతున్నారు సార్. ఇప్పటికి కూడా కొంతమంది ఎడ్యుకేటెడ్ మోసపోతున్నారు. ఒక కానిస్టేబుల్ మోసపోయాడు. వీక్నెస్ అది. ఎస్ సార్. ఒక కానిస్టేబుల్ మోసపోయాడు, తీరా డబ్బు ఇచ్చాక మళ్ళీ నాకు చెప్తాడు, సార్ 3 లక్షలు ఇచ్చేసాను సార్ అని చెప్పేసి. అట్లా ఉన్నారు సార్. కాబట్టి నేను చెప్పేది పబ్లిక్ ఏమంటే మీ ద్వారా ఏదైనా ప్రెస్లో కానీ మీడియా ద్వారా ఇట్లా చెప్పినప్పుడు కనీసం దయచేసి వినండి. తర్వాత గోల్డ్ కాయిన్స్ చీటింగ్ గ్యాంగ్ ఉంటుంది సార్. ఎక్కడో నిధి దొరికింది అని చెప్పేసి ఫస్ట్ 2 జెన్యూన్ కాయిన్స్ చూపిస్తారు పబ్లిక్కి. మీరు చెక్ చేసుకుని అంటారు, చెక్ చేసుకుంటే జెన్యూన్ కాయిన్, ఇటువంటివి మా దగ్గర 2 లంక బిందులు ఉన్నాయి, మీకు ఇస్తాం, చీప్ కాస్ట్ మేము అమ్ముకోలేము అని చెప్పి నమ్మిస్తారు. అట్లా చాలాసార్లు పబ్లిక్ చెప్పాము మీడియా ద్వారా, కానీ మళ్ళీ మోసపోతూనే ఉంటారు. అది ఆశ, మనిషిలో దురాశ అనమాట. మీరు డిపార్ట్మెంట్లో రావడానికి కొత్తగా వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? మెసేజ్ మీన్స్ ఇప్పుడు రీసెంట్గా సార్ పీటీసీలో నేను దాదాపు 3 years నుంచి పనిచేస్తున్నాను. 2 బ్యాచ్లు కానిస్టేబుల్స్ వెళ్ళారు. అప్పటికి ఇప్పటికీ చాలా మారింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లో పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కానిస్టేబుల్స్ వస్తున్నారు, ఈవెన్ పిహెచ్డీ చేసిన వాళ్ళు వస్తున్నారు. కాబట్టి వీళ్ళలో వాల్యూస్ పెరిగాయి, తర్వాత వాల్యూస్ పెరిగాయి సార్. కాబట్టి ఇప్పుడు రీసెంట్గా 660 మంది ఎస్ఐలు పాస్అవుట్ అయ్యారు జస్ట్ 2 days బ్యాక్. పీటీసీ అనంతపూర్లో హోమ్ మినిస్టర్ గారు వచ్చారు, డీజీపీ గారు వచ్చారు సార్. దాంట్లో మేము అబ్జర్వ్ కొన్ని ఎక్కువగా టాపిక్స్ పెట్టాము. వాళ్ళు కూడా కొద్దిగా వాల్యూస్ ఉన్నాయి వాళ్ళలో, మంచి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, పబ్లిక్కి ఏదో చేయాలా అనే తపన ఉంది. అటువంటి వారిని నేను అబ్జర్వ్ చేసింది ఏమంటే, ఒక లా అండ్ ఆర్డర్ సబ్ డివిజన్ చేస్తే ఒక 5 మండలాలు మన కంట్రోల్లో ఉంటాయి, వాళ్ళకి మనం మంచి చేయొచ్చు, మనం సర్వీస్ చేయొచ్చు. కానీ పీటీసీలో ఉండి ఒక బ్యాచ్ 660 మంది అంటే స్టేట్ వైడ్ మొత్తం పోతారు సార్. 13 జిల్లాలు పోతారు వాళ్ళు, ప్రతి జిల్లాలో ఉంటారు వీళ్ళు. వాళ్ళని మనం మోటివేట్ చేసి ఈ డూస్ డోంట్స్ చేయండి, పబ్లిక్ దగ్గర కండి, ఇవి చేయొద్దు, పోలీస్ ఇమేజ్ ఏ విధంగా ఇంప్రూవ్ కావాలి
అని మనం వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళని మోటివేట్ చేసామంటే 13 జిల్లాల్లో మన ప్రతినిధులు ఉంటారు. ఒక సబ్ డివిజన్ల కంటే రాష్ట్రం అంతా మనం ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. ఆ అవకాశం పీటీస్లో మా ఫ్యాకల్టీకి దక్కింది. దాంట్లో ఒక మెంబర్ అయినందుకు ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి సార్, మీరు బ్యాక్గ్రౌండ్ కూడా చాలా కష్టపడి వచ్చారంటే ఫాదర్ మదర్ దూరం ఉన్న ఒక అమ్మమ్మ తీసుకొచ్చారు అంటే అటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఇంకా మాకేం లేదు జీవితం అనేవాళ్ళు ఇప్పుడు మీరు ఒక ఆదర్శంగా తీసుకొచ్చారు. వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటే అంటే కుటుంబ సభ్యులు లేరు, తల్లిదండ్రులు లేరు, ఇంకా మా జీవితం లేదు అన్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్? ఎస్, గుడ్ క్వశ్చన్ సార్. ఇది యాక్చువల్గా నా పరిస్థితి కూడా అదే. మీకు వాళ్ళు చెప్పాను, నాకు చిన్నప్పుడే పేరెంట్స్ దూరం అయ్యారు. నేను చిన్నప్పటి నుంచి కూడా మా గ్రాండ్ మదర్కి భయం, వీడికి ఎవరు లేరు, ఏమైపోతాడో అనే ఒక డిఫెన్స్ కాంప్లెక్స్. అంటే ఎప్పుడు నన్ను చెప్పేది, చాలా మంది చూస్తుంటా ఉండే అటువంటి దిశలోనే వాళ్ళు గాడి తప్పి క్రిమినల్స్గా అవునవును సార్, మారకుండా ఇన్సెక్యూరిటీ. మీరు మాత్రం మీ అమ్మమ్మ గారు చెప్పిన బాటల్లో వెళ్తూ మీరు ఒక మంచి పొజిషన్కి వచ్చారు. అవును సార్. మీలాగా రావాలనుకుంటే వాళ్ళకి ఏంటి మీరు ఇచ్చే మెసేజ్? అదే సార్, నేను చెప్పాను కదా, ఇన్సెక్యూరిటీ క్రియేట్ చేసి నాకు ఒక కసి పెరిగింది. మెయిన్ మా గ్రాండ్ మదర్ బ్యాక్గ్రౌండ్, ఆమె కష్టపడి నా కోసం చేస్తూ ఉంది. నాకు ఎవరు లేరు. 10th క్లాస్ అయిన తర్వాత ఏ గ్రూప్ తీసుకోవాలి, ఏం చేయాలి అని గైడ్ చేసి నాకు ఫాదర్లో ఎవరు లేరు. కాబట్టి నాకు నేనే గైడ్. ఆమెకు చదువు రాదు, ఎవరు చెప్పేవాళ్ళు లేరు. కాబట్టి ఆ విధంగా సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ క్రియేట్ కావాలి సార్. మనకు ఎవరు లేరు, నాకు సపోర్ట్ లేదని మనం ఢిల్లా పడిపోయినామంటే మనం ఇంకా కింది స్థాయికి వెళ్ళిపోతాం. మనోధైర్యం ఉండాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంపార్టెంట్. కష్టాలు ఉన్నప్పుడు మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మనకు బాగా ఉపయోగం. నేను అదే విధంగా చేశాను. మనము డిప్రెషన్ గురైపోయి వాళ్ళు చేసిన కష్టాలను కూడా మనం గుర్తింపు లేకుండా చేస్తే దానికి అర్థం ఉండదు. కాబట్టి నేను ఫస్ట్ జాబ్ సంపాదించుకోవాలి, చిన్న ఉద్యోగం చాలు నాకు. యాక్చువల్గా నా మైండ్లో గ్రూప్ 1 ఉంది, కానీ అంత తెలివి లేకపోయినా నాకు చేయాలని ఉంది. టీచర్ పోస్ట్ జాబ్ సంపాదించుకొని గ్రూప్ 1 చేయాలని. కానీ నాకు టీచర్ పోస్ట్ రాలేదు. అయినా కానీ వదలకుండా మళ్ళీ ఎస్ఐగా సెలెక్ట్ అయ్యాను. ఉద్యోగం సంపాదించుకున్నాను. మా గ్రాండ్ మదర్కి కొద్దిగా సాయం చేయగలిగాను. అది మనలో కసి ఉండాలి సార్, ఏదో ఒకటి సాధించాలా. ఆ కసి వస్తుంది ఆటోమేటిక్గా. మనం అంతేగాని డిప్రెషన్ని కసిగా మార్చుకోవాలి. నాకు ఎవరు లేరు, నేను ఏం చేయలేని డిప్రెషన్ గురి కావద్దు ఎవరు కూడా. తర్వాత మనం ఇంకో పాయింట్ నేను చెప్పేది ఏమంటే, ఒక స్థాయికి వెళ్ళాక కష్టపడి, సపోజ్ నేను ఒక పోలీస్ ఆఫీసర్గా ఈ స్థాయిలో ఉన్నాను సార్, మనం కింది స్థాయిని మర్చిపోకూడదు. అంటే మనం వచ్చిన ప్లాట్ఫామ్ మర్చిపోకూడదు. ఒక స్థాయికి వెళ్ళాక నేను మన బ్యాక్గ్రౌండ్ మర్చిపోయి నేను ఇప్పుడు డిఎస్పీ స్థాయి హోదాలున్నాను, మా గ్రాండ్ మదర్ నాకు కూలి పని చేసి చెప్పుకోవడం ఒక అవమానంగా భావించకూడదు, ఒక ప్రైడ్గా చెప్పుకోవాలి. అప్పుడే మనం యొక్క డిగ్నిటీ అనేది ఉంటుంది. అంతేగాని మనకు హోదా డిగ్నిటీ కాదు సార్, మనం చేసే పనులు డిగ్నిటీ ఉండాలి. అట్లా ఉంటే మనం డెఫినెట్గా సక్సెస్ అవుతాం. అదే నేను మా ట్రైనీస్ కూడా చెప్పాను. నేను తర్వాత ఇప్పుడున్న ట్రైనీస్లో సూసైడల్ టెండెన్సీ ఎక్కువ వస్తుంది ఎస్ఎస్లో, అది కూడా చెప్పాను. మీరు దయచేసి ఉద్యోగం ఇంట్రెస్ట్ లేకపోతే వేరే జాబ్కి వెళ్ళండి, మంచి ఇంటెలిజెన్స్. ఆ ఆలోచన వచ్చినప్పుడు ఒక 10 నిమిషాలు ఆలోచించండి, మీ వెల్విషెస్తో మాట్లాడండి, తప్పులు చేయొద్దండి, ఆత్మహత్య పరిష్కారం కాదు అని చెప్పి ఆ విధంగా కూడా మా ఫ్యాకల్టీ, మా ప్రిన్సిపల్ గారిని వాళ్ళను గైడ్ చేయడం జరిగింది. తర్వాత ఫైనల్ కూడా చెప్పడం జరిగింది, ఎక్కడ స్కూల్స్ పైన విద్యార్థులకు కానీ చెప్పడం ఏమంటే, తల్లిదండ్రులు ముఖ్యం, మీ భవిష్యత్తు కోరి తల్లిదండ్రులు వాళ్ళు ఎంతో కష్టపడి మీకు ఇచ్చారు ఈ యొక్క లైఫ్, కాబట్టి వాళ్ళకి గౌరవించండి. ఇప్పుడు చూస్తున్నాం సాఫ్ట్వేర్ పీపుల్ అంతా బయటికి వెళ్ళిపోయి యూఎస్ అంట. మా బంధువుల్లో ఒక ఆయన చనిపోతే చూడడానికి రాలేదు, ఒక 4 days పట్టింది కావడానికి. అంత దయనమైన పరిస్థితి ఉన్నాం. కాబట్టి తల్లిదండ్రులు వదిలేసి మనం అంత దూరం పోయేసి మనం ఏం సాధిస్తాం. కాబట్టి అనాశ్రమంలో చేర్చేసి వృద్ధాశ్రమం చేర్చి చేయొద్దని దయచేసి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి అని చెప్పి నేను చెప్తున్నాను. గురువులకు రెస్పెక్ట్ ఇవ్వని చెప్తున్నాను. అది సార్. ఓకే, శ్రీనివాస్ గారు చెప్తున్నట్లుగా ఎవరో వస్తారు ఏదో చేస్తారని కాకుండా ముందు మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెట్టుకుంటూ మనలో ధైర్యాన్ని తీసుకొస్తే ఉద్యోగాన్ని ఫ్యాషన్గా తీసుకొని చేస్తే ఖచ్చితంగా శ్రీనివాస్ గారి లాగా మంచి భవిష్యత్తు వస్తుంది. మనం అతని స్టోరీ చూస్తుంటే తల్లిదండ్రులు లేకపోయినా అమ్మమ్మని ఆదర్శంగా తీసుకొని అమ్మమ్మ చెప్పిన మాటలే, అమ్మమ్మనే గురువు, అమ్మమ్మే తల్లి, అమ్మమ్మే తండ్రి, అన్నీ ఆమెకి దేవుడు అన్నీ చేసుకున్న ఆమె నిజంగా ఆమె అదృష్టవంతురాలు. ఆమె మాటల్ని జవదాటకుండా ఒక చదువురాని వ్యక్తి అని కాకుండా ఆమె చెప్పిన ఆదర్శంగా తీసుకొని శ్రీనివాస్ గారు ఈరోజు ఈ స్థాయికి వచ్చారు. అంటే ఒక యూనిఫామ్ వేసుకొని కేవలం పోలీసే కాదు, మజిల్ పవరే కాదు, మైండ్ పవర్ చూసిన శ్రీనివాస్ గారు తన మైండ్ని ఇటు మీలో కోటేశ్వర వరకు తీసుకొచ్చారు. అంటే అక్కడ కూడా ఒక టర్నింగ్ పాయింట్ కనిపిస్తుంది. దాంతో అతను స్కూల్స్కి వెళ్ళి అతనుకున్న సబ్జెక్ట్ని పిల్లలకు చెప్తున్నారు. ఇది కావాల్సింది. అంటే అతని మాటలు ఇంకొక చాలా గొప్ప విషయం ఏంటంటే, మనం పుట్టిన ప్లాట్ఫామ్ ఎక్కడ వచ్చామో అది మర్చిపోకుండా, అంటే మన బ్యాక్గ్రౌండ్ మర్చిపోకుండా, ఒక స్థాయికి వచ్చిన మర్చిపోకుండా అతను ముందుకు వెళ్తూ చాలామంది ఆఫీసర్లకి ఆదర్శంగా నిలుస్తున్నారు. శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళని అతని జీవితాన్ని చూస్తే చాలామంది అదే విధంగా రావాలి. అంతేకాకుండా శ్రీనివాస్ గారు ఎప్పుడైనా ఉంటే ఆయనతో కూడా డిస్కస్ చేస్తూ ఎవరైనా డిప్రెషన్లో వెళ్ళిన వ్యక్తులు శ్రీనివాస్ గారితో మాట్లాడి డిస్కస్ చేసి ఆ విషయాల్లో కూడా బయటపడాలని ఈ సందర్భం కోరుకుంది. శ్రీనివాస్ గారితో ఈ వారం ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ, వచ్చే వారం మరో గెస్ట్ మంచి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. థ్యాంక్ యూ సార్. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్.
నన్ను ఎందుకు రాపుతున్నావు? ప్లీజ్ నాన్న, పార్టీకి ఇంకెప్పుడు వెళ్ళను. నందు అమ్మ వచ్చేసినట్టుంది. నీకు ఈ విజయదశమి వరకు టైం ఇస్తున్నా. ఈ లోపు నా ఇష్టాలన్నీ మొత్తం 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 తెలుసుకొని నాకు మ్యాచ్ చూసి పెట్టు. లేదంటే చిన్నప్పుడు 8 ఏళ్లకే నేను పెళ్లిళ్ళ ఆట ఆడాను. ఇప్పుడు ఆడుకోవడం నాకేం కొత్త ఏం కాదు. నువ్వు ఆగు, లెట్ మీ హ్యాండిల్. చూసుకోవచ్చు కదా, అలా చూస్తారేంటి? ఏం మాట్లాడుతున్నావు రా ఫస్ట్ బెంచర్?